I am trying to record it through QuickTime Media Player. The recording has started, but I am not very confident whether it gets recorded or not because I am trying it for the first time. I'll continue, sir. Yeah, thank you. అప్పుడు కంపెనీ అనే ఒక ఎంటిటీ మనకు కావాల్సింది ఉంది. ఎందుకంటే ఎంటైర్ ప్రాసెస్లో కంపెనీ ఒక ఇమీడియట్ బయర్గా ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేది, సొసైటీస్ ఉండేవి. సొసైటీస్లో ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మీకు ఎప్పుడు నార్మల్గా ఎమర్జ్ అయింది అని మీరు చూసారంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత దెర్ వాజ్ లాట్ ఆఫ్ ఎకనామిక్ క్రైసిస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ ఎకనామిక్ క్రైసిస్ ఉన్నప్పుడు ఏం చేశారంటే అన్ని కంట్రీస్ని వాళ్ళని రివైవ్ చేయాలని చెప్పి ఎక్కువ ట్రై చేస్తూ ఉన్నారు. అప్పుడు రివైవ్ చేయాలనుకుంటున్నప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఏం చేసిందంటే దే స్టార్టెడ్ టు సబ్సిడైజ్ దేర్ ఎక్స్పోర్ట్స్ అండ్ దే స్టార్టెడ్ టు రిస్ట్రిక్ట్ దేర్ ఇంపోర్ట్స్. సబ్సిడైజ్ దేర్ ఎక్స్పోర్ట్స్ అన్నప్పుడు వాళ్ళ ప్రొడ్యూస్ని వాళ్ళ అన్ని చోట్లనో అమ్మటం మొదలుపెట్టారు. కానీ మిగతా వాళ్ళ కంట్రీస్లో అమ్మటం కుదరలేదు. ఎందుకంటే దే స్టార్టెడ్ టు రిస్ట్రిక్ట్ దేర్ ఇంపోర్ట్స్. ఇలా చేస్తున్నప్పుడు యూఎస్ ప్రోడక్ట్స్ వర్ సోల్డ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అలా చేస్తున్నప్పుడు మీరు నాకు ఇస్తున్నప్పుడు మీరు నాకు డాలర్లో పే చేయండి అంటున్నారు. మీరు నాకు డాలర్లో పే చేయాలంటే డిమాండ్ ఫర్ డాలర్ విల్ ఇంక్రీజ్. డిమాండ్ ఫర్ డాలర్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వాల్యూ ఫర్ డాలర్ ఇంక్రీజ్డ్. సో ఎకానమీ నార్మల్గా రివైవ్. సో ఇలాంటి వరల్డ్ ట్రేడ్ అంతా మనం చూస్తున్నప్పుడు యూరోపియన్ కంట్రీస్, జపాన్, రష్యా వీళ్ళందరూ కూడా అడాప్ట్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు మనలాంటి ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ అయితే ఈ డెవలప్డ్ కంట్రీస్ మధ్యలో మనమైతే కంపీట్ చేయలేకపోయాం. అప్పుడు దేర్ వాజ్ అ రిక్వైర్మెంట్ టు రెగ్యులేట్ ద వరల్డ్ ట్రేడ్. అప్పుడు ఏం చెప్పారు, అందరు కలిసి ఒక అగ్రిమెంట్ ఒకటి వేసుకున్నారు. అండ్ ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇలానే మనమైతే ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయాలి, ఇదే టారిఫ్ రేట్గా ఉండాలి, ఇదే స్టాండర్డ్ అని చెప్పి ఒక అగ్రిమెంట్ వేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ఇస్ కాల్డ్ యాజ్ జనరల్ అగ్రిమెంట్ ఫర్ ట్రేడ్ అండ్ టారిఫ్. ఆ అగ్రిమెంట్ ప్రకారం వరల్డ్ ట్రేడ్ జరిగేది. అగ్రిమెంట్ ఉందంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ వింటుందా, తనకేం కావాలో అదే చేస్తుంది. అలాగా అందరూ ఒక అగ్రిమెంట్ ఉన్నా కూడా ప్రాపర్గా ఫాలో చేయలేదు ఎవరు. దెర్ వాజ్ అ రిక్వైర్మెంట్ టు రెగ్యులేట్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్. అగ్రిమెంట్ మట్టుకు సరిపోదు, ఒక ఆర్గనైజేషన్ కావాలి. ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఆర్గనైజ్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ కావాలంటే, రెగ్యులేట్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ కావాలంటే 1995లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. WTO అంటారు, మీరు విని ఉంటారు WTO. సో 1995లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత అన్ని సెక్టార్స్ని తన లోపల తీసుకోవటం మొదలుపెట్టింది. టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, అన్ని వెరైటీ వాటిని లోపల తీసుకొని వస్తున్నప్పుడు అగ్రికల్చర్ని కూడా లోపల తీసుకొని రావాలనుకుంది. అప్పుడు డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, ఇండియా కూడా ఏం చెప్పారు, ఇన్ ఆర్ కంట్రీ అగ్రికల్చర్ ఇస్ అన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. మీరు ఇప్పుడు యూరోప్లో ఒక యాపిల్లో ప్రాబ్లం ఉందంటే సూపర్ మార్కెట్లో ఒక యాపిల్ కొని దాంట్లో ఒక ప్రాబ్లం ఉంటే దాంట్లో ఒక బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ కొట్టి చూస్తే అది ఏ విలేజ్ నుంచి, ఎక్కడి నుంచో, ఏ టౌన్ నుంచి వచ్చింది, అక్కడ ఏ విలేజ్ నుంచి వచ్చింది, ఎవరి ఫామ్ నుంచి వచ్చింది, ఆ ఫామ్లో ఏ రోలో నుంచి వచ్చింది, ఆ రోలో ఏ చెట్టు నుంచి వచ్చింది దాకా ఆ బార్ కోడ్లో స్టోర్ అయి ఉంటుంది. మన ఊర్లో ఒక యాపిల్లోనో ఒక టమాటాలోనో ఒక ప్రాబ్లం ఉంటే మనం కనుక్కోవచ్చు, కనుక్కోలేము. అంటే అంత అడ్వాన్స్డ్గా ఉన్న ఒక కంట్రీస్తో మమ్మల్ని అయితే లోపలికి తీసుకొచ్చి మనం చేయనంటే వీ కెనాట్ డూ, వీఆర్ అన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, అందువల్ల మేము ఒప్పుకోము అంటున్నాం. అప్పుడు ఎక్కువసార్లు ఇలాంటి వివాదాలు జరుగుతూ ఉంటున్నప్పుడు WTO ఏం చెప్పింది, ఎన్ని రోజులు ఈ కారణాలే చెప్తారు. ఇఫ్ యు ఆర్ నాట్ అన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, కన్వర్ట్ యువర్ సెల్ఫ్ ఇంటూ అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్. ఆర్గనైజ్ సెక్టార్ చేయడానికి ఏం చేయాలని చూడండి అని. అప్పుడు 2002లో ఇండియాకి మన వాళ్ళందరూ తిరిగి వచ్చేసి ఒక కమిటీ ఒకటి ఫామ్ చేశారు. ఆ కమిటీ కింద సరే ఇంతకు ముందు మనం ఎలా చేసేవాళ్ళం, సొసైటీలు ఉండేవి, సొసైటీలకు వచ్చి ప్రొడ్యూస్ ఇచ్చేస్తారు, ఆ సొసైటీ దానికి ఏం డబ్బులు రైతులకు ఇచ్చేస్తారు తిరిగి, తర్వాత క్రెడిట్ ఫెసిలిటీ కావాలంటే ఇచ్చేస్తున్నారు. ఇది ఇలానే జరిగేది. బట్ ఈ సొసైటీస్లో ఒక 3 విషయాలు అయితే మిస్ అవుతున్నాయి. సొసైటీస్లో 3 విషయాలు మిస్ అవుతున్నాయి. ఏంటి ఆ 3 విషయాలు? ఒకటి ట్రాన్స్పరెన్సీ.
ఇప్పుడు లోపలైతే ఏం జరుగుతోంది, ఎంత ప్రాఫిట్, ఎంత ఇన్కమ్, ఇదే ఎక్కడెక్కడంతా ఖర్చు చేశారు. ఇప్పుడు సొసైటీ ప్రెసిడెంట్ దగ్గర వెళ్ళి అడిగితే ప్రెసిడెంట్ ప్రాపర్గా ఆన్సర్ చేయరు. నువ్వెవరు, నీకు డబ్బులు జరిగాయి కదా వెళ్ళు, ఇలాంటి క్వశ్చన్స్ అంతా నన్ను వచ్చి అడగకూడదు అంటారు. అప్పుడు ట్రాన్స్పరెన్సీ లేదు. రెండోది అయితే అకౌంటబిలిటీ. లోపల ఫండ్ మిస్మేనేజ్మెంట్ చేస్తున్నాము లేకపోతే ఏదైనా చేస్తున్నామంటే నేను ఎవరికి అకౌంటబుల్ కాదు, నేను ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, అకౌంటబిలిటీ లేదు. ఇంకొకటి ల్యాక్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. ఒక సిస్టమేటిక్గా మీటింగ్ అంటే ఇలా చేయాలి, ఒక ఒక సేల్స్ అంటే ఇలా చేయాలి, ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే ఇలా చేయాలి, ఒక గుడ్ గవర్నెన్స్ లేదు. ఇష్టానికి చేస్తారు, ఇష్టానికి డిసిషన్స్ చేసుకుంటారు, సింగిల్ మ్యాన్ షోగా ఉంటుంది, మిగతా వాళ్ళనైతే ఏం చేయాలని కూడా అడగరు. సో గవర్నెన్స్ ప్రాబ్లం. సో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ గుడ్ గవర్నెన్స్, ఈ 3 విషయాలు అయితే సొసైటీస్లో ల్యాక్ అయింది. ఇంకో విషయం ఏంటి, సొసైటీస్లో లోకల్ ఇంటర్వెన్షన్, పొలిటికల్ ఇంటర్వెన్షన్స్ ఇవన్నీ ఉండేవి. అప్పుడు ఒక సెంట్రలైజ్డ్ బాడీ కావాలి, అప్పుడు సరే మనకి నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినలాగా సోల్ ప్రొపరైటర్ అంటే చేయలేరు, పార్ట్నర్షిప్ అంటే చేయలేరు, అప్పుడు కంపెనీయే చేయొచ్చు. అప్పుడు కంపెనీ చేయాలంటే ఒక టాటా, ఒక అంబానీ, అదానీ వీళ్ళు రన్ చేసేలాంటి కంపెనీస్ని రైతుల్ని పిలిచి రన్ చేయమని చెప్తే వాళ్ళు చేయలేరు. అప్పుడు రైతులకని చెప్పి ఒక సపరేట్గా ఒక ఎంటిటీ కావాల్సి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా కాకుండా రైతులకని చెప్పి ఒక కంపెనీ కావాల్సి ఉంది. సో ఈ కమిటీ ఏం చేసిందంటే కూర్చొని సరే ఆల్రెడీ ఉన్న కంపెనీస్ యాక్ట్ని కొంచెం అమెండ్మెంట్ చేసి చాప్టర్ 9A అని చెప్పి ఒక చాప్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. చాప్టర్ 9A స్పెసిఫికలీ టాక్స్ అబౌట్ ప్రొడ్యూసర్ కంపెనీస్. In the year 2002, Companies Act 1956 was amended and Chapter 9A was introduced. అప్పుడే దాని తర్వాతే ప్రొడ్యూసర్ కంపెనీ అనే కాన్సెప్టే వచ్చింది. సో 2002 ముందు ప్రొడ్యూసర్ కంపెనీ కాన్సెప్టే లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే 2020లో 2020 కంపెనీస్ అమెండ్మెంట్ బిల్ అని ఒకటి వచ్చింది. అమెండ్మెంట్ బిల్ కింద ప్రొడ్యూసర్ కంపెనీస్ ఆర్ కరెంట్లీ గవర్న్డ్ అండర్ చాప్టర్ 21 క్యాపిటల్ A ఆఫ్ 2013 యాక్ట్. కంపెనీస్ యాక్ట్ 2013 చాప్టర్ 21 క్యాపిటల్ A స్పెసిఫికలీ టాక్స్ అబౌట్ ప్రొడ్యూసర్ కంపెనీస్. వీళ్ళకి చట్టాలు వేరు, ప్రొసీజర్స్ వేరు. అప్పుడు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రన్ చేసేలా మనం ఇక్కడ రన్ చేయలేం. ఇది ఈ పర్టికులర్ ఎనాక్ట్మెంట్ వచ్చిన హిస్టరీ ఇట్లానే వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు చాప్టర్ 9A ఏం చెప్తోంది, ప్రొడ్యూసర్ కంపెనీస్ అయితే ఎలా గవర్న్ చేయాలి, ఆ చట్ట ప్రకారం ఎలా ఒక్కొక్క విషయాన్ని ఎలా మనమైతే చేయాలని చెప్పి నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఒక కంపెనీని మనం రిజిస్టర్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు మనం అందరం రిజిస్టర్ చేసాము, ఇప్పుడు రీసెంట్గానే కంపెనీస్ అన్నిటిని రిజిస్టర్ చేసాం. ఈ కంపెనీ రిజిస్టర్ చేసిన తర్వాత దిస్ కంపెనీ ఇస్ కాల్డ్ యాజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్. తను ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ అంటారు. ఎందుకు? ఈ కంపెనీ పేరు మీద మనం అసెట్స్ కొనచ్చు, కంపెనీ పేరు మీద ట్రాక్టర్ కొంటాం, కంపెనీ పేరు మీద ల్యాండ్ కొంటాం, కంపెనీ పేరు మీద మెషినరీస్ కొంటాం, కంపెనీ పేరు మీద బిల్డింగ్ కొంటాం. అంటే కంపెనీ క్యాన్ బై అసెట్స్. కంపెనీ క్యాన్ టేక్ లోన్ ఆల్సో. కంపెనీ పేరులో మనం లోన్ తీసుకుంటాం, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ తీసుకుంటాం. సో కంపెనీ క్యాన్ హ్యావ్ లయబిలిటీ ఆల్సో. సో కంపెనీ క్యాన్ హ్యావ్ అసెట్స్, కంపెనీ క్యాన్ హ్యావ్ లయబిలిటీ. కంపెనీ క్యాన్ బి అ పార్టీ టు అన్ అగ్రిమెంట్. ఇప్పుడు ఒక అగ్రిమెంట్ వేస్తున్నాము, కంపెనీ విల్ బి అ పార్టీ. పార్టీ 1 ఎవరిని చూస్తే కంపెనీ. రెంటల్ అగ్రిమెంట్ తీసుకోండి, రీసెంట్గా రెంటల్ అగ్రిమెంట్ వేస్తాం. కంపెనీ విల్ బి అ పార్టీ ఫస్ట్ పార్టీ విల్ బి ది ఓనర్, సెకండ్ పార్టీ విల్ బి ద కంపెనీ. సో కంపెనీ క్యాన్ బి అ పార్టీ టు ది అగ్రిమెంట్. కంపెనీ మీద ఎవరైనా కేసు వేయచ్చు, కంపెనీ ఎవరి మీదైనా కేసు వేయచ్చు. ఇట్ క్యాన్ సూ అండ్ ఇట్ క్యాన్ బి సూడ్ ఆల్సో, which means that a company is an artificial person. Got it? A company is an artificial person. However, ఆర్టిఫిషియల్ పర్సన్ అయినా కూడా తాను సొంతంగా ఆలోచించి ఎలాంటి విషయాల్ని చేయలేదు. ఇట్ నీడ్స్ సమ్వన్ టు థింక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్. ఇలా చేయండి, అలా చేయండి, ఈ విషయాల్ని ఇలానే చేయాలని చెప్పి ఎవరైనా నేర్పివ్వాలి ఆ కంపెనీకి. కంపెనీ ఒక ఆర్టిఫిషియల్ పర్సన్, బట్ దెన్ సమ్మన్ ఎల్స్ హ్యావ్ టు డైరెక్ట్ ఇట్, who are called as the directors of the company.
డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీ. ఇప్పుడు రేపు ఏదైనా కంపెనీ తప్పు చేసేసింది, ఏదైనా వైలేషన్ ఏదైనా చేశారంటే కంపెనీ మీద మట్టుకు ఫైన్ వేయరు, డైరెక్టర్స్ మీద కూడా వేస్తారు. బికాస్ దే ఆర్ ఆఫీసర్స్ ఇన్ డిఫాల్ట్. బికాస్ దే ఆర్ కంపెనీ తప్పు చేసింది, బట్ అది ఆర్టిఫిషియల్ పర్సనే కదా, అది తప్పు చేసేలాగా ఎవరు దాన్ని అయితే డైరెక్ట్ చేశారు, డైరెక్టర్సే డైరెక్ట్ చేశారు. సో డైరెక్టర్స్ విల్ ఆల్సో బీ లయబుల్, దే ఆర్ ఆఫీసర్స్ ఇన్ డిఫాల్ట్. ఓకే, ఇప్పుడు ఒక కంపెనీని ఎలా డివైడ్ ఒక బాల్ని అయితే ఇమాజిన్ చేయండి, ఒక పెద్ద బాల్ని ఒకటి ఇమాజిన్ చేయండి. ఈ బాల్ని ఎక్కువ పార్ట్స్గా మనం డివైడ్ చేస్తున్నాం, డివైడ్ చేసి ఒక్కొక్క పోర్షన్ని ఒక్కొక్క వాళ్ళకి ఇస్తున్నాం. ఈ పోర్షన్స్ అంతా వెళ్ళిపోయాయి అనుకోండి, బాల్ కూడా అక్కడ ఉండదు, బాల్ కూడా వెళ్ళిపోతుంది. పోర్షన్స్ అంతా ఒకటిగా వచ్చాయంటే బాల్ విల్ గెట్ ఇట్స్ ఫుల్ ఫామ్, రైట్? ఇక్కడ బాల్ ఇస్ ద కంపెనీ. A company is divided into various shares. ఒక్కొక్క షేర్ని ఒక్కొక్క వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఆ ఒక్కొక్క షేర్ ఉన్న ఒక్కొక్కరు కంపెనీలో ఒక ఓనర్షిప్ ఉంది, ఒక రైట్ ఉంది. సో హూ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ? షేర్ హోల్డర్స్ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. ఇప్పుడు మన కంపెనీలో 500 షేర్ హోల్డర్స్ ఉన్నారంటే 500 షేర్ హోల్డర్స్, ఆల్ 500 ఆర్ ది ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. ఇప్పుడు ఒక కంపెనీలో నేను ఓనర్ అనుకున్నాను అనుకోండి, నేను ఒక కంపెనీలో ఓనర్ అంటే నేనేం చేస్తాను? కంపెనీకి వస్తాను, కూర్చుంటాను, ఎలాంటి ప్రోడక్ట్ అమ్మాలి, ఏ మార్కెట్లో అమ్మాలి, ఏ ప్రైస్కి అమ్మాలి, లోన్స్ తీసుకోవాలా, ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలా, ఎవరిని అపాయింట్ చేయాలి, కంపెనీ స్ట్రాటజీస్, లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్, షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్, మిషను, ఒక బిజినెస్ ప్లాన్ వేయటము, బ్యాంకర్స్ని చూడటము, కంపెనీ కోసం అన్నీ నేను చేస్తాను. ఇప్పుడు ఒక కంపెనీలో 500 ఓనర్స్ ఉన్నారనుకోండి, 500 ఫార్మర్స్ అందరూ మెంబర్స్ అంటున్నప్పుడు 500 ఓనర్స్ ఉన్నారంటే practically is it possible for all the 500 to come and sit in the office? No. Practically is it possible for all the 500 to participate in the business? The answer is no. Appudu there is a requirement to elect representatives among them. There is a requirement to elect representative on behalf of them who will do business for them. అందువల్ల డైరెక్టర్స్ని ఎలెక్ట్ చేస్తారు. డైరెక్టర్స్ విల్ బీ వన్ అమాంగ్ దెమ్సెల్ఫ్. ఇప్పుడు 100 మెంబర్స్ గ్రూప్స్ ఉన్నాయంటే ఒక్కొక్క గ్రూప్లో నుంచి ఒక్కొక్క లీడర్ని వాళ్ళు ఎలెక్ట్ చేస్తారు. ఎలెక్ట్ చేసి మేము 500 వచ్చి కంపెనీలో కూర్చొని బిజినెస్ చేయలేం, అందువల్ల మీరేం చేస్తారంటే మీరు బిజినెస్ చేయండి. బట్ ఇయర్లీ వన్స్ ఏం బిజినెస్ చేశారని నాకు చెప్పండి. ఫర్ విచ్ వీ కండక్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్స్, ఏజిఎం. ఈ ఏజిఎంలో ఏం చేస్తాము? లాస్ట్ ఇయర్ ఆడిటెడ్ ఫినాన్షియల్స్ని సబ్మిట్ చేస్తాం. ఇది ఎక్స్పెన్స్ అయ్యింది, ఇంత ఎక్స్పెన్స్ అయ్యింది, ఇంత ఇన్కమ్ వచ్చింది, ఇంత ప్రాఫిట్ చేశాము, కంపెనీ ఇలాంటి విషయాలు చేశామని చెప్పి ఆ ఆడిటెడ్ ఫినాన్షియల్స్ని ప్రజెంట్ చేసి లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ని అయితే వాళ్ళకి అనౌన్స్ చేసే ఒక ఈవెంటే యాన్యువల్ జనరల్ మీటింగ్. అప్పుడు యాన్యువల్ జనరల్ మీటింగ్ చేయాలంటే ఆడిటెడ్ ఫినాన్షియల్స్ షుడ్ బి రెడీ బిఫోర్ దట్. ఫైన్. సో ఈ కంపెనీ అనేది ఇలా బిట్స్ అండ్ పార్సల్స్గా అయింది. సో మీరు సుపీరియర్ బాడీ ఎవరు ఈ కంపెనీలో అని చూస్తే షేర్ హోల్డర్సే. వాళ్ళు ఎలెక్ట్ చేసిన వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనం ఎలెక్ట్ చేసేసిన తర్వాత ఈ కంపెనీలో ఇది నా కంపెనీ, నేను ఎలాంటి డిసిషన్స్ అయినా తీసుకుంటానని నో సింగిల్ పర్సన్ కెన్ సే. ఎలాంటి డిసిషన్స్ చేసుకోవాలన్నా కూడా అందరూ కలిసి మీటింగ్ కండక్ట్ చేసి మీటింగ్ ద్వారా తీర్మానం వేసి ఆ తీర్మానంలో వచ్చేదే మనం ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు నో సింగిల్ పర్సన్ కెన్ సే ఐ యామ్ ద సుపీరియర్ పవర్ హియర్. సో విచ్ మీన్స్ దట్ ఎలాంటి విషయాలు జరిగినా కూడా ఒక మీటింగ్ చేసి మీటింగ్ ద్వారానే చేయాలి అంటున్నారు. మాటికి మీటింగ్కి పిలిస్తే ఫార్మర్స్ రారు. నాకు వేరే పని లేదా, నేను వేరే ఈ కంపెనీలో వచ్చి చేరు ఉండకూడదు, ఎప్పుడు చూసినా పిలుస్తున్నారు అని చెప్పి ఇరిటేట్ అవుతారు. ఇది వాళ్ళ కంపెనీయే, బట్ రైతులకి అర్థం కాదు. కొన్ని రోజులకి ఇట్లానే వెళ్తుంది. ఒక సెల్ఫ్ ఆఫ్ బిలాంగింగ్నెస్ వచ్చి మన కంపెనీ, మన కోసం మనం చేస్తున్నాము, దీంట్లో వచ్చే ప్రాఫిట్స్ మనకే మళ్ళీ వస్తున్నాయి, మన ప్రొడ్యూస్ని సేల్ చేయడానికి ఒక సెల్ఫ్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అందరికీ రావడానికి టైం పడుతుంది. అప్పుడు డైరెక్టర్స్ మాటికి మీటింగ్స్కి రావాలంటే ప్రాబ్లం, కానీ ఎలాంటి విషయాల్ని చేయాలన్నా తీర్మానం చేసే తీయాలి. అందువల్ల ఒక డైరెక్టర్కి కొంచెం ఎక్స్ట్రా పవర్స్ ఇస్తారు. అన్ని డైరెక్టర్స్ కలిపి ఒక డైరెక్టర్కి ఎక్స్ట్రా పవర్స్ ఇస్తారు.
ఆ ఎక్స్ట్రా పవర్స్ ఇచ్చి ఇలాంటి విషయాలన్నీ మీరు చూసుకోండి, మమ్మల్ని పిలవద్దు, ఇవి కాకుండా ఏదైనా ఉంటే మాత్రం చెప్పండి, అప్పుడు మేము మీటింగ్కి వస్తాం అని చెప్పి కొన్ని పవర్స్ డే టు డే యాక్టివిటీస్ అన్నిటినీ మీరే చూసుకోండి అని చెప్పి ఒక తీర్మానం వేసి తీర్మానం ద్వారా అతనికి పవర్ ఇస్తాం. అలా ఇచ్చే అతనే చైర్మన్ ఆర్ మేనేజింగ్ డైరెక్టర్. అందువల్ల హీ విల్ బీ ఏబుల్ టు టేక్ లిటిల్ స్పెషల్ డెసిషన్స్. ఈ పవర్ ఎవరు ఇస్తున్నారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? మాటికి మేము రాలేము కాబట్టి ఇస్తున్నారు. ఒకవేళ రేపు చైర్మన్ నచ్చలేదు, మంచోడు అనుకొని మనమైతే ఆ పొజిషన్ ఇచ్చాము, బట్ హీఈస్ మిస్యూజింగ్ ద పొజిషన్. రేపు చైర్మన్ని మార్చచ్చా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి ఇంకో తీర్మానం వేసి చైర్మన్ని మార్చచ్చు. అది పెద్ద విషయం కాదు, చైర్మన్ని మార్చచ్చు. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి చైర్మన్ అపాయింట్ చేశారు, చైర్మన్ని మార్చాలన్నా కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి ఇంకో తీర్మానం వేసి మార్చచ్చు. ఇప్పుడు ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీల కాన్సెప్ట్ ఏంటంటే మెంబర్స్ అందరూ రైతులుగానే ఉండాలి అంటున్నారు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని కూడా రైతుల్లోనే ఒకరిని మనం ఎలక్ట్ చేస్తున్నాం, వన్ ఆఫ్ దియర్ రిప్రజెంటేటివ్ని. అప్పుడు అందరూ ఫార్మర్స్గా ఉన్నప్పుడు మేనేజ్మెంట్ చేయటం, అకౌంటింగ్, మార్కెటింగ్, కొంచెం మేనేజరియల్ స్కిల్స్ అయితే ల్యాక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ వేరు, వాళ్ళేమీ ఎంబీఏ చదువుకొని వచ్చి కూర్చోట్లేదు బోర్డులో. అప్పుడు మేనేజ్మెంట్ చేయడానికి స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్న ఒక ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ పర్సన్ ఇస్ రిక్వైర్డ్. అందువల్లే సెక్షన్ 378W మేక్స్ ఇట్ మ్యాండేటరీ. సెక్షన్ 378W మేక్స్ ఇట్ మ్యాండేటరీ టు అపాయింట్ a person as a CEO in the company. CEO appointment is mandatory. This CEO shall not be a member in that company. He should not be a member in that company. He should be a separate person. డైరెక్టర్ అయితే నేనే డైరెక్టర్గా ఉంటా, నేనే CEO కూడా ఉంటానని చెప్పలేరు. CEO should be a separate person. He should be related to the farming community. ఒక ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ పర్సన్ని తీసుకొని వచ్చి సీఈఓగా మనం అపాయింట్ చేయాలి. అందువల్లే ఆ సీఈఓకి శాలరీ కాంపోనెంట్స్ అవి కూడా ఇస్తున్నారు. ఓకే, సో ఈ సీఈఓ అపాయింట్మెంట్ మ్యాండేటరీ. సో దీస్ 3 ఆర్ ది మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ది కంపెనీ. ఎవరు? షేర్ హోల్డర్స్, డైరెక్టర్స్ అండ్ ది సీఈఓ. తర్వాత కంపెనీ గ్రో అవుతూ వస్తున్నప్పుడు కింద మనం అయితే స్టాఫ్స్ని అపాయింట్ చేస్తూ వస్తాం. ఈ 3 మాత్రం పిల్లర్స్ ఆఫ్ ది కంపెనీ. ఓకే, ఇప్పుడు కంపెనీ కాన్సెప్ట్ చెప్పాను, ఎందువల్ల ఇలాంటి కంపెనీస్ కావాల్సిందని చెప్తున్నాను. ఇంకో విషయం, ముఖ్యమైన విషయం దీంట్లో ఏంటని చూసారంటే లిమిటెడ్ లయబిలిటీ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటే మంచిది. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను, నేను సోల్ ప్రొప్రైటరీ, నేను బిజినెస్ చేస్తున్నాను. నాకు ₹1,00,00,000 లోన్ కావాలి. బ్యాంక్కి వెళ్ళి నా బిజినెస్ ప్లాన్ ఇస్తున్నాను, ఇట్స్ అ ఫీజిబుల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, నాకు లోన్ దొరుకుతుంది ₹1 crore. లోన్ తీసుకొని నేను బిజినెస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత డ్యూ టు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఐఎమ్ ఇన్కరింగ్ ఎ లాస్ వచ్చేసింది. కాబట్టి బ్యాంకర్ కామ్గా కూర్చోరు. బ్యాంకర్ ఏం చెప్తారు? మీకు డ్యూ వచ్చింది, మీరు డబ్బులు కట్టండి అంటారు. నాకు కాల్స్ ఇస్తాడు. నేను ప్రాపర్గా లోన్ తిరిగి కట్టలేదు అనుకోండి, నా పర్సనల్ అసెట్స్ని అటాచ్ చేసుకుంటారు. మై పర్సనల్ అసెట్స్ క్యాన్ బి అటాచ్డ్. ఇప్పుడు కంపెనీకి వస్తాం. కంపెనీ ఓనర్స్ ఎవరు? షేర్ హోల్డర్స్ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. 500 పీపుల్ అదర్. ఇప్పుడు కంపెనీ లోన్ తీసుకుంటోంది, 10 కోట్లు లోన్ తీసుకుంటుంది. రేపు కంపెనీ కట్టలేకపోతుంది అనుకోండి. అంటే లాజికల్గా ఎలా తీసుకుంటారు? షేర్ హోల్డర్స్ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ, సో దేర్ పర్సనల్ అసెట్స్ ఆల్సో క్యాన్ బి టేకెన్. ఎందుకంటే నేను నా కంపెనీకి ఓనర్ అంటే నా అసెట్ని తీసుకుంటుంది బ్యాంకు. అప్పుడు కంపెనీలో షేర్ హోల్డర్సే కదా ఓనర్స్. అప్పుడు షేర్ హోల్డర్స్ అసెట్స్ని కూడా బ్యాంక్ తీసేసుకుంటుందా అంటే తీసుకోదు. కంపెనీస్కి లిమిటెడ్ లయబిలిటీ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. కంపెనీ పేరు మీద ఎలాంటి అసెట్స్ ఉన్నాయో ఆ అసెట్స్ని బ్యాంక్ తీసుకోవచ్చు. కంపెనీస్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్ కదా, కంపెనీ క్యాన్ బై అసెట్స్ కదా, ఆ అసెట్స్ని బ్యాంక్ తీసుకోవచ్చు. షేర్ హోల్డర్స్ అసెట్స్ని ముట్టుకోలేదు. అంటే ఈ కాన్సెప్ట్లో మనం ఏం చూసామంటే ఇన్పుట్స్లో మేము సప్లై చేస్తాము, మిషనరీలో మేము మీకు సపోర్ట్ చేస్తాము, టెక్నాలజీలో సపోర్ట్ చేస్తాం, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ ఫెసిలిటీ అన్నిటిలోనూ సపోర్ట్ చేస్తాం.
ప్రాఫిట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్లో కూడా షేర్ ఇస్తాం షేర్ హోల్డర్స్కి, ప్రాఫిట్లో కూడా షేర్ ఇస్తాం. ఒకవేళ లాస్ అయిందంటే లాస్ మీరు బేర్ చేయక్కర్లేదు, అది కంపెనీ బేర్ చేసుకుంటుంది. సో విచ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ ది ఫార్మర్స్. ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ ది ఫార్మర్స్. కంపెనీ అసెట్స్ ఏంటో అదే తీసుకుంటుంది తప్ప షేర్ హోల్డర్స్ అసెట్స్ మీద చేయబట్టలేదు బ్యాంక్. ఇది మళ్ళీ డైరెక్టర్స్ అంటే డైరెక్టర్స్ ఆర్ ఆఫీసర్స్ ఇన్ డిఫాల్ట్. బ్యాంక్ లోన్ తీసుకుంటున్నప్పుడే పర్సనల్ గ్యారంటీ ఇస్తారు. డైరెక్టర్స్ విల్ బి ఎనీవేస్ లయబుల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రిమైనింగ్ షేర్ హోల్డర్స్. 500లో 10 మెంబర్స్ లేకపోతే 5 ఆఫ్ దెమ్కే డిన్ ఉంది. రిమైనింగ్ 495 మెంబర్స్ ఆర్ సేఫ్. డైరెక్టర్స్ ఎందుకంటే దే ఆర్ ఓన్లీ రన్నింగ్ ద కంపెనీ. ఒక సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. రేపు లోన్ కట్టలేదంటే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అని. అప్పుడు బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఒక ఫియర్నెస్తో మనం చేస్తున్నప్పుడు ప్రాఫిట్ చేస్తాం, లేకపోతే వి ఎండ్ అప్ ఇన్ లాస్. డైరెక్టర్స్ ఆర్ బేసికలీ లయబుల్, బట్ ఆల్ ది అదర్ షేర్ హోల్డర్స్ ఆర్ సేఫ్. సో ఇది లిమిటెడ్ లయబిలిటీ అనేది కాన్సెప్ట్. ఈ ప్రొడ్యూసర్ కంపెనీలో చూసారంటే ఒక ప్రిన్సిపుల్లో మనం ఉండాలి. ఇప్పుడు మనమైతే లైఫ్ని అయితే మనం రన్ చేస్తున్నాము, ఒక ప్రిన్సిపుల్లో మనం లైఫ్ చేయాలి. కొన్ని ప్రిన్సిపల్స్ నేనైతే పాటిస్తాను, ఈ ప్రిన్సిపల్స్ ద్వారానే నేనైతే నా లైఫ్ని రన్ చేస్తున్నాను అంటాం. అలానే ఒక ప్రొడ్యూసర్ కంపెనీని రన్ చేస్తున్నారన్నా కూడా దేర్ ఆర్ ఫ్యూ ప్రిన్సిపల్స్ టు బీ ఫాలోడ్. దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ సెట్ బై మీ, ఇట్ ఇస్ సెట్ బై ది కంపెనీస్ యాక్ట్ ఇట్ సెల్ఫ్. కంపెనీస్ యాక్ట్లోనే ఒక ప్రొడ్యూసర్ కంపెనీని ఇలాంటి ప్రిన్సిపల్స్లోనే మీరు రన్ చేయాలి అంటున్నారు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే మెంబర్షిప్ షుడ్ బి వాలంటరీ. మెంబర్షిప్ షుడ్ బి వాలంటరీ. ఎవరిని వెళ్ళి ఫోర్స్ చేసి రండి మెంబర్స్గా చేద్దామని చెప్పి ఫోర్స్ చేయకూడదు. దే షుడ్ వాలంటర్లీ కమ్ యాజ్ మెంబర్స్. అండ్ ఆఫ్టర్ దే కమ్ యాజ్ మెంబర్స్ దే షుడ్ accept their responsibility as a member. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ మెంబర్? ఈ కంపెనీలో మెంబర్గా అవ్వే రెస్పాన్సిబిలిటీ ఏంటి? మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మెంబర్స్ ప్రొడ్యూస్ అన్నిటినీ ఈ కంపెనీ ఒకే చోట్ల అగ్రిగేట్ చేస్తుంది. మెంబర్స్ ప్రొడ్యూస్ అన్నిటినీ కంపెనీ ఒకే చోట్ల అగ్రిగేట్ చేసి దానికి అది అలానే అమ్మచ్చు, లేకపోతే వాల్యూ అడిషన్ చేసి అమ్ముతారు. అలానే మీటింగ్స్ జరుగుతున్నప్పుడు వచ్చి ఓట్ వేయాలి, పార్టిసిపేట్ చేయాలి. సో విచ్ మీన్స్ దట్ వాళ్ళు ప్రొడ్యూస్ ఇవ్వాలి, కంపెనీ యాక్టివిటీస్లో దీస్ ఆర్ ది 2 రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మెంబర్స్ అండ్ దే హ్యావ్ టు డూ దిస్. అందువల్లే there's a clause which says in the Companies Act. ఇప్పుడు నేను ఒక కంపెనీలో మెంబర్గా ఉన్నాను, నేను ఇంకో కంపెనీలో కూడా మెంబర్గా ఉండొచ్చా అనేది ఒక కామన్ డౌట్. నేను ఒక కంపెనీలో మెంబర్గా ఉన్నాను, నేను ఇంకో కంపెనీలో కూడా మెంబర్గా ఉండొచ్చా అంటే ఒకే ప్రోడక్ట్ డీల్ చేసే 2 కంపెనీస్లో ఒక మెంబర్గా ఉండకూడదు. సేమ్ ప్రోడక్ట్ డీల్ చేసే 2 కంపెనీస్లో సింగిల్ పర్సన్ షుడ్ నాట్ బి ఎ షేర్ హోల్డర్. ఆ 2 కంపెనీస్ వేరే ప్రోడక్ట్స్ అనుకోండి, అప్పుడు ఐ కెన్ బి షేర్ హోల్డర్ ఇన్ బోత్ ది కంపెనీస్. అండర్స్టూడ్? అంటే నా ప్రొడ్యూస్ని నేను ఫుల్గా ఒక కంపెనీకే ఇవ్వాలి, డివైడ్ అంతా చేయటం కాదు. ఎందుకు? ఈ కాన్సెప్టే అగ్రిగేటింగ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ సెల్లింగ్ అండర్ అ సింగిల్ బ్రాండ్. అగ్రిగేటింగ్ ఆఫ్ ప్రొడ్యూస్ అండ్ సింగిల్. సో ఒకే ప్రోడక్ట్ డీల్ చేసే 2 కంపెనీస్లో ఒకే మెంబర్గా ఉండకూడదు అని చెప్పి కాన్సెప్ట్. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? మెంబర్షిప్ షుడ్ బి వాలంటరీ అండ్ దే షుడ్ accept ది రెస్పాన్సిబిలిటీస్ అండ్ ద డ్యూటీస్. ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్స్ షాల్ బి అకౌంటబుల్ ఫర్ ది మెంబర్స్. డైరెక్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ది మెంబర్స్ అండ్ దే షాల్ బి అకౌంటబుల్ టు ది మెంబర్స్. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రొడ్యూసర్ కంపెనీ అయితే ఆ ఒక ప్రొడ్యూసర్ కంపెనీ మట్టుకు వర్క్ అవ్వకూడదు. నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ వేరే ప్రొడ్యూసర్ కంపెనీస్తో కూడా టైఅప్ చేసుకొని మెంబర్స్ బెనిఫిట్ కోసం ఒకటిగా గ్రో అవ్వాలి అంటున్నారు. సో యూ షుడ్ నాట్ బి ఐసోలేటెడ్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ నాట్ ఐసోలేట్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ వర్క్ విత్ అదర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఆల్సో ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ యువర్ మెంబర్స్. మీ మెంబర్స్కి బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నప్పుడు మిగతా ఆర్గనైజేషన్స్తో కూడా కలిసి మీరు వర్క్ చేయాలి. అలానే మెంబర్స్కి అయితే వాళ్ళ రైట్స్ ఏంటి, వాళ్ళ పవర్స్ ఏంటి అనేది మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు ఏంటి 5 yearsకి వన్స్ ఎలక్షన్ చేస్తాం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టెన్యూర్ ఏంటంటే 5 years. 5 years తర్వాత రీఎలక్షన్ కండక్ట్ చేయాలి. చేయకుండా మనం అలానే డైరెక్టర్గా కంటిన్యూ చేయటము, లేకపోతే మీటింగ్స్లో అయితే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని ఇస్తున్నప్పుడు ఎందుకు లాస్ అయింది, ఎందుకు ప్రాఫిట్ అయింది, ఎందుకు ఇంత ఎక్స్పెన్స్ చేశారని వాళ్ళు క్వశ్చన్ అడగచ్చు మనల్ని. డైరెక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఆన్సర్ టు దోస్ క్వశ్చన్స్. అది వాళ్ళ రైట్. ఇవన్నీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి.
వాళ్ళకి అవన్నీ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ ప్రిన్సిపల్స్. సో దీస్ ప్రిన్సిపల్స్ యూ హ్యావ్ టు ఫాలో వెన్ యూఆర్ రన్నింగ్ ద కంపెనీ. ఒక ప్రొడ్యూసర్ కంపెనీ ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు, ఒక ప్రొడ్యూసర్ కంపెనీ ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు అని చూసారంటే, దే కెన్ డీల్ విత్ ప్రైమరీ ప్రొడ్యూస్ అంటున్నారు. అప్పుడు ప్రైమరీ ప్రొడ్యూస్ అంటే ఏంటి అనేది క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు ప్రైమరీ ప్రొడ్యూస్ మీన్స్ దోస్ ప్రొడ్యూస్ విచ్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, ఫిషరీ, animal husbandry, beekeeping, plantation, handloom, handicraft, revegetation and any other like activity. So which means that రూరల్ ఏరియాలో చేసే అన్ని యాక్టివిటీస్ని దీంట్లో కవర్ చేశారు. రూరల్ ఏరియా అండ్ మౌంటైన్ ఏరియాస్, హిల్లీ ఏరియాస్, ఇక్కడ చేసే ట్రైబల్ పీపుల్ చేసే అన్ని యాక్టివిటీస్ని దీంట్లో కవర్ చేశారు. సో ఇలాంటి యాక్టివిటీస్ ఎలాంటివైనా చేయొచ్చు. బట్ యూ కెనాట్ డూ ఎనీ అదర్ యాక్టివిటీ. ఇప్పుడు రేపైతే ఎలక్ట్రిక్ బైక్స్ వస్తున్నాయి, ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ పేరు మీద ఒక ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ఓపెన్ చేద్దాం, చేయకూడదు. దట్ ఈస్ నో వే రిలేటెడ్ టు అగ్రికల్చరల్ యాక్టివిటీ. ఇప్పుడు కంపెనీ పేరు మీద అయితే ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒక ఓపెన్ చేద్దాం, చేయకూడదు. మీ ప్రోడక్ట్స్ని వాల్యూ అడిషన్ చేసేది ఎలా అయినా చేయొచ్చు తప్ప మీ సెక్టారే కాకుండా ఉన్న ఇంకో విషయాల్ని మీరు చేయలేరు. ప్రొడ్యూసర్ కంపెనీస్ ఆర్ స్పెసిఫికలీ డిజైన్డ్ to do only agriculture and allied activities. When I say agriculture, it also includes the other horticulture, sericulture, fishery, anni animal husbandry anni కలిపి. అగ్రికల్చర్ ఒక సినానిమస్ క్వశ్చన్ చెప్తున్నాను. సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ మట్టుకే చేయొచ్చు, వేరే యాక్టివిటీస్ ఏం చేయకూడదు. సరే, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కాకుండా వేరే ఏదైనా చేయొచ్చా అని అడిగితే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు. ఎలక్ట్రిసిటీ, బట్ ఇట్ షుడ్ బి యూస్డ్ ఫర్ క్యాప్టివ్ కన్సెప్షన్. అంటే మీ యూస్ కోసం మీరు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవచ్చు. ఇట్ షుడ్ నాట్ బి ఫర్ కమర్షియల్ సేల్స్. సో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు. మీ మెంబర్స్కి వెల్ఫేర్ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. ఒక చిన్న క్లినిక్ ఉంచడం, ఎడ్యుకేషన్ ఇవ్వటం, చిన్న వెల్ఫేర్ యాక్టివిటీస్, మీ మెంబర్స్ కోసం వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయొచ్చు. ప్రోడక్ట్స్, క్రాప్స్కి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయొచ్చు. సో క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు. మెంబర్స్కి లోన్ ఇవ్వచ్చు, మెంబర్స్కి కంపెనీ లోన్ ఇవ్వచ్చు. బట్ మెయిన్ ఇప్పుడు నేను కంపెనీ మెంబర్స్కి లోన్ ఇవ్వచ్చినప్పుడు కొన్ని ప్రొడ్యూసర్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, లోన్ ఇవ్వటం మట్టికే వర్క్గా పట్టుకుంటున్నారు. అలా ఉండకూడదు. దేర్ మేజర్ ఇన్కమ్ షుడ్ కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ యాక్టివిటీ. కాంప్లిమెంటరీగానే ఈ లోన్ యాక్టివిటీ ఉంటుంది. లోన్ని మేజర్ యాక్టివిటీ చేసి అగ్రికల్చర్ని కాంప్లిమెంటరీగా చేయకూడదు. ఇట్ విల్ బికమ్ అ వైలేషన్. ఓకే, లోన్ ఇవ్వచ్చు, బట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది మెంబర్స్, బిజినెస్ పర్పస్ కోసం ఇచ్చి షార్ట్ టర్మ్ లోన్స్ లాగా ఇవ్వచ్చు. ఓకే, సో ఇవన్నీ ఒక ప్రొడ్యూసర్ కంపెనీ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు దాకా ఏదైనా డౌట్ ఉందా? ఓకే, ఫైన్, నేను కంటిన్యూ చేస్తాను సార్. అప్పుడు ఏదైనా అడగాలంటే అడగండి. ఈ సెషన్ షెడ్యూల్ నేను చూడలేదు. ఎప్పుడు దాకా ఉంది సార్? 1 o'clock? 1:30 దాకా ఉంది. ఓకే, 1:30 అంటే పెద్ద టైమే. No, I'm asking, is there any doubts? Fine, okay. You need a break in between, no sir? At what time? 11? 11:20. Oh, you need a break now, sir? (11:15) I will break. 11:15 I will break. Okay. So ఇప్పుడు
ఇలా ఈ కంపెనీని మనం ఫామ్ చేసాము. ఈ ఇన్కార్పొరేషన్ ప్రాసెస్ అంతా నేను చెప్పట్లేదు, ఎందుకంటే మనం రిజిస్టర్ చేసేసాం కాబట్టి ఇన్కార్పొరేషన్ ప్రాసెస్ మనకు అవసరం లేదు. కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఇలాంటి ఆబ్జెక్ట్స్ చేయొచ్చు అని నేను. ఇప్పుడు కంపెనీ రిజిస్టర్ చేస్తున్నప్పుడు 10 మందితో చేసాం కంపెనీని కదా, 10 మందితో మన కంపెనీని రిజిస్టర్ చేసాం, అందరికీ ఈక్వల్ షేర్ హోల్డింగే ఇచ్చాం. ఈ 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ కాన్సెప్ట్ ప్రకారం చూసామంటే ఒక్కొక్కరు 2,000 రూపీస్ తీసుకురావాలి అంటున్నారు. ఇది కాన్సెప్ట్. సో అప్ టు 2,000 అంటున్నారు, అప్ టు 2,000 రూపీస్ తీసుకురావాలంటున్నారు. సో నేను రిజిస్టర్ చేస్తున్నప్పుడు ఇనిషియల్ 10 మెంబర్స్కి ఒక్కొక్క మెంబరు 2,000 ఇచ్చినలాగా 20,000తో నేను కంపెనీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాను. మీకు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాను. ఫ్యూచర్లో మీరు కలెక్ట్ చేయాలంటే 2,000 కుదిరితే 2,000 కలెక్ట్ చేయండి మిగతా మెంబర్స్ దగ్గర నుంచి, వెల్ అండ్ గుడ్. ఒకవేళ 2,000 కలెక్ట్ చేయలేకపోయారంటే 1,000 రూపీస్ ఎంతో, బట్ కామన్గా అందరి దగ్గర కలెక్ట్ చేయండి. అది మీరు మీ ఆర్గనైజేషన్లో కూడా మీరు డిసైడ్ చేయండి షేర్ అమౌంట్ అంతా కలెక్ట్ చేసుకుందామని, బట్ కామన్గా అందరి దగ్గర కాన్స్టెంట్గా కలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇలా కలెక్ట్ చేసే మెంబర్స్ని కంపెనీ లోపల ఎలా తీసుకురావాలనేది చెప్తాను. As on date, the company's capital is 20,000 rupees. 10 members contributed 2,000 rupees each, 20,000 is the capital. ఈ కంపెనీ డేటా అంతా మనం చూసామంటే ఇట్ ఈస్ మెయింటైన్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. మన సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎనాక్ట్మెంట్. లోక్సభలో పాస్ చేసి, రాజ్యసభలో పాస్ చేసి, ప్రెసిడెంట్ అసెంట్ వచ్చి ఇండియా ఫుల్గా ఇంప్లిమెంట్ అయింది. సో లోక్సభ సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్. అప్పుడు ఇట్ ఈస్ గవర్న్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఏం చేస్తుందంటే, ఆ ఢిల్లీలో ఉంది కదా, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న తెలంగాణలో ఉన్న కంపెనీస్, లేకపోతే ఆంధ్రాలో ఉన్న కంపెనీస్ అంటే ఇక్కడ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళని గవర్న్ చేయడానికి వాళ్ళకి ఒక ఆఫీస్ కావాలి. ఫర్ విచ్ దే సెటప్ అన్ ఆఫీస్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ది రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, ఆర్ఓసి అంటారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, ఆర్ఓసి అంటారు. ఈ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఏం చేస్తుందంటే, వాళ్ళ జ్యూరిడిక్షన్లో ఉన్న కంపెనీస్ అంతా ప్రాపర్గా ఫంక్షన్ అవుతున్నాయా లేవా అనేది వాళ్ళు గవర్న్ చేస్తూ వస్తారు. సో టైమ్లీ కంపెనీలో ఎలాంటి యాక్టివిటీస్ జరిగినా కూడా ఆర్ఓసికి మనం ఇన్ఫామ్ చేస్తూ రావాలి. ఒకవేళ మనం ఇన్ఫామ్ చేయలేదనుకోండి, కంటిన్యూస్గా 2 yearsకి ఇన్ఫామ్ చేయకుండా మనం ఐడిల్గా ఉన్నామంటే ఆర్ఓసి విల్ క్యాన్సిల్ యువర్ రిజిస్ట్రేషన్ బికాజ్ థింకింగ్ దట్ యువర్ అన్ ఇన్యాక్టివ్ కంపెనీ. సో 2 years ఆర్ మోర్ ఇన్యాక్టివ్గా ఉన్నామంటే కంపెనీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మ్యాండేటరీ ఫైలింగ్స్ ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను. అవన్నీ చేసామంటే కంపెనీ సేఫ్గా ఉంటుంది. సో కంపెనీ లోపల మెంబర్స్ వస్తున్నారన్నా కూడా ఆర్ఓసికి ఇన్ఫామ్ చేయాలి. తెలంగాణలో చూసారంటే హైదరాబాద్లో ఆర్ఓసి ఉంది, ఆంధ్రాలో చూసారంటే విజయవాడలో ఆర్ఓసి ఉంది. ఇంతకుముందు రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మట్టికే, ఇప్పుడు 2గా మారిన తర్వాత విజయవాడలో కొత్తగా ఒక ఆర్ఓసి సెటప్ చేశారు. సో దేర్ ఆర్ 2 ఆర్ఓసిస్. విజయవాడలో ఉంది ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి హైదరాబాద్లో ఉంది. వీళ్ళ దగ్గర మనం ఇన్ఫామ్ చేయాలి ఎలాంటి విషయాలు జరిగినా కూడా. ఎలాంటి విషయాలు అంటే ఏంటి, మెంబర్స్ చేరుతున్నారంటే చెప్పాలి, డైరెక్టర్స్లో చేంజ్ ఉందంటే చెప్పాలి, కంపెనీ సెక్యూర్డ్ లోన్ తీసుకుంటే చెప్పాలి, బైలాస్ని మార్చుతున్నామంటే చెప్పాలి. ఇలాగా కంపెనీలో ఎలాంటి యాక్టివిటీస్ జరిగినా అక్కడ ఇన్ఫామ్ చేస్తూ రావాలి ఆర్ఓసి దగ్గర. ఓకే, హీఈస్ ద రెగ్యులేటర్. కంపెనీలో వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేయటం, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూడటము, మీరు రిజిస్టర్స్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా, ఆఫీస్ కరెక్ట్గా మీరు అక్కడే ఉందా లేదా, ఇవన్నీ ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా వాళ్ళకి పవర్స్ ఉన్నాయి. షో కాస్ట్ నోటీసులు ఇవ్వటము, డైరెక్టర్స్ మీద ఫైన్ వేయటము, అన్నిటికీ వాళ్ళకి పవర్ ఉంది. ఓకే, సో ఆర్ఓసి అంటే ఏంటని చెప్పాను మీకు. ఇప్పుడు ఒక కంపెనీలో మెంబర్స్ వస్తున్నారు అనుకోండి, ఇప్పుడు అడ్మిషన్, మనం ఒక కాలేజ్లో ఒక స్కూల్లో అడ్మిషన్ అంటే ఒక అప్లికేషన్ ఐడి, ఒక అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఇచ్చి అప్లికేషన్ ఫిల్ చేయండి అంటారు. అలానే కంపెనీ లోపల మన షేర్ హోల్డర్గా జాయిన్ అవ్వాలంటే కంపెనీ కూడా అప్లికేషన్ వస్తుంది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ది షేర్ అప్లికేషన్. ఈ షేర్ అప్లికేషన్లో ఏంటుంటుంది, పైన ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, అడ్రస్, ఎలాంటి ప్రోడక్ట్స్ డీల్ చేస్తున్నారు, వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ నామినీ పేరేంటి. కంపెనీస్లో నామినీని కంపల్సరీ ఉంచాలి. కంపెనీస్ యాక్ట్ ప్రకారం
నామినీ ఇస్ మ్యాండేటరీ. సో ఒక్కొక్క షేర్ హోల్డర్ వాళ్ళ నామినీస్ ఎవరని చెప్పాలి. ఒకవేళ చెప్పలేదంటే విదిన్ 3 months from the date of becoming a shareholder they have to disclose who their nominee are. ఎందుకంటే ఒకవేళ రేపు తను చనిపోయారు అనుకోండి, ఆ షేర్స్ వాళ్ళకి వెళ్తుంది, నామినీకి వెళ్తుంది. తర్వాత ఎన్ని షేర్స్ కొనడానికి విష్ ఉంది, దానికి ఎంత డబ్బులు ఇచ్చారు, దానికి ఎంత డబ్బులు ఇస్తున్నారు, ఎందుకు షేర్ అప్లికేషన్ మనీ కూడా ఇవ్వాలి. సో ఎంత డబ్బులు ఇస్తున్నారు, ఒకవేళ ప్రాఫిట్స్ వచ్చాయంటే ఏ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. కంపెనీలో మొత్తం మనమైతే క్యాష్ డీలింగ్ చేయకూడదు, చెక్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే చేయాలి. వెరీ లిమిటెడ్ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్లోనే క్యాష్ డీలింగ్ చేస్తాం. అప్పుడు డివిడెండ్స్ ఇస్తున్నామన్నా కూడా మనం బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా డిపాజిట్ చేయాలి షేర్ హోల్డర్స్కి. సో షేర్ హోల్డర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, తన రైతే అనే దానికి ఒక ప్రూఫ్, ఎందుకంటే ఓన్లీ ఫార్మర్స్ క్యాన్ బికమ్ షేర్ హోల్డర్స్ ఇన్ ద కంపెనీ. అప్పుడు తన రైతే అనే దానికి ఒక ప్రూఫ్, ఒక కేవైసీ డాక్యుమెంట్. ఎందుకంటే లేని మనుషుల దగ్గర నుంచి అంతా డబ్బులు తీసుకున్నట్టు చూపిస్తారు. అప్పుడు కేవైసీ డాక్యుమెంట్ మ్యాండేటరీ, ఇలాంటి ఒక మనిషి ఎగ్జిస్టెన్స్లో ఉన్నారని చూపించడానికి. ఆధార్ కార్డో ఓటర్ ఐడియో ఏదో ఒక ప్రూఫ్, తను ఒక ఐడి ప్రూఫ్. ఇవన్నీ ఒక్కటిగా మనం కలెక్ట్ చేసి దీంతో సహా షేర్ అప్లికేషన్ మనీని కూడా కలెక్ట్ చేస్తాం. షేర్ అప్లికేషన్ అలాంగ్ విత్ షేర్ అప్లికేషన్ మనీ కలెక్ట్ చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్. కలెక్ట్ చేసిన తర్వాత ఆ డబ్బుల్ని కంపెనీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తాం. ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తామంటే ఒక్కొక్క ఎఫ్ఐజీ గ్రూప్ నుంచి ఆ గ్రూప్ నుంచే కంపెనీ అకౌంట్కి వేయమని చెప్పేస్తాం. షేర్ అప్లికేషన్ మటుకు చేతిలో తీసుకుంటాము, అమౌంట్ని డైరెక్ట్గా అకౌంట్లో వేసేయమంటాం. ఎందుకంటే అంత అమౌంట్ క్యాష్గా వేయటం కరెక్ట్ కాదు కాబట్టి. సో ఒక్కొక్క ఎఫ్ఐజీ గ్రూప్ నుంచి 20,000 ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు ఎఫ్ఐజీ గ్రూప్స్ ఉన్నాయా, లేవా? ఓకే, నార్మల్గా ఎఫ్ఐజీ గ్రూప్స్ ఎఫ్పిజీ గ్రూప్స్ అయితే దే ఆర్ ఫార్మ్డ్ ఫర్ కంఫర్ట్. ఇప్పుడు ఒక్కొక్క రైతు దగ్గర నుంచి మనం కొనటం కష్టం. అప్పుడు అన్నప్పుడు మనమైతే ఎఫ్ఐజీ గ్రూప్ ఎఫ్పిజీ గ్రూప్స్ లాగా ఒక 20 మందిని ఫామ్ చేస్తాం. 20 మంది దగ్గర ఉన్న ప్రొడ్యూస్ని ఆ ఒక్క గ్రూప్ నుంచి మనం పర్చేస్ చేసుకుంటాం. ఆ గ్రూప్కి ఒక లీడర్ ఉంటారు. దట్ లీడర్ విల్ బి రెస్పాన్సిబుల్ టు అగ్రిగేట్ ద ప్రొడ్యూస్ ఫ్రమ్ ద రిమైనింగ్ 19 పీపుల్. అలానే మనం వాళ్ళకి మనీ ఇవ్వాలన్నా కూడా వాళ్ళ ప్రొడ్యూస్కి గ్రూప్ అకౌంట్లో వేసేస్తాం. గ్రూప్ ఆ డబ్బుల్ని తీసుకుంటుంది. ఈ ఎఫ్ఐజీ గ్రూప్ అయితే నార్మల్గా ఎలా అంటే 20 గ్రూప్స్గా చేస్తాము. ఈ 20 గ్రూప్స్గా చేసిన తర్వాత 5 గ్రూప్స్ని ఒక ఎఫ్పిజీ గ్రూప్గా కాన్ఫిగరేట్ చేస్తాము. సో విచ్ విల్ బి 100 members. 5 ఎఫ్ఐజీ గ్రూప్స్ని ఒక ఎఫ్పిజీ గ్రూప్గా కాన్ఫిగరేట్ చేస్తాం. ఆ ఫెడరేషన్ అయితే ఎఫ్పిజీ అంటాం. దానికి ఒక లీడర్ ఉంటారు. ఆ లీడర్ అయితే కంపెనీలో డైరెక్టర్గా కూడా ఉండొచ్చు, బికాస్ ఈ రిప్రజెంట్స్ 100 farmers. సో మనం ఇలా అగ్రిగేట్ చేసి పడతాం. సో మనం కమ్యూనికేట్ చేయాలన్నా కూడా, ప్రొడ్యూస్ని పర్చేస్ చేయాలన్నా కూడా గ్రూప్స్గా ఫామ్ అవుతున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇట్స్ ఓన్లీ ఫర్ ఆపరేషనల్ కన్వీనియన్స్, నాట్ అ మ్యాండేట్. ఆలోచించండి, ఇలా చేస్తే బాగుంటుందని అనుకుంటే మీరు చేయొచ్చు. ఓకే, సో ఇలాగ ఎఫ్ఐజీ గ్రూప్ లేదంటే మోస్ట్గా క్యాష్గా వేయటం అవాయిడ్ చేయండి. అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్. షేర్ అమౌంట్ని కంపెనీ అకౌంట్లో వేయండి. షేర్ అమౌంట్ కంపెనీ అకౌంట్లో వచ్చేసిన తర్వాత విదిన్ 60 days ఒక బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేయాలి. ఆ బోర్డ్ మీటింగ్లో ఏం డిస్కస్ చేస్తామంటే, ఇలాగ సో పీపుల్ దగ్గర నుంచి మనం ఇంత షేర్ అమౌంట్ని కలెక్ట్ చేసాము, పీపుల్ దగ్గర నుంచి ఇంత షేర్ అమౌంట్ని కలెక్ట్ చేసాం, వీళ్ళందరికీ మనం షేర్స్ అలాట్ చేయాలని చెప్పి ఒక తీర్మానం ఒకటి వేయాలి. ఈ తీర్మానం వేసిన రోజు నుంచి 30 రోజుల లోపల ఆ తీర్మానం కాపీ along with the list of shareholders has to be filed with the ROC. In form PAS3 ఈ ఫామ్లో ఫైల్ చేయాలి. మీరు ఎస్ఎఫ్ఎస్సి ఈక్విటీ గ్రాంట్కి వెళ్తున్నప్పుడు కూడా PAS3 ఫామ్ అడుగుతారు, PAS3 ఫామ్ అడుగుతారు. అంటే ఈ షేర్ అలాట్మెంట్ చేసిన ఫామ్ అది. షేర్ అలాట్మెంట్ చేసిన తర్వాత తీర్మానం వేస్తున్నాం కదా, ఆ రోజు నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. విదిన్ 30 days PAS3 ఫైల్ చేస్తారు. విదిన్ 60 days అందరికీ షేర్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేసేయాలి.
ఈ షేర్ సర్టిఫికేట్ ఎలా ఫిల్ చేయాలి, ఎలాంటి ఫార్మాట్లో ఉంటుందని చెప్పి నేను యూట్యూబ్లో ఒక వీడియో కూడా వేశాను. యాక్చువల్గా గ్రూప్లో నేను షేర్ చేశాను, కాబట్టి మళ్ళీ కూడా పంపిస్తాను. ఆ షేర్ సర్టిఫికేట్ అలాంటి ఫార్మాట్లోనే ఉండాలి, అలానే అది ఫిల్ చేయాలి. సో షేర్ సర్టిఫికేట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. ఒకవేళ 60 days లోపల మన షేర్ అలాట్మెంట్ చేయలేదంటే దట్ మనీ ఈజ్ సబ్జెక్ట్ టు రీఫండ్. ఆ కంపెనీలో ఉంచుకోకూడదు. అలానే PAS3 ఫైల్ చేసేదాకా ఆ డబ్బుల్ని యూస్ చేయకూడదు. PAS3 ఫైల్ చేసేదాకా ఆ మనీని యూస్ చేయకూడదు. PAS3 ఫైల్ చేసిన తర్వాతే ఇన్ రికార్డ్స్ దే విల్ బికమ్ షేర్ హోల్డర్స్. ఓన్లీ ఇన్ రికార్డ్స్ దే బికమ్ షేర్ హోల్డర్స్, వీ కెన్ యూజ్ దట్ ఫండ్. లేకపోతే ఇట్ ఇస్ సబ్జెక్ట్ టు రీఫండ్. ఇఫ్ వీ డోంట్ అలాట్ ఇట్ ఇస్ సబ్జెక్ట్ టు రీఫండ్. అందువల్ల అది యూజ్ చేయకూడదు. అప్పుడు దాకా PAS3 ఫైల్ చేసిన తర్వాతే మనం యూజ్ చేయాలి. ఇలానే కంపెనీ లోపల మెంబర్స్ ఇలాగ ఎంతమందిని తీసుకొని రావచ్చు, ఒక బ్యాచ్లో అంతా ఎంతమందినైనా తీసుకురావచ్చు. ఒక ప్రొడ్యూసర్ కంపెనీలో మినిమం 10 members, మ్యాక్సిమం అన్లిమిటెడ్ మెంబర్స్, ఎంతమంది అయినా ఉండొచ్చు. ఒక్కొక్క ఏరియా ప్రకారం మారుతాం. మహారాష్ట్రలో చూసారంటే కొన్ని కంపెనీస్లో 10,000 members కన్నా ఎక్కువ ఉన్నారు. సో ఇట్ డిపెండ్స్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్కీమ్ ప్రకారం 300 members అంటున్నారు. అప్పుడు ఒక 300 members మనం లిమిట్ చేస్తాం. బట్ ఆ లిమిటేషన్తోనే మనం లాంగ్ రన్లో ఉండలేం. కంపెనీ గ్రో అవుతున్నప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఇన్పుట్స్ కావాలి, ఎక్కువ ప్రొడ్యూసర్స్ కావాలి. అప్పుడు వీ విల్ ఇంక్లూడ్ మోర్ మెంబర్స్ ఇన్ సైడ్ ది కంపెనీ ఫ్యూచర్లో. సో అందువల్ల అన్లిమిటెడ్ దాకా ఇచ్చారు, ఎంతమందినైనా లోపల తీసుకురావచ్చు. ఒక బ్యాచ్గా మనం అపాయింట్, అంటే మన లోపల వచ్చిందంటే 60 days లోపల అలాట్ చేయాలి. అప్పుడు ఆ బ్యాచ్కి చేస్తాం. మనం 300 members దగ్గర నుంచి చేయడం కష్టంగా ఉంది. 100 members కలెక్ట్ చేసాం. ఓకే, 100 members అలాట్ చేయండి ఫస్ట్. తర్వాత రిమైనింగ్ 200 members అలాట్ చేయండి సెకండ్ బ్యాచ్. కానీ ఒక్కొక్క బ్యాచ్ అలాట్మెంట్కి మీకు ఒక్కొక్కసారి ఫైలింగ్ అవుతుంది. అప్పుడు ఫైలింగ్ ఛార్జెస్ అవుతాయి. ఇప్పుడు నేనైతే 3,000 rupees ఛార్జ్ చేస్తాను మెంబర్స్ ఇన్క్లూషన్ కోసం. ఒక్కొక్క ఆడిటర్ ఒక్కొక్కలా ఛార్జ్ చేస్తారు. సో ఇది ప్రాసెస్. ఇలానే మనమైతే షేర్ అలాట్మెంట్ ఫైల్ చేస్తాం. సో బేసిక్గా ఇది మెంబర్షిప్ని లోపల తీసుకొచ్చే ప్రాసెస్. తర్వాత ఒకవేళ కొన్ని సమయాల్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు మెంబర్గా వచ్చి చేరుతారు కంపెనీలో ఫస్ట్. కెన్ ఐ కంటిన్యూ? ఓకే. వినపడుతుందా? మాట్లాడచ్చా? ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని సమయాల్లో నేను కంపెనీలో షేర్ హోల్డర్గా చేరిన తర్వాత కొన్ని పీపుల్ ఉంటారు. వాళ్ళు వాళ్ళ కంపెనీలో చేరిన అజెండా వేరు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరు. కంపెనీలో చేరిన తర్వాత వాళ్ళు అనుకునేలాగా కంపెనీ వాళ్ళైతే చేయలేకపోతున్నారు. ఎందుకంటే అందరూ కలిసి డిసిషన్ తీయాలంటున్నారు. వాళ్ళు తన వల్ల డామినేట్ చేయలేకపోతున్నారు కంపెనీలో. ఇలాగ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి, నేను బయటకు వెళ్ళిపోతాను అంటారు. నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి, నేను బయటికి వెళ్ళిపోతానని చెప్తారు. సో కంపెనీలో వస్తారు, కంపెనీలో మెంబర్గా చేరుతారు, కొన్ని రోజులు అవుతుంది. తర్వాత నేను కంపెనీ నుంచి బయటకు వెళ్తున్నాను, నా డబ్బులు ఇచ్చే. తన మటుకు వెళ్ళాడు, తనతో సహా ఒక 50 మందిని తీసుకొని వెళ్తాడు బయటికి. మేము బయటకు వెళ్ళిపోతున్నాము, నేనే కదా వీళ్ళందరినీ తీసుకొచ్చాను, నేను నా గ్రూప్ వెళ్ళిపోతున్నాము, మేము ఇచ్చిన 51,000 లేకపోతే ఎంత కలెక్ట్ చేసామో నా డబ్బులు నాకు తిరిగి చేయండి అంటారు. ఇవ్వచ్చా అనేది క్వశ్చన్. ఈ కంపెనీలో నేను మెంబర్గా చేరాలంటే కంపెనీలో షేర్స్ కొంటున్నాను. షేర్స్ కొని నేను మెంబర్గా చేరుతున్నాను. ఆ షేర్ కొనడానికి నేను ఒక 1,000 rupees 2,000 rupees నేను డబ్బులు ఇస్తున్నాను. ఈ డబ్బులు ఇచ్చిన వల్ల కంపెనీలో మెంబర్గా చేరిన వల్ల నాకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ముందు చెప్పినలాగా రా మెటీరియల్ నుంచి నా ప్రొడ్యూస్ని ఫైనల్గా అమ్మేదాకా నా ప్రొడ్యూస్కి ఒక ఇమీడియట్ బయ్యర్ లాగా ప్రాఫిట్లో షేరింగ్ అన్ని బెనిఫిట్స్ నాకు దొరుకుతున్నాయి. అది కాకుండా కంపెనీ అయితే వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు అంటున్నా. సో ఇవన్నీ నేను కంపెనీలో మెంబర్గా ఉండే వల్ల ఐఎమ్ ఏబుల్ టు అవైల్ ఇట్. ఈ మెంబర్షిప్ అనేది లైఫ్ టైం ఫీ. 2,000 rupees కలెక్ట్ చేస్తున్నామంటే ఇది లైఫ్ టైం ఫీ.
ఈ ఇప్పుడు నేను ఒక క్లబ్లో మనం మెంబర్గా చేరుతున్నాం అనుకోండి, రోటరీ క్లబ్లో, జిమ్ఖానా క్లబ్లో నేను మెంబర్గా చేరుతున్నా అంటే ఇయర్లీ నేను రెన్యూ చేయాలి నా మెంబర్షిప్ని, లేకపోతే క్లబ్ లోపల నన్ను వదలరు. కానీ కంపెనీ అలా కాదు, వన్ టైం ఫీ, లైఫ్ టైం ఫీ 2000 రూపీస్ ఇచ్చే వల్ల ఐఎమ్ ఏబుల్ టు ఎంజాయ్ లైఫ్ టైం బెనిఫిట్స్. ఒకవేళ తను చనిపోయారంటే ఆ షేర్ తన అబ్బాయికి వెళ్తుంది, వాడు చనిపోయారంటే అది వాళ్ళ అబ్బాయికి వెళ్తుంది. అంటే జనరేషన్స్ టు జనరేషన్స్ జస్ట్ 2000 రూపీస్ దే ఆర్ ఏబుల్ టు అవైల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది కంపెనీ. ఓకే, ఇది జనరేషన్స్ టు జనరేషన్స్ కూడా అవైల్ చేయొచ్చు, వన్ డే కూడా అవైల్ చేయొచ్చు. వన్ డే అవైల్ చేసినా కూడా తను మెంబర్గా ఉన్నట్టే, బెనిఫిట్స్ అవైల్ చేసినట్టే. ఇఫ్ యూ వాంట్ టు అవైల్ ద బెనిఫిట్స్, కంటిన్యూ యాజ్ ఎ మెంబర్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్ ఆఫ్ ది కంపెనీ, సరెండర్ యువర్ షేర్స్ అండ్ గో అవుట్ ఆఫ్ ది కంపెనీ, బట్ యూ విల్ నాట్ గెట్ ద మనీ బ్యాక్. డబ్బులు తిరిగి దొరకదు, ఎందుకంటే ఇది లోపల రావడానికి ఒక ఫీ అంతే. బయటికి వెళ్తున్నప్పుడు నేను ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తున్నాను, 3 అవర్స్ ఇస్తున్నారు, నేను 2 అవర్సే ఆడుకున్నాను, బయటికి వెళ్తున్నాను, నా డబ్బులు తిరిగి పోయినంటే అమ్యూజ్మెంట్ పార్క్లో ఇస్తారా? మీరు కావాలంటే ఇంకో 1 అవర్ ఆడుకోండి, మీ డబ్బులు మీకు దొరకవు. ఇట్ ఈస్ ఎన్ ఎంట్రీ ఫీ. పార్క్కి వెళ్తున్నాను, జాగింగ్ చేస్తున్నాను, పొద్దున ఇమీడియట్గా కాల్ వచ్చింది, బయటికి వెళ్ళిపోతున్నాను, పార్కులో డబ్బులు ఇచ్చేయండి, నేను తిరిగి వెళ్తున్నాను అంటే పార్క్ ఇస్తుందా? డబ్బులు ఇవ్వదు. సేమ్ కాన్సెప్ట్, ఇది ఎంట్రీ ఫీ. షేర్ అమౌంట్ ఇస్ ఎన్ ఎంట్రీ ఫీ. ఎంతసేపు కావాలన్నా లోపల ఉండండి, నో ప్రాబ్లం. బట్ బయటికి వెళ్ళాలంటే మీరు వెళ్ళొచ్చు, బయటికి మీ షేర్స్ని సరెండర్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు, బట్ డబ్బులు తిరిగి దొరకదు. ఈ కాన్సెప్ట్ని క్లియర్గా కమ్యూనికేట్ చేసేయండి. ఎందుకంటే లాడ్ ఆఫ్ టైం ఏం జరుగుతుందంటే, మెంబర్స్ అయితే నా డబ్బులు ఇవ్వండి, పాలిటిక్స్ జరగటం మొదలుపడతాయి కంపెనీలో. వీళ్ళు ఏం చేయట్లేదు, మీకు డబ్బులు మట్టుకు తీసుకున్నారు, మీకు ఏం చేయట్లేదు. ఇది కంపెనీ కాన్సెప్ట్, దిస్ ఇస్ లా. సో ఇలానే కంపెనీ రన్ అవుతుంది. సో దీంతో ఐ విల్ బ్రేక్. ఇట్స్ 11:15 నౌ. ఓకే, సో వీ విల్ జాయిన్ బ్యాక్ ఆఫ్టర్ అట్ 11:30. అడగండి అడగండి, ఇప్పుడు అడగండి. కరెక్ట్, ఫార్మర్ అయి ఉండాలి, కన్ఫర్మ్. అంటే ల్యాండ్ హోల్డింగ్ ఉన్న వాళ్ళే మెంబర్గా చేరాలని కాదు, ల్యాండ్ లేని వాళ్ళు కూడా చేరచ్చు, లీజ్లో అగ్రికల్చర్ చేసే వాళ్ళు కూడా చేరచ్చు. కొన్ని సెక్టార్స్ చూసామంటే ల్యాండే లేదు, ఫిషరీ, యానిమల్ హస్బెండరీ, బీ కీపింగ్, ఈవెన్ ఇఫ్ ల్యాండే లేదు అంటే డైరెక్టర్స్ హ్యావ్ టు సాటిస్ఫై దెమ్సెల్ఫ్. రిజిస్ట్రేషన్ టైంలో మనం ఏం చేస్తున్నామంటే, ఈ 10 మంది రైతులే అని చెప్పి మనం ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర నుంచి సర్టిఫికేషన్ తీసుకుంటున్నాం. మీరు నాకు తీసుకొని పంపించుంటారు, ఒక ఏఓ దగ్గర నుంచి సైన్ తీసుకొని వీళ్ళు 10 మంది రైతులేని. కంపెనీ ఫామ్ అయిన తర్వాత ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది డైరెక్టర్స్ టు సాటిస్ఫై దెమ్సెల్ఫ్. రేపు ఎవరు వచ్చి మీకు ఇన్స్పెక్షన్ అయితే మాటిమాటికి చేయరు. బట్ సపోజ్ ఇఫ్ దేర్ ఇస్ అ కంప్లైంట్ అండ్ ఇఫ్ ఎనీ ఎంక్వైరీ హ్యాపెన్స్ ఇన్సైడ్ ది కంపెనీ, అప్పుడు వచ్చి రికార్డ్స్ని చూస్తారు. అప్పుడు వీళ్ళందరూ ఫార్మర్స్ కాదంటే డైరెక్టర్స్ విల్ బీ క్వశ్చన్డ్. సో ఇట్ ఈస్ ది డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ టు సాటిస్ఫై దెమ్సెల్ఫ్ that they are farmers. You can have your own parameters, your own scale. అందుకే నేను షేర్ అప్లికేషన్ ఇస్తున్నప్పుడు వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ ఫార్మర్ అనే దానికి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఐడి కార్డ్ ఏదైనా ఇచ్చిందా, సో ఏదైనా ఒక ప్రూఫ్ మీ ఒక్కొక్క టైప్ ఆఫ్ బిజినెస్కి మారుతుంది. సో మీరు ఏదైనా ఒక కామన్ డాక్యుమెంట్ అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు టు సాటిస్ఫై యువర్ సెల్ఫ్ దట్ ఈస్ అ ఫార్మర్. దిస్ నో ప్రిస్క్రైబ్డ్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్. డైరెక్టర్స్ హ్యావ్ టు సాటిస్ఫై, దానికి మీరు చేసుకోవచ్చు, బట్ ఓన్లీ ఫార్మర్స్ హ్యావ్ టు బి షేర్ హోల్డర్స్. లేడీ అయినప్పుడు ఎలాంటి ప్రాబ్లం వస్తుంది సార్? ఇద్దరు ఉన్నారు,
సార్ బోత్ విమెన్ అండ్ మెన్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ ఇన్ టుడే సినారియో. ఇప్పుడు టుడే సినారియోలో బోత్ విమెన్ అండ్ మెన్ హ్యావ్ ఈక్వల్ రైట్స్. అప్పుడు ఎవరికి వెళ్తుంది అనేది చూసారంటే ఎనీ వన్ షుడ్ గివ్ అన్ ఎన్ఓసి. ఎనీ వన్ షుడ్ గివ్ అన్ ఎన్ఓసి. నాకొద్దు వాళ్ళు తీసుకొని, లేకపోతే నాకొద్దు నా చెల్లెలు తీసుకొని, ఎవరైనా ఒక వాళ్ళైనా ఎన్ఓసి ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వలేదంటే ది షేర్ విల్ బి కెప్ట్ అట్ అబయన్స్. ఇట్ ఈస్ నాట్ ది కంపెనీస్ బాదరేషన్, ఇట్ ఈస్ దేర్ బాదరేషన్. ఇఫ్ దే నీడ్ అన్ అసెట్ ఇన్ దేర్ నేమ్, దే షుడ్ ఓన్లీ కమ్ టు అ కన్క్లూషన్ అండ్ దెన్ దే హ్యావ్ టు కమ్ టు ది కంపెనీ. మనం వెళ్ళి పంచాయతీ చేయలేము అక్కడ. మనం చెప్తాము ఇలాగా, ఇప్పుడు మీ మదర్ చనిపోయారు, షేర్స్ అయితే బై డిఫాల్ట్ అయితే చిల్డ్రన్స్కి వెళ్తుంది. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరికైనా కావాలంటే ఒకవేళ ఎన్ఓసి ఇవ్వండి, మిగతా వాళ్ళకి మేము షేర్స్ ఇస్తాము, మీరు డిసైడ్ చేసుకోండి. మీరు డిసైడ్ చేసి లెటర్ మటుకు నాకు తీసుకురండి అని చెప్తారు, అంతే. సో ఎన్ఓసి తీసుకుంటారు. అంటే మీ వాయిస్ కొంచెం లోగా ఉంది సార్. కరెక్ట్. అది తీసుకోవాలి, తిరిగి తీసుకోవాలి. సీఈఓకి ఇస్తాం సార్. నార్మల్గా సీఈఓ అంటే బోర్డ్ మీటింగ్లోనే చేస్తాం. అది ఇప్పుడు బయటికి మనం పంపిస్తున్నామంటే వాళ్ళ దగ్గర నుంచి మనం సర్టిఫికేట్, అంటే ఇప్పుడు కంపెనీలో మెంబర్గా చేరిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా ఫస్ట్ ఆర్ఓసీకి మనం ఫైల్ చేసేస్తున్నాము, వీళ్ళందరూ కంపెనీలో మెంబర్గా చేరారని. తర్వాత షేర్ సర్టిఫికేట్ ఇస్తున్నాము. తర్వాత కంపెనీలో మెంబర్స్ రిజిస్టర్ అని చెప్పి ఒక రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేస్తాం. MGT1 అనే ఒక ఫార్మాట్లో ఉంటుంది. MGT1 ఈ ఫార్మాట్లో అది మెయింటైన్ చేస్తాం. ఈ ఫార్మాట్లో మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఏ రోజు మెంబర్ అయ్యారని ఉంటుంది. దాంట్లోనే ఒక స్పెసిఫైడ్ కాలం ఉంటుంది, డేట్ ఆఫ్ సిజేషన్ అని. దాంట్లో తను మెంబర్ నుంచి బయటికి వెళ్ళిపోయాడంటే ఆ రిజిస్టర్లో అప్డేట్ చేసుకుంటాము. మెంబర్స్ రిజిస్టర్ ఇస్ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ దట్ హూ ఇస్ అ మెంబర్, కరెంట్లీ మెంబర్స్ ఇన్ ది కంపెనీ. ఆ రిజిస్టర్ అప్డేట్ చేసుకుంటాము. తర్వాత ఎవ్రీ ఇయర్ ఆర్ఓసి దగ్గర యాన్యువల్ రిటర్న్ అని చెప్పి ఒక రిటర్న్ ఫైల్ చేస్తాం. అది చెప్తాను ఎప్పుడు ఫైల్ చేస్తామని. ఆ రిటర్న్ ఫైల్ చేస్తున్నప్పుడు కరెంట్ షేర్ హోల్డింగ్ డీటెయిల్స్ని మనం అక్కడ ఫిల్ చేయాలి. ఈ లాస్ట్ ఇయర్లో ఎవరైనా షేర్ సరెండర్ చేశారా, షేర్ మనం బైబ్యాక్ చేసామా, ఫోర్ఫిట్ చేసామా, లేకపోతే ట్రాన్స్ఫర్ జరిగిందా. సో ఈ షేర్ హోల్డింగ్లో చేంజెస్ అన్నింటినీ మనం రిజిస్టర్ ఫైల్ చేస్తాం. ఆటోమేటిక్గా మన రిజిస్ట్రార్ దగ్గర కూడా అప్డేట్ అయిపోతుంది. మన రిజిస్టర్లోనూ అప్డేట్ అవుతుంది, రిజిస్ట్రార్ దగ్గర కూడా అప్డేట్ అయిపోతుంది. అయినా కూడా ఆ మెంబర్ దగ్గర నుంచి షేర్ సర్టిఫికేట్ని తీసుకోవడం బెటర్. ఎందుకంటే లేటర్ దే షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా సర్టిఫికేట్ తీసుకొని చింపేయాలి, డిస్ట్రాయ్ చేసేయాలి. థ్యాంక్ యూ. ఎస్ సార్. ఇప్పుడు ఒక కంపెనీలో షేర్స్ మనము ప్రాక్టికల్గా ఫస్ట్ స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే ఎన్ని షేర్స్ అయినా మీరు కొనుక్కోవచ్చు. దీనికి లిమిటేషన్ లేదు. మీకు విల్లింగ్ ఉంది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు కంపెనీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, మీరు ఎన్ని షేర్స్ అయినా కొనుక్కోవచ్చు. బట్ ప్రొడ్యూసర్ కంపెనీలో ఎలాంటి విషయాలు ఉంటాయంటే మీరు ఎన్ని షేర్స్ కొన్నా కూడా 1% 1 vote ఇస్ ద కాన్సెప్ట్ హియర్. ఇప్పుడు నేను కంపెనీలో ఎందుకు ఎక్కువ షేర్స్ కొంటాను, కంట్రోలింగ్ స్టేక్ ఉంటుంది కంపెనీలో, డిసిషన్ మేకింగ్ నా చేతిలో ఉంటుందని. బట్ ప్రొడ్యూసర్ కంపెనీలో ఏం చెప్తున్నారంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ షేర్ హోల్డింగ్ 1% 1 vote ఇస్ ద కాన్సెప్ట్ హియర్. అప్పుడు నా దగ్గర ఎక్కువ షేర్స్ ఉంటే నాకేంటి బెనిఫిట్ అంటే డివిడెంట్ ఇస్తున్నప్పుడు నా షేర్ హోల్డింగ్కి ప్రపోర్షనేట్గా నాకు డివిడెంట్ దొరుకుతుంది. అప్పుడు నాకు ఎక్కువ డివిడెంట్ దొరుకుతుంది. ఈ ఒక బెనిఫిట్ ఉంది. అయినా ఇప్పుడు ప్రొడ్యూసర్ కంపెనీస్కి ఎక్కువ గవర్నమెంట్ గ్రాంట్స్, స్కీమ్స్ అంతా ఎలిజిబుల్. ఈ గవర్నమెంట్ గ్రాంట్స్, స్కీమ్స్కి అంతా వెళ్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SFAC ఈక్విటీ గ్రాంట్కి వెళ్తున్నారు. అప్ టు 15 lakhs ఈక్విటీ గ్రాంట్ ఇస్తున్నారు. ఈ గ్రాంట్లో క్రైటీరియాస్లో ఏం చెప్తున్నారంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాస్లో నో సింగిల్ షేర్ హోల్డర్ షుడ్ హోల్డ్ మోర్ దాన్ 5% ఆఫ్ ది టోటల్ షేర్ హోల్డింగ్. అదొక కండిషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా. నో సింగిల్ షేర్ హోల్డర్ షుడ్ హోల్డ్ మోర్ దెన్ 5% ఆఫ్ ది టోటల్ షేర్ హోల్డింగ్. ఇప్పుడు మీరైతే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs షేర్ క్యాపిటల్, మీరు 1 lakh ఇచ్చారనుకోండి, యు ఆర్ హోల్డింగ్ 10% ఆఫ్ ది షేర్ హోల్డింగ్.
యూ విల్ నాట్ బీ ఎలిజిబుల్ ఫర్ ద గ్రాంట్. అప్పుడు ఏం చేయాలంటే ఇనిషియల్గా అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ 3-4 ఇయర్స్ ఈ గవర్నమెంట్ గ్రాంట్స్ సబ్సిడీస్ అన్నీ అవైల్ చేసేదాకా అందరినీ ఈక్వల్ షేర్ హోల్డింగ్లో ఉంచండి. ఫస్ట్ మనం బయట నుంచి డబ్బులు తీసేసుకుందాం కంపెనీ రన్ చేయడానికి, దాని తర్వాత మన ఫండ్స్ని మనం ఇన్వెస్ట్ చేద్దాం, మనం ఇంకా కంపెనీని బాగా చేసుకోవచ్చు. ఇనిషియల్లోనే ఇన్వెస్ట్ చేయొద్దు. యూ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ సర్టన్ గ్రాంట్స్ ఆఫ్టర్ దట్. బట్ ముందు చెప్పినలాగా యాక్ట్ అలౌస్, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు కావాలా అని మనం డెసిషన్ తీసుకొని దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేయండి కంపెనీలో. ఓకే సార్? ఎస్. అది బెటర్ సార్, అది బెటర్. ఎందుకంటే ఇనిషియల్లోనే మీరు ఒక లిమిట్ అలా పట్టుకొని అది 15 lakhs అనేది ఇప్పుడు లిమిట్ మనం రిజిస్టర్ చేసిన దాకా లిమిట్ ఉంది. ఆ లిమిట్ని మీరు ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు ఫ్యూచర్లో. బట్ స్టాంప్ డ్యూటీ పడుతుంది దానికి. ఫర్ ఎవ్రీ 1 lakh 2,000 రూపీస్ స్టాంప్ డ్యూటీ వేస్తారు. 15 lakhs కన్నా ఎక్కువ వెళ్తున్నప్పుడు ఫర్ ఎవ్రీ 1 lakh 2,000 రూపీస్ స్టాంప్ డ్యూటీ. బట్ మనం కట్టుకొని ఆ లిమిట్ని ఎంతైనా ఎగ్జీడ్ చేసుకోవచ్చు. బట్ అందరికీ ఈక్వల్ హోల్డింగ్ ఇవ్వండి. అప్ టు 2,000 రూపీస్ ఎంతైనా మీరు ఇవ్వచ్చు. బట్ నన్ను అడిగారు అనుకోండి, అప్ టు 2,000 అన్నప్పుడు కొంతమంది 500 ఇస్తారు, కొంతమంది 1,000 ఇస్తారు. అన్ఈవెన్గా ఉంటుంది సార్, అన్ఈవెన్గా ఉంటుంది. కామన్గా అందరి దగ్గర 1,000 రూపీస్ కలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు రేపు ఎలాంటి గ్రాంట్స్కి వెళ్ళినా కూడా కామన్గా ఉన్నప్పుడు ఇచ్చే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, మనము ఒక క్లారిటీ మనకి ఒకటి ఉంటుంది. సో అప్ టు 2,000 సజెషనే అప్ టు 2,000 దాకా అని చెప్పకుండా 1,000 రూపీస్ కామన్గా అందరి దగ్గర కలెక్ట్ చేయండి. సెకండ్ బ్యాచ్ కలెక్షన్ మళ్ళీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకో 1,000 ఇవ్వచ్చు అని చెప్పి మటుకు కావాలంటే నెక్స్ట్ బ్యాచ్ కలెక్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్, అలా చేయొచ్చు. థ్యాంక్ యూ. బ్రేక్, విల్ హ్యావ్ అ బ్రేక్ సార్. క్వశ్చన్ ఉందా? సార్ వాయిస్ బాగా లోగా వినపడుతుంది సార్ వాయిస్. మెంబర్స్కి ఉంటుంది. కంపెనీ ఇస్తుంది, అది ఫెసిలిటీ ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ చేసుకొని అది నార్మల్గా ఇస్తాను. అది ఇంప్లిమెంటేషన్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఇవి చెయ్యొచ్చు అనేది ప్రొవిజన్, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు అనేది ప్రొవిజన్. మళ్ళీ ఇంప్లిమెంట్ ఎలా చేయాలనేది అయితే అది కూర్చొని డిస్కస్ చేయాలి ఇన్సూరెన్స్ కంపెనీస్తో కూడా కలిసి. ఈ కంపెనీని వాళ్ళతో టైఅప్ చేయటమో లేకపోతే మనం ఎలా చేయాలనేది డిస్కస్ చేయాలి. అంటే ప్రొవిజన్ మాత్రం ఉంది. అంతే. ఎందుకంటే ఇప్పుడున్న డబ్బుల్ని కంపెనీ బిజినెస్ చేయటానికే సరిపోవట్లేదు యాక్చువల్గా. మన ప్రొడ్యూస్ని కొని అమ్మటానికో ఒక యూనిట్ని సెట్ చేయడానికే డబ్బులు లేదు. సో ఫస్ట్ మనం అయితే కొంచెం డెవలప్ అయిన తర్వాత 10-20 crores టర్న్ ఓవర్ చేయండి. 10-20 crores టర్న్ ఓవర్ చేసిన తర్వాత ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఇస్తే బెటర్. సార్ అంటే ఈ లిస్టెడ్ కంపెనీస్ అని ఉంటాయి.
లిస్టెడ్ కంపెనీ అంటే స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయి ఉంటుంది, బిఎస్సి ఎన్ఎస్సిలో లిస్ట్ అయి ఉంటాయి. ఈ స్పెక్యులేషన్ అంతా మీరు చూసారంటే ఒక షేర్ వాల్యూ ఇప్పుడు నేను 100 రూపీస్ కొంటున్నాను, రేపు అది 200 రూపీస్ అవుతుంది అనేది అలాంటి కంపెనీస్కి అప్లికబుల్. లిస్టెడ్ కంపెనీస్ ఆ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ప్రొడ్యూసర్ కంపెనీ is not a public limited company. Producer company is a concept by itself separately which is equivalent to a private limited company only. So ఈ షేర్ వాల్యూ ఇంక్రీస్ అవుతుంది అనే కాన్సెప్ట్ దీంట్లో లేదు. నేను 100 రూపీస్ ఈరోజు 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశానంటే 10 years తర్వాత కూడా 1000 రూపీస్ ఓన్లీ విల్ బీ మై వాల్యూ. అప్పుడు నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని అడుగుతున్నారు కదా. మిగతా కంపెనీస్లో చూసారంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళకి డివిడెంట్ దొరుకుతుంది, అది కాకుండా షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ప్రొడ్యూసర్ కంపెనీలో ఏం దొరుకుతుందంటే ఇన్పుట్స్ దొరుకుతాయి. అంటే ఇప్పుడు నేను 10 రూపాయలు కొంటున్నానంటే కంపెనీ నాకు 8 రూపాయలకి ఇస్తుంది అనుకోండి. స్టోరేజ్ ఫెసిలిటీ ఇస్తుంది, లాజిస్టిక్ ఫెసిలిటీ ఇస్తుంది, ఇమీడియట్ బయ్యర్గా ఉంటుంది, మిడిల్ మెన్ ఇంటర్వెన్షన్ని ఇరాడికేట్ చేస్తుంది, తర్వాత ప్రాఫిట్లో కూడా షేర్ వస్తుంది. ఇలా మనమైతే ఈ బెనిఫిట్స్ అంతా మీరు చూస్తున్నప్పుడు వన్ ఫార్మర్ విల్ యావరేజ్లీ సేవ్ 10 to 15,000 పర్ యానం. లాజిస్టిక్ ఎక్స్పెన్సెస్, మెషినరీ ఎక్స్పెన్సెస్, ఇన్పుట్ ఎక్స్పెన్సెస్, ఈ మార్జిన్ దట్ హీస్ గోయింగ్ టు సేవ్ ఫ్రమ్ ద మిడిల్ మెన్ 10 to 15,000 పర్ యానం అండ్ యావరేజ్ ఫార్మర్ ఈస్ గోయింగ్ టు సేవ్. ఇదంతా బెనిఫిటే కదా వాళ్ళకి. ఎస్, ఫైన్ సార్, థ్యాంక్ యూ. విల్ హ్యావ్ ఎ బ్రేక్. ఏంటి సార్, ఏదైనా ఉందా? 11:45. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఎంఓఏ అంటే ఏంటి అని మీరు చూసారంటే, ఎంఓఏ టాక్స్ అబౌట్ ది కంపెనీస్ రిలేషన్షిప్ విత్ ది ఎక్స్టర్నల్ వరల్డ్. అంటే ఈ కంపెనీని ఏ పేరుతో పిలవాలి, ఎక్కడికి వచ్చి చూడాలి, ఈ కంపెనీతో ఎలాంటి బిజినెస్ చేయొచ్చు, ఈ కంపెనీకి నేను ఎంత లోన్ ఇవ్వచ్చు, ఈ కంపెనీలో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈ కంపెనీస్ని స్టార్ట్ చేసింది ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఎంఓఏలో ఉంటుంది. నేమ్ క్లాస్, సిట్యువేషన్ క్లాస్, ఆబ్జెక్ట్ క్లాస్, లయబిలిటీ క్లాస్, క్యాపిటల్ క్లాస్, సబ్స్క్రైబర్ క్లాస్, జ్యూరిడిక్షన్ క్లాస్, ఏ జ్యూరిడిక్షన్లో వర్క్ చేస్తుంది, జ్యూరిడిక్షన్ క్లాస్, సబ్స్క్రైబర్స్ హూ ఆర్ ది ఫస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీ, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అంతా మీ ఎంఓఏలో ఉంటుంది. ఇప్పుడు రేపైతే మీ కంపెనీ పేరుని మార్చాలనుకుంటున్నారు, కంపెనీ అడ్రస్ని మార్చాలనుకుంటున్నారు, కంపెనీ ఆబ్జెక్టివ్స్ని మార్చాలనుకుంటున్నారు, కంపెనీ క్యాపిటల్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు, వాట్ యూ విల్ అమెండ్? యూ విల్ అమెండ్ ది ఎంఓఏని అమెండ్ చేస్తాము. నెక్స్ట్ ఏఓఏకి రండి. ఏఓఏ ఏం మాట్లాడుతుందంటే, ది ఇంటర్నల్ మ్యాటర్స్ ఆఫ్ ది కంపెనీ ఇస్ డిస్కస్డ్ ఇన్ ది ఏఓఏ. ఇంటర్నల్ మ్యాటర్స్ ఆఫ్ ది కంపెనీ ఇస్ డిస్కస్డ్ ఇన్ ది ఏఓఏ. కంపెనీలో ఎవరు డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరు మెంబర్ అవ్వచ్చు, ఎప్పుడు మీటింగ్స్ జరపాలి, ఆ మీటింగ్స్లో ఎంతమంది జాయిన్ అవ్వాలి, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక ప్రాబ్లం అంటే అవంతా ఎలా సాల్వ్ చేయాలి, ఇలాగా కంపెనీ లోపల జరిగే అన్ని విషయాల్ని ఏఓఏ చెప్తుంది. ఏఓఏని కూడా అమెండ్ చేయొచ్చు. ఇప్పుడు ఎంఓఏని అమెండ్ చేయొచ్చు,
ఏఓఏని అమెండ్ చేయొచ్చు. ఇలాంటి అమెండ్మెంట్స్ చేస్తున్నప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మట్టుకు ఒప్పుకుంటే సరిపోదు, షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కూడా అప్రూవల్ తీసుకోవాలి. అన్ని విషయాలకి మన షేర్ హోల్డర్స్ దగ్గరికి వెళ్ళాం. ఎనీ ఇంపార్టెంట్ డెసిషన్స్ షేర్ హోల్డర్స్ అప్రూవల్ ఆల్సో ఇస్ రిక్వైర్డ్. డే టు డే యాక్టివిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డెసిషన్ తీసుకుంటారు. బట్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ద డే టు డే యాక్టివిటీ ఆఫ్ ది కంపెనీ, ఇట్ ఈస్ వన్స్ ఇన్ అ వైల్, అప్పుడు స్పెషల్ బిజినెస్ ఇవన్నీ, అప్పుడు మనం షేర్ హోల్డర్స్ అప్రూవల్ కూడా తీసుకోవాలి. అది 75% ఆఫ్ ది షేర్ హోల్డర్స్ షుడ్ అగ్రీ. 75% ఆఫ్ ది షేర్ హోల్డర్స్ షుడ్ అగ్రీ టు అమెండ్ యువర్ ఎంఓఏ ఆర్ ఏఓఏ. అప్పుడే మనం అవుతే ఎంఓఏ ఏఓఎస్ని అమెండ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ నార్మల్గా వస్తుంది. ఇప్పుడు నేను కంపెనీ కోసం ఇంత పని చేస్తున్నాను, కంపెనీలో 300 ఫార్మర్స్ ఉన్నారు. బట్ ఈ 300 ఫార్మర్స్లో ఒక 50 ఫార్మర్స్ మట్టుకే ప్రాపర్గా కంపెనీ కోసం పనిచేస్తున్నారు. ఎలాంటి మీటింగ్స్ అన్నా వస్తున్నారు, వాళ్ళు ప్రొడ్యూస్ని సప్లై చేస్తున్నారు. కానీ మనం డివిడెంట్ ఇస్తున్నప్పుడు అందరికీ ఈక్వల్గా ఇవ్వాలి అనేది లా. అప్పుడు ఈ 50 మెంబర్స్ అయితే డిసప్పాయింట్ అయిపోతారు. 50 మెంబర్స్ విల్ గెట్ డిసప్పాయింటెడ్. వాళ్ళేం 250 మెంబర్స్ ఏం చేయట్లేదు, వాళ్ళకి మీరు అదే ఇస్తున్నారు, మేమైతే కంపెనీకి వస్తే ఎప్పుడు వస్తున్నాం, ఎప్పుడు మాకు ఇదే ఇస్తున్నారు, మేము కూడా వాళ్ళనే ఉంటే మంచిదేమో, మా టైం ఎందుకు మేము వేస్ట్ చేయాలంటారు. అప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఏదైనా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందువల్ల ప్రొడ్యూసర్ కంపెనీస్లో యాక్టివ్ మెంబర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. యాక్టివ్ మెంబర్ అంటే ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ క్యాన్ డిఫైన్ on the basis of two criteria. On the basis of two criteria, board of directors can define. What is that criteria? One, on the basis of working hours. Company కోసం ఇన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారంటే వాళ్ళందరూ యాక్టివ్ మెంబర్. ఆర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రొడ్యూస్, ఇంత ప్రొడ్యూస్ కన్నా ఎక్కువ కంపెనీకి రెగ్యులర్గా సప్లై చేస్తున్నారంటే వాళ్ళందరూ యాక్టివ్ మెంబర్స్ అని చెప్పి ఒక స్కేల్ మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫిక్స్ చేసి మెంబర్స్కి అనౌన్స్ చేయొచ్చు. ఈ వర్కింగ్ అవర్స్ లేకపోతే ప్రొడ్యూస్ని ఎవరంతా సాటిస్ఫై చేస్తున్నారో వాళ్ళందరూ యాక్టివ్ మెంబర్స్. యాక్టివ్ మెంబర్స్కి పేట్రనేజ్ బోనస్ ఇస్తాము. నార్మల్ డివిడెంట్ కాకుండా వాళ్ళకి పేట్రనేజ్ బోనస్ కూడా దొరుకుతుంది. పేట్రనేజ్ బోనస్ అంటే ఎక్స్ట్రా మనీ. సో ఇప్పుడు యాక్టివ్గా ఉండే వాళ్ళకి అయితే ఒక రికగ్నిషన్ ఇస్తున్నాం. అలానే కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకుంటున్నప్పుడు యాక్టివ్ మెంబర్స్కి మట్టుకి ఓటింగ్ రైట్ ఉంటుందని చెప్పి యూ కెన్ రిస్ట్రిక్ట్ ద ఓటింగ్ రైట్. 300 ఫార్మర్స్ ఉన్నారు, 300 ఫార్మర్స్కి 5 డైరెక్టర్ పేర్లు కూడా తెలియదు. బట్ ఎలక్షన్ జరుగుతుంది, రీఎలక్షన్ జరుగుతుంది అంటే అందరికీ ఈక్వల్ ఓటింగ్ ఇవ్వాలంటున్నారు. ఇప్పుడు ప్రాపర్ డైరెక్టర్ని అపాయింట్ చేస్తామా లేదా అని తెలియదు. కంపెనీకి ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవాలి. 300 మెంబర్స్ ఆర్ నాట్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ద కంపెనీ. బట్ ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర నుంచి మనమైతే అప్రూవల్ తీసుకోవాలంటున్నాము. అప్పుడు యూ కెన్ రిస్ట్రిక్ట్ ది ఓటింగ్ రైట్ ఆఫ్ ది అదర్స్ అండ్ యూ కెన్ సే ఓన్లీ యాక్టివ్ మెంబర్స్ విల్ హ్యావ్ ఓటింగ్ రైట్. అప్పుడు ఓటింగ్ రైట్, సో యు ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ ఇన్ ఓటింగ్ రైట్ అండ్ యు ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ ఇన్ బోనస్. ఇదైతే మనమైతే ఎవరిని బ్లాక్ చేయటం లేదు. రేపైతే ఇన్యాక్టివ్గా ఉన్న ఒక మెంబరు ఈ క్రైటీరియాని సాటిస్ఫై చేశారంటే ఆటోమేటిక్గా హీ విల్ బికమ్ అన్ యాక్టివ్ మెంబర్. ఇట్ ఈస్ జస్ట్ టు మేక్ అదర్స్ యాక్టివ్ అండ్ నాట్ టు రిస్ట్రిక్ట్ ఎనీవన్. అందరినీ యాక్టివ్ పార్టిసిపేట్, అన్ని ఫుల్ 300 మెంబర్స్ ఆల్సో క్యాన్ బి యాక్టివ్ మెంబర్స్. ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ పార్టిసిపేషన్. సో యాక్టివ్ మెంబర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది కూడా మీరు యూజ్ చేయొచ్చు కంపెనీస్లో. పేట్రనేజ్ బోనస్ ఇవ్వడానికి ఓటింగ్ టైంలో అంతా ఇవి యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ప్రొడ్యూసర్ కంపెనీస్లో ఎప్పుడు చూసినా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, పొలిటికల్ డ్రివెన్ ప్రాబ్లమ్స్ అని ఎక్కువ ఉంటాయి. డైరెక్టర్కి మధ్యలో ప్రాబ్లం, మిస్అండర్స్టాండింగ్. డైరెక్టర్స్కి మధ్యలో ప్రాబ్లం, మెంబర్స్కి మధ్యలో ప్రాబ్లం. లేకపోతే నాకు ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీస్ నాకు ఇవ్వట్లేదు, నన్ను పిలవకుండా మీటింగ్ చేసేసారు, అలా ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ మెంబర్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి కేసు వేస్తారు. ఇట్లాగా కోర్టుకి వెళ్ళొచ్చా? క్యాన్ షేర్ హోల్డర్స్ ఆర్ డైరెక్టర్స్ హూఎవర్ ఇస్ ది అగ్రీవ్డ్ పర్సన్ క్యాన్ దే గో టు ద కోర్ట్? ప్రొడ్యూసర్ కంపెనీలో జరిగే డిస్ప్యూట్స్కి కోర్టుకి వెళ్ళొచ్చా అంటే సెక్షన్ 378 ZO. Section 378 ZO makes it very clear that any dispute that is arised in a farmer producer company shall be resolved
ఓన్లీ త్రూ కన్సిలియేషన్ అండ్ ఆర్బిట్రేషన్. కన్సిలియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ విచ్ ఇస్ గవర్న్డ్ అండర్ ది కన్సిలియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ యాక్ట్ 1996. అంటే ఒక మిడిల్ మెన్ని తీసుకొని వచ్చి రెండు ప్రాబ్లమ్స్ని విని పంచాయత్ లాగా సాల్వ్ చేయాలి తప్ప కోర్ట్ హ్యాస్ నో జ్యూరిడిక్షన్ ఆన్ ద డిస్ప్యూట్స్ దట్ ఆర్ అరైజింగ్. సో మీరు కోర్టులో ఎవరైనా కేసు వేసినా కూడా మన రిటర్న్ రిప్లై ఇవ్వచ్చు యాజ్ పర్ సెక్షన్ 378 ZO. కోర్టుకి ఇలాంటిది లేదు, ఈ జ్యూరిడిక్షన్ లేదు, వీ విల్ గెట్ ఇట్ రిజాల్వ్ త్రూ ఆర్బిట్రేషన్ అని కోర్ట్ విల్ డిస్మిస్ ద కేస్. కోర్ట్ విల్ డిస్మిస్ ద కేస్ అలాంటివి వేశారంటే. సో ఆర్బిట్రేషన్ మూల్యంగానే చేయాలి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు కంపెనీలో మెయిన్గా 300 ఫార్మర్స్ 500 ఫార్మర్స్ ఉన్నా కూడా హూ ఆర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు రన్ ద కంపెనీ? Directors are the people who are going to run the company. So directors have to be good people. Directors have to be good people and they should have clean record. So కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఇచ్చింది కంపెనీస్ యాక్ట్లో కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈ డిస్క్వాలిఫికేషన్స్లో ఏదైనా ఒక్కటి ఉన్నా కూడా దట్ పర్సన్ కెనాట్ యాక్ట్ యాజ్ అ డైరెక్టర్. అలాగా డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి? ఈ డిస్క్వాలిఫికేషన్స్ ఉండకూడదు డైరెక్టర్స్కి. ఒకటి, ఏదైనా బ్యాంక్స్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి లోన్ తీసుకొని అది రీపే చేయకుండా ఉన్న ఒక డీఫాల్టర్ లోన్ తీసుకున్నాడు బట్ అది రీపే చేయలేదు ప్రాపర్గా, అలాగ రీపే చేయకుండా ఉన్న ఒక డీఫాల్టర్ ఎలాంటి కంపెనీలోనూ డైరెక్టర్గా చేరకూడదు. రెండవది, ఏదైనా ఒక తప్పు చేసి జైలుకి వెళ్ళాడు for more than 6 months, if he is in the jail, he will become a default director. అలాంటి డైరెక్టర్ షుడ్ నాట్ యాక్ట్ యాజ్ అ డైరెక్టర్ ఇన్ ఎనీ కంపెనీ. ఇప్పుడు ఈ రెండు సిట్యువేషన్స్ అయితే తన పర్సనల్ మిస్టేక్స్ వల్ల డైరెక్టర్గా ఉండకూడదు అంటున్నాము. కొన్ని సిట్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్క వ్యక్తి అయితే ఎన్ని కంపెనీస్లో మ్యాక్సిమం డైరెక్టర్గా ఉండొచ్చు అంటే 20 కంపెనీస్లో ఉండొచ్చు, ప్రొవైడెడ్ ఎవ్రీవన్ ఆర్ డీలింగ్ విత్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. 1 member క్యాన్ బి ఎ డైరెక్టర్ ఇన్ మ్యాక్సిమం 20 కంపెనీస్. అలాగా ఇంకో కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారనుకోండి, ఉన్నారన్నప్పుడు ఆ కంపెనీ ఒక డిఫాల్ట్ కంపెనీ. ఆ కంపెనీ డిఫాల్ట్ కంపెనీ అయిన వల్ల దిస్ డైరెక్టర్ విల్ ఆల్సో బై డిఫాల్ట్ బికమ్ అ డిఫాల్ట్ డైరెక్టర్. డిఫాల్ట్ కంపెనీ అంటే ఏంటి? ఆ కంపెనీ లోన్ తీసుకుంది, ఆ లోన్ని కరెక్ట్గా కట్టలేదు, అప్పుడు ఆ కంపెనీలో ఉన్న అన్ని డైరెక్టర్స్ డిఫాల్ట్ డైరెక్టర్స్ అయిపోతారు. ఇఫ్ ద కంపెనీ ఫెయిల్స్ టు రీపే, అప్పుడు అలాంటి డిఫాల్ట్ డైరెక్టర్ షుడ్ నాట్ జాయిన్ ఎనీ అదర్ కంపెనీ యాజ్ అ డైరెక్టర్. ఆ కంపెనీ అయితే పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసింది, పబ్లిక్ డిపాజిట్స్ని రీపే చేయటంలో డిఫాల్ట్ చేసింది, ఈ కెనాట్ బి ఎ డైరెక్టర్ ఇన్ ఎనీ అదర్ కంపెనీ. ఆ కంపెనీ అయితే డివిడెంట్ ఇస్తానని చెప్పి డిక్లేర్ చేసేసింది బట్ డివిడెంట్ ఇవ్వలేదు, దట్ కంపెనీస్ డైరెక్టర్స్ విల్ బికమ్ డిఫాల్ట్ డైరెక్టర్స్. టైమ్లీ ఏజిఎం కండక్ట్ చేయాలి. ఈ టైంలో ఏజిఎం కండక్ట్ చేయాలని ప్రొవిజన్ ఉంది. ఏజిఎం గురించి నేను చెప్తాను కాసేపులో. ఆ టైంలో కరెక్ట్గా ఏజిఎం కండక్ట్ చేయలేదంటే ఆల్ ది డైరెక్టర్స్ విల్ బికమ్ డిఫాల్ట్ డైరెక్టర్స్. రీఎలక్షన్ 5 yearsకి 1 time చేయాలి. రీఎలక్షన్ కండక్ట్ చేయకుండా డైరెక్టర్గా కంటిన్యూ అవుతూనే ఉన్నారంటే ఆల్ ది డైరెక్టర్స్ విల్ బికమ్ డిఫాల్ట్ డైరెక్టర్స్. డైరెక్టర్స్ హ్యావ్ టు డిస్క్లోజ్ దేర్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ టు ద కంపెనీ. డిస్క్లోజ్ దేర్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఆ డైరెక్టర్ వేరే ఎలాంటి కంపెనీస్లో అంతా డైరెక్టర్గా ఉన్నారు, ఆ డైరెక్టర్ అయితే ఆ డైరెక్టర్ రిలేటివ్స్, ఆ డైరెక్టర్ మటుకు కాదు, ఆ డైరెక్టర్ రిలేటివ్స్ ఎలాంటి కంపెనీస్లో అంతా డైరెక్టర్స్గా ఉన్నారు, ఆ డైరెక్టర్ లేకపోతే తన రిలేటివ్ ఏ కంపెనీస్లో షేర్ హోల్డింగ్ ఉంది అని అతను డైరెక్టర్గా ఉన్న అన్ని కంపెనీస్లోనూ డిస్క్లోజ్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ as డిస్క్లోజర్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే రేపు ఇఫ్ దర్ ఇస్ ఎనీ కాంట్రాక్ట్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎంటర్డ్ బిట్వీన్ దట్ కంపెనీ అండ్ దిస్ కంపెనీ, this director will not have voting right because he is an interested director. He may influence the decision for his personal benefit. అందువల్ల అతనికి ఓటింగ్ రైట్ ఇవ్వరు ఇంట్రెస్టెడ్ డైరెక్టరీ. తన ఇంట్రెస్ట్ని హైడ్ చేసి, తనకి ఇంట్రెస్ట్ ఉంది బట్ అది హైడ్ చేసి ఉన్న ఒక డైరెక్టర్ రేపు కనుక్కున్నామంటే విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది కంపెనీ. సో ఇంట్రెస్ట్ని డిస్క్లోజ్ చేయాలి. సో డిస్క్లోజ్ చేయని డైరెక్టర్స్, ఈ క్రైటీరియాలో ఉన్న అందరూ ఎలాంటి కంపెనీస్లోనూ డైరెక్టర్గా కంటిన్యూ అవ్వకూడదు.
డైరెక్ట్గా చేరకూడదు, డిఫాల్ట్ అయిందంటే కంటిన్యూ కూడా అవ్వకూడదు. ఇమీడియట్లీ హీ హ్యావ్ టు బి వెకేటెడ్ ఫ్రమ్ ది ఆఫీస్. ఇది డైరెక్టర్ క్రైటీరియా. ఓకే, ఇప్పుడు డైరెక్టర్స్ మీటింగ్ మనమైతే ఎలాంటి డిసిషన్స్ తీయాలన్నా కూడా డైరెక్టర్స్ మీటింగ్ కండక్ట్ చేసి తీయాలి అంటున్నాం. అప్పుడు డైరెక్టర్స్ మీటింగ్ కండక్ట్ చేయడానికి గైడ్ లైన్స్ ఏదైనా ఉన్నాయా? ఒక డైరెక్టర్స్ మీటింగ్ అంటే ఇలానే కండక్ట్ చేయాలని ఏదైనా ఉందంటే ఉంది. అది ఎలాగా ఒక డైరెక్టర్స్ ఒక బీఓడి మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలి అనేది చెప్తాను. ఇప్పుడు కనీసం 7 రోజులకి ముందు నోటీస్ అందరికీ వెళ్ళాలి. ఇలా మీటింగ్ జరగకపోతే చైర్మన్ పిలిచి CEO దగ్గర చెప్తారు, ఇలా మనం మీటింగ్ కండక్ట్ చేద్దామనుకుంటున్నాము, అందరికీ నోటీస్ పంపించు. సో మినిమం 7 days అడ్వాన్స్ నోటీస్ హ్యాస్ టు బి సర్క్యులేటెడ్. ఈ నోటీస్లో అజెండా ఐటమ్ కూడా ఉండాలి. ఏ విషయాల గురించి మాట్లాడబోతున్నాము అని చెప్పి ఆల్రెడీ ఇన్ఫామ్ చేసి పిలవాలి. మీటింగ్కి వచ్చిన తర్వాత ఇలా విషయాలు చెప్తున్నప్పుడు వాళ్ళకి ఆలోచించడానికి టైం ఉండదు. అది ఎలాగా, ఏంటి, ఓకేనా, మంచిదా, చెడ్డదా ఆలోచించడానికి టైం ఉండదు. అందువల్ల 7 రోజుల ముందే మనం చెప్పాలి, ఇలాగా మీటింగ్ జరగబోతోంది, ఈ విషయాల గురించి మాట్లాడటానికి. ఆ విషయాలు కాకుండా వేరే ఏదైనా విషయాలు మాట్లాడాలంటే విత్ ది అప్రూవల్ ఆఫ్ ది చైర్మన్ అప్రూవల్తో ఎక్స్ట్రా ఐటమ్స్ని ఏదైనా కావాలంటే ఇంక్లూడ్ చేయొచ్చు ఇమీడియట్ ఇఫ్ దేర్ ఇస్ అ రిక్వైర్మెంట్. హౌఎవర్ ఇఫ్ మోర్ దాన్ 50% ఆఫ్ ది మెంబర్స్, 50% ఆఫ్ ది డైరెక్టర్స్ ఆర్ సేయింగ్ నో లెట్స్ నాట్ డిస్కస్ టుడే, అప్పుడు దట్ డిస్కషన్ కెనాట్ హ్యాపెన్ దట్ డే విచ్ ఇస్ నాట్ ఇన్ ది అజెండా ఐటమ్. ఎందుకంటే వాళ్ళకి టైం కావాలి, మేము ఆలోచించే చెప్పాలి అంటే దట్ డిస్కషన్ కెనాట్ హ్యాపెన్ దట్ డే. మోర్ దెన్ 50% అపోజ్ చేస్తే దట్ విల్ బి క్యారీ ఫార్వర్డ్ టు ది నెక్స్ట్ మీటింగ్. మినిమం 7 days నోటీస్. ఈ బోర్డ్ మీటింగ్ అనేది ఎప్పుడైనా జరపచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఈ హాలిడేస్లో చేయకూడదు, గాంధీ జయంతిలో చేయకూడదు, రిపబ్లిక్ డేలో చేయకూడదు, ఇలాగా కండిషన్స్ ఏం లేవు. డైరెక్టర్స్ మీటింగ్ క్యాన్ బి కండక్టెడ్ అట్ ఎనీ ప్లేస్ ఎనీ టైమ్. Directors meeting can be conducted any place, any time, anywhere. ఈ డైరెక్టర్స్ మీటింగ్కి నార్మల్గా వచ్చే ముందు అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ వేయాలి. అటెండెన్స్ రిజిస్టర్ సపరేట్గా మెయింటైన్ చేయండి, మినిట్స్ బుక్ సపరేట్గా మెయింటైన్ చేయండి. అటెండెన్స్ బుక్లో నార్మల్గా సైన్ వేస్తారు. దీంట్లో మినిమం 1/3 ఆఫ్ ది డైరెక్టర్స్ షుడ్ పార్టిసిపేట్. మినిమం 1/3. ఇప్పుడు అందరినీ పిలుస్తున్నాం, అందరూ వస్తేనే మీటింగ్ చేయాలంటే అలా కాదు. మినిమం 1/3 వచ్చిందంటే మీటింగ్ కండక్ట్ చేయొచ్చు. 1/3 కూడా లేదంటే ద మీటింగ్ విల్ స్టాండ్ క్యాన్సిల్డ్. ఒక మీటింగ్ జరిగిన తర్వాత ఆ మినిట్స్ బుక్లో ఏ డైరెక్టర్ ఓకే చెప్పారు, ఏ డైరెక్టర్ నాట్ ఓకే చెప్పారు, అలాంటి విషయాల్ని కూడా మినిట్స్లో రికార్డ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే రేపు ఏదైనా ప్రాబ్లం అయిందంటే దిస్ డైరెక్టర్ క్యాన్ సే నేను వద్దనే చెప్పాను, వీళ్ళు అయినా దే ఎగ్జిక్యూటెడ్ ఇట్. ఎందుకు ఆ మీటింగ్కి రావాలి, మీటింగ్కే రాలేదంటే తలకాయ నొప్పి లేదు కదా అని వాళ్ళు అనుకున్నారంటే బై డిఫాల్ట్ బికాస్ quorum is present, 1/3 is the quorum, because quorum is present by default it will be binding on the directors who have not attended the meeting also. మీరు మీటింగ్ అటెండ్ చేయలేదన్నా కూడా మీ మీద అదైతే బైండింగ్ అవుతుంది. యూ విల్ హ్యావ్ టు ఫాలో ఇట్. దానికి అట్లీస్ట్ వచ్చి నో అనైనా చెప్పచ్చు. మీటింగ్ అటెండ్ చేయకుండా ఉంటే ప్రాబ్లం లేదనుకోలేము. అట్లీస్ట్ మీటింగ్ వచ్చి నో అనైనా యూ హ్యావ్ టు గివ్ యువర్ కన్సర్న్ అసెంట్ ఆర్ డిసెంట్ టు ద మీటింగ్. సో 1/3 is the quorum. Minimum you have to conduct at least 4 board meetings in a year. ఇది మినిమం క్రైటీరియా. మంత్లీ చేస్తున్నామంటే వెరీ గుడ్. నేను చెప్పేది మినిమం క్రైటీరియా. మినిమం 4 board meetings should be conducted in a year. Once in each quarter. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఒక మీటింగ్, ఏప్రిల్, మే, జూన్ ఒక మీటింగ్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఒక మీటింగ్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఒక మీటింగ్. ఈ వన్స్ ఇన్ ఈచ్ క్వార్టర్లో అట్లీస్ట్ ఒక్క బోర్డ్ మీటింగ్ అయినా మీరు కండక్ట్ చేయాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయితే సిన్స్ దే విల్ నాట్ బీ ఇన్ అ పొజిషన్ టు డిస్కస్ ఆన్ అ హోలిస్టిక్ యాంగిల్, అన్ని విషయాల్ని కూర్చొని వాళ్ళైతే డిస్కస్ చేసి అంత టైము లేదు కాబట్టి ప్రొడ్యూసర్ కంపెనీస్కి ఫార్మేషన్ ఆఫ్ కమిటీ ఇస్ మ్యాండేటరీ. కంపెనీకి ఎలాంటి కమిటీస్ కావాలని ఆలోచించి మీరే పట్టుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ, మార్కెటింగ్ కమిటీ, ప్రొక్యూర్మెంట్ కమిటీ, ఆడిట్ కమిటీ అని మీకు కావాల్సిన లాంటి కమిటీస్ మీరు ఫామ్ చేసుకోవచ్చు.
ఈ కమిటీస్లో ఎవరు మెంబర్గా ఉంటారు? 3 different people can be members in this committee. 1 directors, and the chairman of the committee should be any one director. Second, the CEO can be a member in the committee. Third, even shareholders can be members in the committee. అప్పుడు ఏం చెప్తున్నాము? Shareholders are also given some importance in the company. ఇప్పుడు ఇంతకుముందు నేను గ్రూప్స్ చెప్పాను, FIG గ్రూప్స్, FPG గ్రూప్స్. ఆ గ్రూప్ లీడర్స్ని కమిటీలో పడతాం. అలా పడుతున్నప్పుడు ఏంటి, వాళ్ళ కింద ఉన్న 20 మందిని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు, వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటారు. సో కమిటీలో మనం కూడా కమిటీ మెంబరు అందరికీ ఒక్కొక్క పోస్ట్ ఇచ్చేస్తాం. ఒక్కొక్క పోస్ట్ ఇస్తున్నప్పుడు దే విల్ బీ మోర్ డెడికేటెడ్ టు ది కంపెనీ. సో కమిటీలో ఈవెన్ షేర్ హోల్డర్స్ క్యాన్ బి షేర్ హోల్డర్స్. అలాగా మీరు కమిటీస్ ఫామ్ చేయాలి. ఒక్కొక్క కమిటీలోనూ ఒక నలుగురు ఐదుగురు అలా పడుతున్నప్పుడు ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ వాళ్ళు డిస్కస్ చేస్తారు, అండ్ దే విల్ రికమెండెడ్ టు ది బోర్డ్, అండ్ బోర్డ్ విల్ టేక్ ద ఫైనల్ డెసిషన్. కమిటీ ఈజ్ ఆల్వేస్ ఎ రికమెండేటరీ బాడీ. Committee is not a decision making body. Committee will only recommend it to the board. Any decisions will be finally taken by the board of directors only. Okay, board of directors is a decision making authority. Committee is just a recommendatory authority. Okay, ఈ డైరెక్టర్స్ అయితే ఎలాంటి వర్క్ నార్మల్గా చేస్తారు కంపెనీలో? ఎలాంటి వర్క్స్ నార్మల్గా ఈ డైరెక్టర్ నార్మల్ టెన్యూర్ చూసారంటే 1 to 5 years will be his tenure. In a company, minimum 5 directors are required. Minimum 5 directors, maximum 15 directors దాకా వెళ్ళొచ్చు. maximum 15 directors దాకా వెళ్ళొచ్చు. 15 directors కన్నా ఎక్కువ మంది ఉండొచ్చా అంటే ఉండొచ్చు, విత్ ది అప్రూవల్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్. అట్లీస్ట్ 75% ఆఫ్ ది షేర్ హోల్డర్స్ షుడ్ అగ్రీ. ఎందుకంటే మీకు రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోండి, రిక్వైర్మెంట్ లేదంటే వద్దు. నన్ను అడిగారంటే ఇనిషియల్లీ మీకు 5 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలు. ఎందుకంటే యూ విల్ హ్యావ్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. డిజిటల్ సిగ్నేచర్స్ అయితే వన్స్ ఇన్ 2 years ఎక్స్పైరీ అయిపోతుంది. డిన్ నెంబర్స్ అయితే ఎవ్రీ ఇయర్ రెన్యూ చేయాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు 5 డైరెక్టర్స్ ఉన్నప్పుడే యూ విల్ ఫీల్ ఇట్ ఇస్ యాజ్ ఎఫ్ టూ మచ్ ఆఫ్ అన్ ఎక్స్పెన్స్. 10 మంది 15 మంది ఉన్నప్పుడు ఎక్స్పెన్స్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనం బిజినెస్ ఇప్పుడు నార్మల్గా ఎక్కువ కంపెనీస్ అయితే ఆడిట్ ఫీ ఎక్కువ ఉంది, కంప్లైన్స్ కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి క్లోజ్ అవుతున్నాయి. రేపు పెనాల్టీ వచ్చేసింది, కట్టలేకపోతున్నాను కాబట్టి క్లోజ్. సో ట్రై టు మినిమైజ్ యువర్ కంప్లైన్స్ కాస్ట్. 5 డైరెక్టర్స్తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం అందరు బాగానే ఉంటారు. 1 year అయిన తర్వాత దేర్ విల్ బి డిస్ప్యూట్స్. అప్పుడు డైరెక్టర్ని మారుస్తాం, అప్పుడు అందరినీ అపాయింట్ చేసి మళ్ళీ అందరినీ మార్చడము అన్నిటికీ కాస్ట్ ఉంటుంది మీకు. సో అన్నెసెసరీగా ఇమీడియట్లీ డోంట్ ట్రై టు పుట్, జస్ట్ అబ్జర్వ్ ఫర్ ది ఫస్ట్ ఇయర్ హూ ఈస్ డెడికేటెడ్ టు ది కంపెనీ, హూ ఈస్ డూయింగ్, హూ ఈస్ నాట్ డూయింగ్. తర్వాత అలా మార్చుకోవచ్చు. అన్ని కంపెనీస్కి అట్లీస్ట్ 1 మినిమం విమెన్ డైరెక్టర్ ఉండేలా చూడండి. మినిమం 1 విమెన్. ఎందుకంటే ఏ గ్రాంట్ ఎలాంటి స్కీమ్స్కి వెళ్ళినా కూడా విమెన్ డైరెక్టర్ ఒకటి కంపల్సరీ. 1 విమెన్ డైరెక్టర్ ఇస్ కంపల్సరీ గ్రాంట్స్కి వెళ్తున్నప్పుడు. అప్పుడు విమెన్ డైరెక్టర్ లేరంటే ఒక్కొక్క కంపెనీలోనూ మినిమం 1 విమెన్ డైరెక్టర్ ఉండేలాగా ఒకరిని అపాయింట్ చేసేయండి. ఇప్పుడు ఇక డైరెక్టర్ అపాయింట్మెంట్ చేయాలనుకుంటే అది మట్టుకు చేయండి. విమెన్ డైరెక్టర్ లేని కంపెనీస్లో మటుకు విమెన్ డైరెక్టర్ చేసుకొని చాలు. ఓకే, ఈ డైరెక్టర్స్ నార్మల్గా ఎలాంటి వర్క్స్ చేస్తారని మీరు చూసారంటే డే టు డే అఫైర్స్ అంతా వాళ్ళు చూసుకుంటారు. డే టు డే యాక్టివిటీస్ అని డే టు డే ఇప్పుడు ప్రోడక్ట్ అయితే ఎలాంటి ప్రోడక్ట్స్, ఎలాంటి మార్కెట్, దానికి ప్రైసింగ్ ఏంటి, మెంబర్స్కి ఏదైనా లోన్ ఇవ్వాలంటే మెంబర్స్ని కంపెనీ లోపల ఇంక్లూషన్ చేయాలి, మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, కంపెనీ అకౌంట్స్లో ఏదైనా మాల్ ప్రాక్టీస్ జరిగిందంటే డైరెక్టర్స్ విల్ బీ లయబుల్. కంపెనీ అకౌంట్స్ మెయింటెనెన్స్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరిగినా కూడా ఆల్ ది డైరెక్టర్స్ విల్ బీ లయబుల్. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ విల్ బీ అండర్ దేర్ కస్టడీ ఓన్లీ. అపాయింట్మెంట్ ఆఫ్ సిఇఓని ఎవరు అపాయింట్ చేస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేస్తారు. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్మెంట్. సో ఇలాంటి వర్క్స్ అంతా డైరెక్టర్స్ చేస్తారు. తర్వాత సిఇఓ గురించి మాట్లాడు. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతే. సో ఈ డిస్క్వాలిఫికేషన్ చూసాము, ఎలాంటి వర్కులు చేస్తారు, వాళ్ళ మీటింగ్స్ ఎప్పుడు చేయాలని నేను చెప్పాను. ఇప్పుడు సిఇఓ చూసారంటే హీఈస్ అపాయింటెడ్ బై ది డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీ. హీఈస్ రెస్పాన్సిబుల్ టు రిపోర్ట్ టు ది డైరెక్టర్స్. His work is to assist the directors in the operations.
he will act as a bridge between the shareholders and also the directors. షేర్హోల్డర్స్కి డైరెక్టర్స్కి మధ్యలో ఉన్న ఒక కనెక్టింగ్ పాయింట్ అయితే సీఈఓగా ఉంటారు. ఈ సీఈఓ will advise on the company on what kind of strategies we can have, what are the legal provisions, what are the regulatory requirements for the company. సో ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా, సో ఇవన్నీ కొంచెం చేయటము, ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయటం. ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ విల్ బి అండర్ ది కస్టడీ ఆఫ్ అ డైరెక్టర్, బట్ అది మెయింటైన్ చేయటము, అప్డేట్ చేయటము అన్ని సీఈఓనే చేస్తారు. అండ్ సీఈఓని రిమూవ్ చేయాలన్నా కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యాస్ ది పవర్ టు రిమూవ్ ది సీఈఓ. ఇప్పుడు దీంట్లో ఒక విషయం నేను క్లారిఫై చేస్తాను. కంపెనీ ఒక ఎఫ్పిసిని 2 విధానాల్లో మనమైతే స్టార్ట్ చేయొచ్చు. ఒకటి సెల్ఫ్ ఫండెడ్, ఇంకోటి గవర్నమెంట్ ఫండెడ్. 2002లో కంపెనీస్ యాక్ట్ అయితే కొత్తగా ప్రొడ్యూసర్ కంపెనీ అని చెప్పి ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడు సెల్ఫ్ ఫండెడ్ ఎఫ్పిఓసే అన్ని మోస్ట్గా రిజిస్టర్ వస్తూ ఉన్నాయి, కానీ వెరీ ఫ్యూ కంపెనీస్ ఓన్లీ గాట్ రిజిస్టర్డ్. 2013-14లో ఏం జరిగిందంటే యూనియన్ బడ్జెట్లో ఒక 200 crores అలగేట్ చేసి నబార్డ్కి ఇచ్చి ఇన్ ద నెక్స్ట్ 2 years ప్రమోట్ 2000 ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది. ఎప్పుడు 2013-14లో. దాని తర్వాతే గవర్నమెంట్ టుక్ ఇట్ యాస్ అన్ యాక్టివిటీ టు ప్రమోట్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్. తర్వాత నబార్డ్ అయితే ఒక 2-3 ప్రోగ్రామ్స్లో ఇలాగ ఫామ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎస్ఎఫ్ఏసి గాట్ ఇన్ టు ద పిక్చర్, స్మాల్ ఫార్మర్ అగ్రి బిజినెస్ కన్సార్టియం. దే స్టార్టెడ్ టు promote farmer producer companies. When after they started to form, each and every state government also allocated some budget in their some fund in their budget, and they started to promote farmer producer companies. ఇప్పుడు నబార్డ్ ప్రమోట్ చేస్తున్నప్పుడు దే ఆర్ హ్యావింగ్ సర్టన్ గైడ్ లైన్స్, ఎస్ఎఫ్ఏసి ఫాలో చేస్తున్నప్పుడు దే ఆర్ హ్యావింగ్ సర్టన్ గైడ్ లైన్స్. ఒక్కొక్క వాళ్ళు నబార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ 500 ఫార్మర్స్ అన్నారు స్టార్టింగ్లో, ఎస్ఎఫ్ఏసి 1000 ఫార్మర్స్ అన్నారు. ఇప్పుడు 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ స్కీమ్ వచ్చినప్పుడు నబార్డు, ఎన్సీడీసీస్, ఎస్ఎఫ్ఏసి 3 నోడల్ ఏజెన్సీస్ ఇచ్చారు. ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క పాలసీ ఫాలో చేస్తున్నారు. 2,000 రూపీస్ ఫర్ ఫార్మర్ కలెక్ట్ చేయాలంటున్నారు. 300 మెంబర్స్ ఉంటే చాలంటున్నారు. ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ ఆర్ హ్యావింగ్ దర్ ఓన్ గైడ్ లైన్స్. అంటే యాక్ట్ ఇస్ సింగిల్, యాక్ట్ ఇస్ కామన్, కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అవుతుంది అంతా, బట్ ఇట్ ఈస్ గవర్న్డ్ బై డిఫరెంట్ గైడ్ లైన్స్. ఏ స్కీమ్ కింద చేస్తున్నామో ఆ గైడ్ లైన్ కింద అవుతుంది. ఆ గైడ్ లైన్ అంటే డైరెక్ట్గా ఇప్పుడు నబార్డ్ అయితే వెళ్ళి ఫీల్డ్లో పనిచేయలేదు కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాప్కాన్కి అయితే అది అసైన్ చేసి నాప్కాన్ అయితే మళ్ళీ ఎన్జిఓస్ని పిలిచి వాళ్ళ ద్వారా ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఈ యాక్టివిటీని చేయడానికి ఒక గైడ్ లైన్ ఇస్తున్నారు. గైడ్ లైన్ ఇచ్చి ఈ గైడ్ లైన్ ద్వారా మనం కంపెనీని రిజిస్టర్ చేయండి అంటున్నారు. ఈ గైడ్ లైన్లో అయితే ఒక్కొక్క ఆర్గనైజేషన్కి డిఫరెంట్ గైడ్ లైన్స్ ఇస్తారు ఇంప్లిమెంటేషన్ కోసం. దీంట్లో సిఇఓ సమ్టైమ్స్ విల్ బి అపాయింటెడ్ బై ది రిసోర్స్ ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. డైరెక్టర్స్కి ఇవ్వరు ఆ పవర్ని, ఎందుకంటే డైరెక్టర్స్ మారుస్తూ ఉంటారు, పొలిటికల్ ఇది జరుగుతుంది, కాన్స్టెంట్గా ఒక ఇంటర్వెన్షన్ అవుతూ ఉంటుంది ఆపరేషన్స్లో. కాబట్టి సిఇఓ అపాయింట్మెంట్ని, అకౌంటెంట్ అపాయింట్మెంట్ని డైరెక్టర్గా ఇంప్లిమెంటింగ్ చేసే ఆర్గనైజేషనే అపాయింట్ చేసేస్తుంది. అప్పుడు నేను చెప్పిన దానికి మీరు అప్పుడు ఆలోచిస్తారు, కాదు కదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పవర్ ఉందన్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిమూవ్ చేయొచ్చు అన్నారు, కానీ ఏంటి వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళకి పవరా నా పవరా ఆర్గ్యుమెంటు, ఇవన్నీ వద్దు, క్లారిటీ నేను ఇచ్చేస్తాను. Until all these are applicable for self-funded. Now we are government funded అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు మనల్ని ప్రమోట్ చేశారు, వాళ్ళ గైడ్ లైన్ని ఫాలో చేయాలి. ఎప్పుడు దాకా? ప్రాజెక్ట్ అవ్వేదాకా. ప్రాజెక్ట్ ఎప్పుడు అవుతుంది? 2-3 yearsలో అయిపోతుంది. 2-3 years తర్వాత అంటే నాన్నైతే సైకిల్ నేర్పించేలాగా వెనక సైకిల్ని పట్టుకుంటూ మనతో పరిగెత్తూ వస్తారు. ఒక పాయింట్ తర్వాత సైకిల్ని వదిలేస్తారు, మన సైకిల్ని నడుపుతూ వెళ్ళిపోతాము. అలానే ఇక్కడ ఇప్పుడు ఎలాంటి ఆర్గనైజేషన్ అయినా కూడా ఒక కంపెనీ వెనక సైకిల్ని పట్టుకుంటూ వస్తున్నట్లాగా ఒక పాయింట్ తర్వాత వదిలేస్తారు. తర్వాత మన ఇష్టానికి మన సీఈఓ మార్చుకోవటమో, అకౌంటెంట్ని మార్చుకోవటమో, మీ డిసిషన్స్ మీరు తీసుకోవటమో మీ ఇష్టం. ఎందుకంటే అన్ని ఫార్మర్స్ అయితే బాగా ఇంటలెక్చువల్ అని చెప్పలేము. కొన్ని ఫార్మర్స్ ఎలా రన్ చేయాలి, ఏం చేయాలనే తెలియదు. దే నీడ్ గైడెన్స్ ఫర్ విచ్ గైడ్ లైన్స్ ఆర్ దేర్. ఇలాగ చేయండి కంపెనీని, మేము చెప్పేలా చేయండి 2-3 yearsకి, మేము ఇది శాలరీ, ఇదే సీఈఓకి అని చెప్పి. సో గైడ్ లైన్స్కి దీనికి కాంట్రాడిక్టరీ వచ్చిందంటే until the project is over, follow the guideline. After that, what is the general provision I am saying, you can follow after that.
మీకు ఎప్పుడు కాంట్రడిక్షన్ వచ్చినా కూడా మన ఫండ్, ఎందుకంటే వీఆర్ నాట్ సెల్ఫ్ ఫండెడ్. ఇదే మీరు ఒక ప్రొడ్యూసర్ కంపెనీని మన సొంత డబ్బులతో మనం ఫామ్ చేస్తున్నాం అనుకోండి, ఇష్టానికి చేయొచ్చు, ఎవరు అడిగి వెళ్ళలేరు ఇక్కడ. బట్ గవర్నమెంట్ ఫండ్తో మనం చేస్తున్నప్పుడు దే విల్ ఇంటర్ఫియర్. క్వార్టర్లీ రిపోర్ట్స్ అడుగుతారు, షేర్ అలాట్మెంట్స్ చేశారా, గ్రాంట్స్ అప్లై చేశారా, ఎందుకు ఎందుకంటే వీళ్ళకి ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి, చెక్ లిస్ట్ ఉన్నాయి, ఈ డ్యూరేషన్ లోపల ఇవి చేసేయాలని ఉంది. ఆ స్పీడ్లో వెళ్తేనే కంపెనీని అయితే 2 years తర్వాత హ్యాండ్ ఓవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది, లేకపోతే హాఫ్ బేక్డ్ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసేలా ఉంటుంది. సో అందువల్ల ఓకే. సో ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై దిస్ గైడ్ లైన్స్కి, యాక్ట్కి కాంట్రిబ్యూషన్. సో సిఇఓ వర్క్ ఏంటంటే డైరెక్టర్స్కి అకౌంటబుల్గా ఉండటం, డైరెక్టర్స్ చెప్పే పని చేయటం, డైరెక్టర్ సూపరింటెండెంట్స్ కింద పని చేయటం, ఇది సిఇఓ యాక్టివిటీ. ఆథరైజ్ సిగ్నేటరీ ఎవరు ఉంటారు? నార్మల్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే ఉంటారు. ఆథరైజ్ సిగ్నేటరీ ఎవరు ఉంటారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. అది బోర్డ్ మీటింగ్లో డిస్కస్ చేసి అన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కలిసి ఒక తీర్మానం వేసి ఇస్తారు ఆథరైజ్ సిగ్నేటరీ అని. ఇది సిఇఓ. ఇప్పుడు కంపెనీ మెంబర్స్కి లోన్ ఇవ్వచ్చా? ఒక కంపెనీ మెంబర్స్కి లోన్ ఇవ్వచ్చా? ఒక కంపెనీ డైరెక్టర్స్కి లోన్ ఇవ్వచ్చా? ఈ లోన్ ఇవ్వటాల గురించి ఏంటని చూస్తున్నప్పుడు, ఒక కంపెనీ మెంబర్స్కి లోన్ ఇవ్వచ్చు, డైరెక్టర్స్కి లోన్ ఇవ్వచ్చు. ఒక కంపెనీ మెంబర్స్కి లోన్ ఇవ్వచ్చు, డైరెక్టర్స్కి లోన్ ఇవ్వచ్చు. ఒక కంపెనీ మెంబర్స్కి లోన్ ఇస్తున్నప్పుడు డైరెక్టర్స్ అప్రూవల్ తీసుకోవాలి. ఒక కంపెనీ డైరెక్టర్స్కి లోన్ ఇస్తున్నప్పుడు మెంబర్స్ అప్రూవల్ తీసుకోవాలి. మెంబర్స్కి లోన్ ఇస్తున్నప్పుడు కొన్ని విషయాల్ని మనం గుర్తుంచుకోవాల్సింది ఉంది. ఈ మెంబర్స్కి లోన్ ఇస్తున్నప్పుడు ఏ పర్పస్ కోసం లోన్ ఇస్తున్నాము అని చూడాలి. 2 పర్పస్లే, ఒకటి బిజినెస్ పర్పస్, ఒకటి పర్సనల్ పర్పస్. ఒకటి బిజినెస్ పర్పస్, ఒకటి పర్సనల్ పర్పస్. బిజినెస్ పర్పస్ కోసం లోన్ ఇస్తున్నాం అంటున్నప్పుడు దట్ లోన్ హ్యాస్ టు బి రీపేడ్ విదిన్ 6 months. ఇదే పర్సనల్ పర్పస్కి ఏదైనా తీసుకుంటున్నారు, కొలాటరల్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. బిజినెస్ పర్పస్కి లోన్ ఇస్తున్నప్పుడు నో కొలాటరల్ అండ్ షుడ్ బి రీపేడ్ విదిన్ 6 months. ఇదే పర్సనల్ పర్పస్ కోసం లోన్ ఇస్తున్నామంటే కొలాటరల్ తీసుకోవాలి, ఏదైనా కొలాటరల్ తీసుకోవాలి. అండ్ రీపేమెంట్ పీరియడ్ ఇస్ మినిమం 3 months, maximum 7 years. మినిమం 3 months, maximum 7 years. ఇది మెంబర్స్కి లోన్ ఇస్తున్నప్పుడు కండిషన్. ఇదే డైరెక్టర్స్కి లోన్ ఇవ్వాలంటే షేర్ హోల్డర్స్ అప్రూవల్ తీసుకుంటే చాలు. వీళ్ళకి ఎలాంటి లిమిటేషన్స్, టైం గైడ్ లైన్స్ లేవు. తీర్మానం వేస్తున్నప్పుడు ఏం టైం లైన్ చెప్తున్నామో అదే టైం లైన్. ఇది లోన్స్ టు డైరెక్టర్స్ అండ్ మెంబర్స్. డైరెక్టర్ రిలేటివ్స్ కూడా లోన్ ఇవ్వచ్చు. డైరెక్టర్స్ మటు కాదు, డైరెక్టర్స్ రిలేటివ్స్ కూడా లోన్ ఇవ్వచ్చు. ద సేమ్ వాట్ ఈస్ అప్లికబుల్ టు ద డైరెక్టర్ ఇస్ అప్లికబుల్ ఈవెన్ టు ది డైరెక్టర్స్ రిలేటివ్స్. ఓకే. Initially don't start giving loan because they will start expecting too much. ప్రొవిజన్స్ ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఎప్పుడు కావాలో అప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇనిషియల్గానే లోన్ ఇవ్వటాలు అవన్నీ చేసామంటే డబ్బులన్నీ తీసేసుకుంటారు బయట. ఓకే. తర్వాత షేర్ హోల్డర్స్. నేను జనరల్ మీటింగ్స్ గురించి చెప్పేస్తాను, తర్వాత విల్ హ్యావ్ డౌట్ క్లియరింగ్ సెషన్. ఓకే. సో ఇప్పుడు డైరెక్టర్స్ అండ్ షేర్ హోల్డర్స్ అన్నప్పుడు ఎవరు షేర్ హోల్డర్స్ అని చెప్పాను, ఒక్కొక్క షేరు మనం అయితే ఇస్తున్నాము, వాళ్ళు ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ అంతా. ఈ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీకి వీల్ హ్యావ్ టు కండక్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ అని కూడా చెప్పాను. ఈ లాస్ట్ ఇయర్ జరిగిన యాక్టివిటీస్ని అన్నిటినీ ఒక రిపోర్ట్గా రెడీ చేసి సబ్మిట్ చేస్తాం షేర్ హోల్డర్స్కి. ఇలాగా షేర్ హోల్డర్స్ మీటింగ్ని అయితే ఎప్పుడు కండక్ట్ చేయాలి? ద ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఆఫ్ ది కంపెనీ shall be conducted within 90 days from the date of incorporation. This meeting is an introductory meeting. వీళ్ళందరూ డైరెక్టర్స్, ఈ కంపెనీ ఈ పర్పస్ కోసం మనం స్టార్ట్ చేసాము, ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాము, ఇది బడ్జెట్ అని చెప్పి ఇంట్రడక్టరీ మీటింగ్. ఫస్ట్ 10 షేర్ హోల్డర్స్కి షేర్ సర్టిఫికేట్స్ ఇవ్వటాలు. సో ఇట్ ఈస్ అన్ ఇంట్రడక్టరీ మీటింగ్. ఈ మీటింగ్కి ఫైలింగ్స్ ఎలాంటివి రావు. 90 days మీటింగ్కి ఫైలింగ్స్ ఎలాంటివి రావు. ఈ 90 days మీటింగ్ తర్వాత ద నెక్స్ట్ మీటింగ్ షుడ్ బి కండక్టెడ్ విదిన్ 6 months ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్.
6 months from the end of the financial year. అంటే ఇప్పుడు మనమైతే 2021లో రిజిస్టర్ అయ్యాము. 2021 అప్పుడు 2022 మార్చ్లో మీ ఫినాన్షియల్స్ని క్లోజ్ చేయాలి. 2022 మార్చ్లో మీ ఫినాన్షియల్స్ని క్లోజ్ చేయాలి. 2022 మార్చ్లో క్లోజ్ చేసిన తర్వాత మీ అకౌంట్స్ను ఆడిట్ చేసి సెప్టెంబర్ 30th లోపల విదిన్ 6 months you have to conduct your annual general meeting, which means that the due date to conduct your annual general meeting is September 30th of every year. September 30th of every year. ఇలాగా యాన్యువల్ జనరల్ మీటింగ్ అయితే సమ్టైమ్స్ ఏం జరుగుతుందంటే యూ విల్ హ్యావ్ టు కాల్ ఫర్ ఇమీడియట్గా డిసిషన్స్ తీసుకోవాలన్నా కూడా మీరు పిలవాల్సి ఉంటుంది. అప్పుడు ఒక ఏజిఎం దాకా మనం వెయిట్ చేయలేం. ఇమీడియట్గా మన షేర్ హోల్డర్స్ని పిలిచి వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి. అప్పుడు కెన్ యూ కండక్ట్ షేర్ హోల్డర్స్ మీటింగ్ బిఫోర్ ఏజిఎం? ది ఆన్సర్ ఇస్ ఎస్. దోస్ కైండ్ ఆఫ్ మీటింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ extraordinary general meeting, EGM. It is not AGM, it is EGM. Any general meeting that is conducted between two annual general meetings for any emergency purpose is called as extraordinary general meeting. Extraordinary general meeting నేను కండక్ట్ చేశాను, AGM కండక్ట్ చేయాలంటే చేయాలి. That is by default. AGMs have to be conducted. In between, for some other purpose, if you want to call for a general meeting, you can call, which will be called as extraordinary general meeting. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ గురించి నేను చెప్తున్నప్పుడు మినిమం 7 days నోటీస్ ఇవ్వాలి అని చెప్పాను. మినిమం 7 days. ఎమర్జెన్సీ సిట్యువేషన్స్ ఉన్నప్పుడు షార్టర్ నోటీస్లో కూడా మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పిలవచ్చు. ఎమర్జెన్సీ సిట్యువేషన్స్ ఉన్నప్పుడు షార్టర్ నోటీస్లో ప్రొవైడెడ్ మెజారిటీ ఆఫ్ ది డైరెక్టర్స్ అగ్రీ ఫర్ ఇట్. షార్టర్ నోటీస్ ఇస్ అలౌడ్ ఫర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్. షేర్ హోల్డర్స్ మీటింగ్కి వద్దాం. షేర్ హోల్డర్స్ మీటింగ్లో మినిమం 14 days నోటీసెస్ రిక్వైర్డ్. ఒక మీటింగ్ జరుగుతుందంటే మినిమం 14 days నోటీస్ ఇవ్వాలి. షార్టర్ నోటీస్ ఇస్ నాట్ అలౌడ్. ఒక షేర్ హోల్డర్స్ మీటింగ్ జరుగుతుందంటే నోటీస్ ఎవరికంతా ఇవ్వాలంటే టు ఆల్ ది డైరెక్టర్స్, టు ఆల్ ది షేర్ హోల్డర్స్ అండ్ ఆల్సో టు ది ఆడిటర్ ఆఫ్ ది కంపెనీ. ముగ్గురికి నోటీస్ కంపల్సరీ వెళ్ళాలి. డైరెక్టర్, షేర్ హోల్డర్స్ అండ్ ది ఆడిటర్ ఆఫ్ ది కంపెనీకి నోటీస్ వెళ్ళాలి. ఎందుకంటే అకౌంట్స్ అతనే రెడీ చేసేస్తున్నాడు, ఎప్పుడు మీటింగ్ అని చెప్పాలి. మీటింగ్లో ఏదైనా క్వశ్చన్స్ వస్తే హీ విల్ హ్యావ్ టు క్లారిఫై ఇట్. సో మీటింగ్ ఇలా ఈ రోజు జరిగిపోతుందని చెప్పి ఈవెన్ హీ విల్ బీ సెంట్ అ నోటీస్. షేర్ హోల్డర్స్ మీటింగ్ని రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ ఎక్కడుందో అక్కడే జరపాలి. It has to be conducted in the registered office address of the company. ఒకవేళ రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్లో ఫెసిలిటీస్ లేవు, అంతమందిని మనమైతే ఆక్యుపై చేయలేము అంటే ఇట్ హ్యాస్ టు బి కండక్టెడ్ ఇన్ ది సేమ్ సిటీ, టౌన్ ఆర్ విలేజ్ వేర్ ది రిజిస్టర్డ్ ఆఫీస్ ఇస్ సిట్యువేటెడ్. It has to be conducted in the same city, town or village where the registered office is situated. ఒక షేర్ హోల్డర్స్ మీటింగ్ పిలుస్తున్నామంటే మినిమం 1/4 ఆఫ్ ది డైరెక్టర్స్ షుడ్ 1/4 ఆఫ్ ది షేర్ హోల్డర్స్ హ్యావ్ టు అటెండ్. 1/4 ఆఫ్ ది షేర్ హోల్డర్స్ హ్యావ్ టు అటెండ్. క్వార్టర్ 1000 షేర్ హోల్డర్స్ ఉంటే 250 members అయినా అటెండ్ చేయాలి. దట్ ఈస్ ద కోరం. ఒకవేళ ఇఫ్ ద కోరం ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ దట్ మీటింగ్, the meeting shall be adjourned. The meeting shall be adjourned the next week, same place, same time. It will be adjourned. Adjourned meeting లో కూడా కోరం లేదనుకోండి, the members present shall constitute the quorum. అడ్జర్న్ అయిన తర్వాత కూడా అప్పుడు కోరం లేదు, 1/4 అప్పుడు రాలేదు, అప్పుడు ఎవరంతా ఉన్నారో వాళ్ళతో మీరు మీటింగ్ చేయొచ్చు. ఎప్పుడు అడ్జర్న్ చేసిన తర్వాత. షేర్ హోల్డర్స్ మీటింగ్ని వర్కింగ్ డేస్లో మటుకే కండక్ట్ చేయాలి. వర్కింగ్ డేస్లో మండే టు ఫ్రైడే లేకపోతే సాటర్డే. పబ్లిక్ హాలిడేస్లోనో నేషనల్ హాలిడేస్లోనో కండక్ట్ చేయకూడదు. ఇప్పుడు దీపావళి వస్తుంది, దీపావళి రోజు కండక్ట్ చేయకూడదు, రంజాన్ రోజు చేయకూడదు, క్రిస్మస్ రోజు వినాయక చతుర్థి రోజు చేయకూడదు, సండేస్ చేయకూడదు. మీటింగ్స్ షుడ్ నాట్ బి కండక్టెడ్ ఆన్ పబ్లిక్ హాలిడేస్. Meetings have to be conducted only during working hours. Is everything okay? Yeah.
మీటింగ్స్ హ్యావ్ టు బీ కండక్టెడ్ ఓన్లీ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్. అంటే మార్నింగ్ 9 o'clock నుంచి సాయంకాలం 5 o'clock లోపల మీటింగ్స్ కండక్ట్ చేయాలి. ఈవినింగ్ 6 o'clock తర్వాత రండి, ఇది పొద్దునే వచ్చేయండి అని చెప్పకూడదు. 9 కష్టం, నేను ప్రొవిజన్ చెప్తున్నా, తెలుసుకోండి. అంటే మీరు చేయండి, నేను ప్రొవిజన్ ఏంటని నేను చెప్పాలి నేను కదా. మినిట్స్ బుక్లో మీరు పొద్దున్న జరిగినట్టు ఎంట్రీ వేసుకోండి. మనం రికార్డ్ మెయింటైన్ చేస్తున్నప్పుడు దాని ప్రకారం రికార్డ్ మెయింటైన్ చేయటం ఇంకా. ఓకే, సో ఇట్ హ్యాస్ టు బి కండక్టెడ్ ఓన్లీ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ అండ్ ఆన్ వర్కింగ్ డేస్. షేర్ హోల్డర్స్ మీటింగ్ అంతే. సో దీంట్లోనే మన అటెండెన్స్ రిజిస్టర్ అంతా మెయింటైన్ చేయాలి కరెక్ట్గా, మినిట్స్ బుక్ సపరేట్గా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఒక పీపీటీ, ఒక్క నిమిషం, వేరే ఏదైనా వదిలేసాను. ఓకే, నా దగ్గర ఒక చెక్ లిస్ట్ ఉంది, నేను మీకు కూడా పంపించాను గ్రూప్లో. పోస్ట్ ఇన్కార్పొరేషన్ చెక్ లిస్ట్ అని, కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన తర్వాత ఎలాంటి యాక్టివిటీస్ అంతా చేయాలని చెప్పి ఒక చెక్ లిస్ట్ ఒకటి పంపించాను. ఒక్క నిమిషం, జస్ట్ 2 minutes. ఒక 2 minutes నేను కనెక్ట్ అవుతున్నాను.
I'm not able to share my screen properly. Sir, you logged out of that link, sir? No. Then you can click on that link, no? Yeah. 1 second, sir. Let me try. Sir, can you once disconnect and reconnect one more time, sir? From your end? I sent you one link now. Try in that, sir. On WhatsApp, I sent you. WhatsApp you have sent? Yeah. Or I'll send it on mail also. 1 second, sir. Mail sent. Yeah. Now I'm sending. Yes, sir. Yeah. Now I can share my screen. సార్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్ కనిపిస్తుందా సార్ మీకు? ఓకే. నేను ఇంతకు ముందు చెప్పాను కదా సార్, అది ఒకసారి చూపిస్తాను. తర్వాత మనమైతే ఆ కంప్లైన్స్ చెక్ లిస్ట్ ఒకసారి చూద్దాం. ఓకే సార్, ఇప్పుడు ఎంసీఏ సర్వీసెస్ అని నేను చెప్పాను కదా, ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కింద చూసారంటే మాస్టర్ డేటా అని ఉంది. మాస్టర్ డేటా దగ్గర వ్యూ కంపెనీ మాస్టర్ డేటా ఆప్షన్ క్లిక్ చేయాలి. వ్యూ కంపెనీ ఆర్ ఎల్ఎల్పి మాస్టర్ డేటా, ఇది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ కంపెనీ పేరు అడుగుతోంది ఇక్కడ. కంపెనీ పేరు
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రిజిస్టర్ చేసిన ఏదైనా ఒక కంపెనీ పేరే మనం వేద్దాం, గూడూరు వేద్దాం. గూడూరుని వేస్తున్నప్పుడు మనకి కంపెనీ పేరు చూపిస్తుంది ఇక్కడ, గూడూరు వెంకటేశ్వర ఫార్మా ప్రొడ్యూస్ కనపడుతుందా సార్? సో ఇది క్లిక్ చేస్తున్నాం మనం. క్లిక్ చేసిన తర్వాత ఈ క్యాప్చా కోడ్ అడుగుతుంది. క్యాప్చా కోడ్ వి విల్ ఎంటర్, దెన్ సబ్మిట్. ఇట్లా చేస్తున్నప్పుడు ఈ కంపెనీ డేటా ఇక్కడ చూపిస్తుంది మనకి. ఈ కంపెనీ పేరు, సిన్ నంబర్, కంపెనీ ఫుల్ నేమ్, ఏ ఆర్ఓసి, విజయవాడ ఆర్ఓసి, రిజిస్ట్రేషన్ నంబర్ విల్ బి యువర్ లాస్ట్ 6 numbers ఆఫ్ యువర్ సిన్ నంబర్. ఇది రెండు ఒకే నంబర్. అండ్ దెన్ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్, ఆథరైజ్డ్ క్యాపిటల్ 15 lakhs, పేడ్ అప్ క్యాపిటల్ 20,000, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ జూలై మంత్ అయ్యింది డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్. ఈ కంపెనీ ఈ మెయిల్ ఐడికే మనకి కంపెనీ పాన్ కార్డ్ వచ్చి ఉంటుంది. ఇది మార్చాలంటే కూడా మనం మార్చచ్చు. రేపు ఏదైనా ఫైలింగ్ చేస్తున్నప్పుడు కంపెనీకి ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేశారంటే మెయిల్ ఐడి మనం మార్చుకోవచ్చు. రిజిస్ట్రేషన్ టైంలో ఒక మెయిల్ ఐడి వేసాం. తర్వాత కంపెనీ డైరెక్టర్ డీటెయిల్స్, వాళ్ళ డిన్ నంబర్స్. సో ఇట్లాగా మనం మన కంపెనీ డీటెయిల్స్ని మనం చూసుకోవచ్చు. క్లియర్ సార్? ఓకే. ఏంటి సార్? చేయొచ్చు. నెక్స్ట్ మేమే చేయాలి అంటే ఇప్పుడు మేమే చేయాలి అంటే దానికని చెప్పి సపరేట్గా ఒక ఆప్షన్ లేదు. ఇప్పుడు రేపైతే మనం ఇప్పుడు షేర్ అలాట్మెంట్ చేస్తున్నాము, PS3 ఫామ్ చేయాలన్నాను, మెంబర్స్ ఇన్క్లూషన్ అప్పుడు, అలా ఏదైనా ఒక ఫామ్స్ ఫైల్ చేస్తున్నప్పుడు ఆ ఫామ్స్తో మనం మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంకా నాకు బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు, 2 కంపెనీస్కే వచ్చాయి, మీద ఆ బ్యాంక్ స్టేట్మెంట్ మనం ఫైల్ చేస్తున్నప్పుడు ఆ ఫామ్లో మనం అప్డేట్ చేసి ఫైల్ చేసామంటే మెయిల్ ఐడి మారుతుంది. సో మిగిలిన అవును, అది చేయలేం. నెక్స్ట్ మనం మెంబర్ అలాట్మెంట్ చేస్తున్నప్పుడు మార్చుకుందాం మా కంపెనీకి. మిగతా కంపెనీస్కి అయితే నాకు స్టేట్మెంట్ పంపిస్తున్నప్పుడే మెయిల్ ఐడి పంపించేసేయండి, ఆ మెయిల్ ఐడితో నేను మార్చేస్తాను మీకు పైన. సార్ యాక్చువల్గా పాస్బుక్లు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆగండి నేను చెప్తాను. వన్ సెకండ్. ఇప్పుడు చూడండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్క్రీన్ కనపడుతుందని అది ఇది ఈ రోజు నాకు పంపించారు, టుడే. ఓకేనా, ఇది వేరే కంపెనీ, ఇది INC 20A ఫైలింగ్ కోసం పంపిస్తున్నారు. ఇప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చూసారంటే వాళ్ళు పాస్బుక్ ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ తిరుపెరుందురై ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, ఇది వేరే కంపెనీ నేను రిజిస్టర్ చేసింది ఇప్పుడు రీసెంట్గా, ఆ కంపెనీకి ఇది పంపించారు. అట్లానే ఇది కనపడుతుందా సార్ ఈ స్క్రీను? PDF, బట్ PDF కనపడుతుందా? ఒక్క నిమిషం నేను చూపిస్తాను మీకు, కాదండి.
ఇప్పుడు పీడిఎఫ్ కనపడుతుందా సార్? ఓకే. సో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ పేరు మీదే పాస్బుక్ ఇచ్చారు ఇక్కడ. సో ఇట్లాగా లేకపోతే ఏం చేయండి, పాస్బుక్ లేదంటే స్టేట్మెంట్ ఇవ్వమనండి. వేర్ దారిలేదు సార్. తీసుకోమనండి, ఏం చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ INC 20A ఫైలింగ్ అనేది మ్యాండేటరీ ఫైలింగ్. ఇది ఎందుకు ఫైల్ చేస్తున్నామంటే వీఆర్ డిక్లేరింగ్ సేయింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ బిజినెస్. ఈ డిక్లరేషన్ చేయకుండా, అంటే ఇనిషియల్ క్యాపిటల్ 20,000 లోపల వచ్చేసింది అని చెప్పి డిక్లేర్ చేస్తున్నాం. ఈ డిక్లరేషన్ చేయకుండా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆన్ ఎవ్రీ డైరెక్టర్ దే విల్ పుట్ ఎ పెనాల్టీ ఆఫ్ 50,000 రూపీస్. దిస్ ఇస్ అ మ్యాండేటరీ ప్రొవిజన్. సో 50,000 రూపీస్ పెనాల్టీ మనం చూసినప్పుడు ఇట్స్ ఓకే, 150 పే తీసుకోండి. బట్ ఇది ఈ ఫైలింగ్ చేయకుండా షేర్ అమౌంట్ లోపల రాకూడదు, ఎలాంటి బిజినెస్ యాక్టివిటీ స్టార్ట్ చేయకూడదు. ఓకే సార్. సో ఇది ఏ సార్? ఒక కంపెనీకి మటుకే వెంసూర్కి రావాల్సింది ఉంది. సార్ ఇది బ్యాంకర్స్ ప్రాబ్లం ఏంటంటే రూరల్ ఏరియాస్లో అంత నాలెడ్జ్ లేదు సార్. సిటీస్లో మనం చూసామంటే ఈజీగా చేసేయచ్చు. రూరల్ ఏరియాలో ఉన్నప్పుడు కొన్ని సమయాల్లో ఏం జరుగుతున్నాయంటే మనం నబార్డ్ హెల్ప్ తీసుకుంటాము. నబార్డ్ అయితే అక్కడ బ్యాంకుకి డైరెక్ట్ చేస్తారు, ఇది కాన్సెప్ట్ ఇది ఉంది వీళ్ళకి ఓపెన్ చేసి వాళ్ళు పుష్ చేస్తున్నప్పుడు తొందరగా చేసేస్తారు. మనం ఒక ఇండిపెండెంట్ పర్సన్గా మనం వెళ్తున్నప్పుడు మనకి రెస్పాన్స్ కొంచెం తక్కువే ఉంది. కొంచెం టైం తీసుకోండి సార్, బట్ ఇది ఫస్ట్ ఇమీడియట్గా చేసేలా చూడండి. ఎస్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్. అర్థం కాలేదు సార్. సార్ ఉంది సార్, ఈ మంత్ లోపల అవేలా చూడండి, టైం ఉంది. సార్ మీరు పంపించినవన్నీ ఫైల్ చేసేసా. థ్యాంక్ యూ సార్. సార్ అడగండి సార్. ఓకే సార్. అంటే మీకు ఒక్కొక్క బ్యాచ్కి 3,000 అవుతుంది సార్ అమౌంట్. సో మీరు ఇప్పుడు చేశారంటే కూడా మీరు 2-3 సార్లు 3,000 పే చేసేలా వస్తుంది. మీరు 60 days కౌంట్ చెప్పాను కదా, కంపెనీ అకౌంట్ లోపల వేశారంటే 60 days లోపల చేయాలి ఫైలింగ్. 1 వీకే కదా అవుతుంది. ఇంకొంచెం టైం తీసుకోండి. 1 month లోపల ఎంత కలెక్ట్ చేయొచ్చో చూడండి. అప్పుడు ఒక 200 మెంబర్స్ చేసేద్దాం ఫస్ట్, తర్వాత ఒక 100 మెంబర్స్ చేద్దాం. మీ కాస్ట్ సేవ్ అవుతుంది అందుకే.
ఓకే, ఇవి కొంచెం చూస్తామా? ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా సార్? ఓకే, ఓహో, ఓకే, ఓకే. I'll put it now. You can see in the WhatsApp group and I'll just discuss like that. Yes, sir. Now I'll do. ఇప్పుడు మీకు వాట్సాప్ గ్రూప్లో పంపించింది ఒకసారి ఓపెన్ చేస్తారా? మీరు అది చూస్తూ రండి, నేను అది చూస్తూ అలా రీడ్ చేస్తూ వస్తాను మీకు. యా, ఇప్పుడు ఫస్ట్ వన్ చూసారంటే ఒక కంపెనీ నేమ్ బోర్డ్ ఎలా ఉండాలనేది కూడా కంపెనీస్ యాక్ట్లో చెప్పారు. ఒక నేమ్ బోర్డ్ అంటే దాంట్లో ఎలాంటి కంటెంట్ ఉండాలి. ఒక నేమ్ బోర్డ్ అనేది మీ రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ ఉందో ఆ ఆఫీస్ బయట మీరు డిస్ప్లే బోర్డులో పట్టాలి. ఆ బోర్డులో మీ కంపెనీ ఫుల్ నేమ్ తెలుగులోనూ ఉండాలి, ఇంగ్లీష్లోనూ ఉండాలి. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కంపెనీ ఫుల్ నేమ్ మీకు ఉండాలి. కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ ఎక్కడుందో ఆ అడ్రస్కి బయట ఈ నేమ్ బోర్డ్ అనేది ఫిక్స్ చేయాలి. బోర్డులో కంపల్సరీ సిన్ నంబర్ మెన్షన్ అవ్వి ఉండాలి. కంపెనీ సిన్ నంబర్ మెన్షన్ అయి ఉండాలి. కంపెనీ ఫుల్ అడ్రస్ అలాంగ్ విత్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ అండ్ వెబ్సైట్ కంపెనీకి ఉంటే వెబ్సైట్. ఈ డీటెయిల్స్ అంతా కంపల్సరీ కంపెనీ నేమ్ బోర్డులో మెన్షన్ అయి ఉండాలనేది ప్రొవిజన్. సో నేమ్ బోర్డ్ మీరు డిజైన్ చేస్తున్నారంటే ఈ డీటెయిల్స్ అంతా ఉన్నాయా అని చూసుకోండి. సిన్ నంబర్ మెన్షన్ అయి ఉందా, ఇంగ్లీష్లోనూ ఉండాలి, తెలుగులోనూ ఉండాలి, ఫుల్ అడ్రస్, ఈమెయిల్ ఐడి ఉండాలి. రెండోది, కంపెనీ లెటర్ హెడ్స్, ఇన్వాయిసెస్ అంతా మీరు డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు కంపెనీ ఇన్వాయిస్, లెటర్ హెడ్స్, వౌచర్స్, సో కంపెనీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏదైనా కూడా ఆ కంపెనీ లెటర్ హెడ్స్లో కూడా కంపెనీ ఫుల్ నేమ్, సిన్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ ఇఫ్ ఎనీ కంపల్సరీ ఉండాలి. కంపెనీ వెబ్సైట్ డిజైన్ చేస్తున్నారన్నా కూడా ఈ డీటెయిల్స్ అంతా కంపెనీ వెబ్సైట్లో ఉండాలి. అది కాకుండా ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ గ్రీవెన్స్ ఇన్ ద కంపెనీ, హూ ఇస్ ది కాంటాక్ట్ పర్సన్. సో కంపెనీ లోపల మీరు ఒక అతన్ని అసైన్ చేసి పట్టుకోవాలి. ఇప్పుడు కంపెనీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి? నార్మల్గా సీఈఓనే. సో సీఈఓ నేమ్ డీటెయిల్స్ కూడా వెబ్సైట్లో డిస్ప్లే అయి ఉండాలి. ఇదొకటి. తర్వాత కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ బోర్డ్ మీటింగ్ ఎప్పుడు కండక్ట్ చేయాలని అడిగారంటే, కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత విదిన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఫస్ట్ బోర్డ్ మీటింగ్ షుడ్ బి కండక్టెడ్. తర్వాత వన్స్ ఇన్ ఈచ్ క్వార్టర్ మినిమం కండక్ట్ చేయాలి. ఈ బోర్డ్ మీటింగ్లో డైరెక్టర్స్ ఎవ్రీవన్ హ్యాస్ టు డిస్క్లోజ్ దేర్ ఇంట్రెస్ట్. నేను చెప్పాను ఆల్రెడీ, ఆ డైరెక్టర్ వేరే ఏదైనా కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారన్నా కూడా, లేకపోతే తన రిలేటివ్స్ వేరే కంపెనీలో డైరెక్టర్స్గా ఉన్నారన్నా కూడా ఈ కంపెనీకి డిస్క్లోజ్ చేయాలి, తన ఇంట్రెస్ట్ని డిస్క్లోజ్ చేయాలని చెప్పాను. దట్ డిస్క్లోజర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ కాల్డ్ యాజ్ ఫార్మ్ MBP1. MBP1 అనేది ఫార్మాట్. ఆ ఫార్మాట్ని కూడా నేను గ్రూప్లో మీకు షేర్ చేస్తాను. ఆ MBP1 ఫార్మాట్లో అన్ని డైరెక్టర్స్ తన ఇంట్రెస్ట్ని డిస్క్లోజ్ చేయాలి. ఇది ఎప్పుడు డిస్క్లోజ్ చేయాలంటే ఎవ్రీ ఇయర్ ఇన్ ద ఫస్ట్ బోర్డ్ మీటింగ్ హీ హ్యాస్ టు డిస్క్లోజ్. ఇది ఒక డైరెక్టర్ అయితే కొత్తగా అపాయింట్ అవుతున్నారు కంపెనీలో అంటే, అపాయింట్ అయిన తర్వాత జరిగే ఫస్ట్ బోర్డ్ మీటింగ్లో తన డిస్క్లోజర్ని ఇంట్రెస్ట్ చేయాలి. తర్వాత ఫామ్ DIR 8 అని చెప్పి ఒక ఫామ్ ఉంది. 5th పాయింట్ ఫామ్ DIR 8. ఈ DIR 8 ఏంటని చూసారంటే, నేను కొన్ని డైరెక్టర్స్ అయితే డైరెక్టర్స్గా ఉండలేరు, డిస్క్వాలిఫై అవుతారని తను జైలుకి వెళ్తే, లేకపోతే లోన్స్ రీపే చేయకపోతే,
లేకపోతే తను ఇంకో డిఫాల్ట్ కంపెనీలో డైరెక్టర్గా ఉంటే హీ షుడ్ నాట్ కంటిన్యూ యాజ్ అ డైరెక్టర్ అని చెప్పాను. ఇప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ వేరే ఏదో కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు, బట్ ఆ కంపెనీ డిఫాల్ట్ కంపెనీ అనేది మనకి ఎలా తెలుస్తుంది? తను డిస్క్లోజ్ చేస్తేనే తెలుస్తుంది. ఆ డిస్క్లోజర్ ఇస్ కాల్డ్ యాజ్ DIR 8 disclosure. He has to disclose every year. He has to declare every year that he is not a default director. అది DIR 8 డిక్లరేషన్. తర్వాత యాక్టివ్ కంపెనీ స్టేటస్ అని చెప్పి ఈ ఒక ఫామ్ అయితే ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో. INC 22 క్యాపిటల్ A, యాక్టివ్ కంపెనీ 22 క్యాపిటల్ A అని. ఇదేంటంటే కంపెనీలో అన్ని ఫైలింగ్స్ అయిపోతే మట్టుకే ఈ ఫామ్ అయితే అప్లోడ్ అవుతుంది. పెండింగ్ రిటర్న్స్ ఏదైనా ఉంటే ఈ ఫామ్ అప్లోడ్ అవ్వదు. అలానే కంపెనీ అవుట్ సైడ్ ఫోటో, ఇన్సైడ్ ఫోటో కూడా తీసి కంపెనీ లాటిట్యూడ్ లాంటిట్యూడ్స్ని మార్క్ చేసి మనం ఫైల్ చేస్తాము మినిస్ట్రీ దగ్గర. బయట నుంచి ఫోటో తీస్తున్నప్పుడు నేమ్ బోర్డ్ నేను చెప్పినట్టు ఉండాలి, ఫస్ట్ పాయింట్లో చెప్పినట్టు, లేదంటే నోటీస్ పంపిస్తారు ROC నుంచి. సో ఇదైతే INC 22 అనేది ఒక ఫామ్ ఫైలింగ్. తర్వాత DPT3 అని చెప్పి ఒక ఫామ్ ఉంది. సో ఈ DPT3 ఫామ్ ఏంటని చూసారంటే ఈ కంపెనీలో మీరు ఇప్పుడు షేర్ అమౌంట్ కలెక్ట్ చేశారు. షేర్ అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత 60 days లోపల రీపే చేయాలంటున్నాను. 60 days లోపల రీపే చేయలేదంటే ఈ ఫామ్ ఫైల్ చేస్తాం. సో ఇట్లాగా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఏదైనా డిఫాల్ట్స్ జరిగిందంటే ఇది ఫైల్ చేయాలి, లేకపోతే DPT3 నార్మల్గా మీకు అప్లికబుల్ లేదు. ఓకే, సో DPT3 వదిలేయండి, ఇప్పటికి వద్దు. నెక్స్ట్ DIR 3 KYC, ఇది కంపల్సరీ మీకు. DIR 3 KYC అంటే ఇప్పుడు కంపెనీలో డైరెక్టర్స్ అందరికీ DIN నంబర్ ఇచ్చాము. మినిస్ట్రీ వెబ్సైట్లో కూడా చూపించారు, DIN నంబర్లు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బన్న అనే పేరులో ఎక్కువ మంది ఉండొచ్చు. అప్పుడు నేను సుబ్బన్న అంటున్నానంటే ఏ సుబ్బన్న అని చెప్తున్నానని కన్ఫ్యూషన్ వస్తుంది. అప్పుడు ఒక్కొక్క మందికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తారు, అదే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్. DIN నంబర్ అంటే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఇప్పుడు నేనైతే ఆ నంబర్ వేసానంటే పర్టికులర్గా ఇతనే అని చెప్పి మనకు తెలిసిపోతుంది. సో ఈ DIN నంబర్ని ఎవ్రీ ఇయర్ నేను రెన్యూ చేస్తాను. నా KYC ఫామ్ ఫైల్ చేయాలి. KYC ఫామ్ నేను ఫైల్ చేయలేదంటే నా DIN నంబర్ డియాక్టివేట్ అయిపోతుంది. ఒకవేళ DIN నంబర్ డియాక్టివేట్ అవుతే ఐ విల్ హ్యావ్ టు పే 5,000 rupees as penalty. DIN నంబర్ డియాక్టివేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఐ హ్యావ్ టు ఫైల్ మై DIN నంబర్ KYC. సో ఇదైతే ఎవ్రీ ఇయర్ September 30th లోపల ఫైల్ చేయాలి. ఎండ్ ఆఫ్ ఆగస్ట్ అని ఉంది, సేఫ్టీ కోసం 1 month అడ్వాన్స్లో పట్టాను. యాక్చువల్ ప్రొవిజన్ చూసారంటే September 30th లోపల మనం ఫైల్ చేయాలి. ఇది చేయలేదంటే DIN నంబర్ డియాక్టివేట్ అయిపోతుంది. తర్వాత కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ అయితే 6 months ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్ కండక్ట్ చేయాలని చెప్పాను. AGM జరగడానికి 14 days ముందు నోటీస్ రెడీ అవ్వాలన్నాను. ఈ నోటీస్ రెడీ అవుతున్నప్పుడే ఈ నోటీస్తో సహా డైరెక్టర్స్ రిపోర్ట్ అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అయితే సర్క్యులేట్ చేస్తామని అందరికీ. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ అండ్ డైరెక్టర్స్ రిపోర్ట్ అయితే లాస్ట్ ఇయర్ ఏమంతా చేశామనేది డైరెక్టర్స్ ఒక రిపోర్ట్లా రెడీ చేస్తారు. ఈ లాస్ట్ ఇయర్ ఇవన్నీ మనం చేశామని చెప్పి. సో ఇవన్నీ నార్మల్గా సర్క్యులేట్ చేస్తాం నోటీస్తో సహా. సో డైరెక్టర్స్ రిపోర్టు అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ 14 days అడ్వాన్స్. ఇది 21 క్లియర్ డేస్ అనేది మళ్ళీ సేఫ్టీ కోసం పట్టింది. 14 days, మీరు 14 days గుర్తుంచుకుంటే చాలు. 21 days కన్ఫ్యూజ్ అవ్వద్దు, 14 days ఉంచుకోండి. తర్వాత AGM అయితే September 30th లోపల కండక్ట్ చేస్తాము. AGM అయిపోయిన తర్వాత మొత్తం 3 ఫైలింగ్స్ ఉంటాయి కంపెనీస్లో. 3 ఫైలింగ్స్ ఏంటంటే ఒకటి MGT 7, ఇంకొకటి AOC 4, మూడవది చూసారంటే ADT 1. 3 ఫామ్స్ ఉంటాయి. ఈ AGM కండక్ట్ చేయాల్సిన టైంలో కరెక్ట్గా AGM కండక్ట్ చేయలేదంటే 1 lakh rupees పెనాల్టీ వేస్తారు. AGM కంపల్సరీ కండక్ట్ చేయాలి. అదేలాగా AGM అయిపోయిన తర్వాత 3 ఫైలింగ్స్ మ్యాండేటరీ. ఒకటి ఏంటంటే ADT 1 ఫైలింగ్, అంటే నెక్స్ట్ ఇయర్ ఎవరు ఆడిట్ చేయబోతున్నారు అనేది నేను ఈ ఇయరే డిస్క్లోజ్ చేసేయాలి. రిజిస్ట్రార్ దగ్గర చెప్పేయాలి నెక్స్ట్ ఇయర్ ఎవరు చేయబోతున్నారని. ఒకవేళ నేను ఆడిటర్ని మిడ్ టర్మ్లో మారుస్తున్నానంటే ఐ హ్యావ్ టు గెట్ ది రిజిస్ట్రార్ అప్రూవల్ అండ్ దెన్ ఓన్లీ చేంజ్ ది ఆడిటర్. సో నెక్స్ట్ ఇయర్ ఎవరు ఆడిట్ చేయబోతున్నారు అనేది నేను ఇప్పుడే చెప్తాను. In case if I am changing him, I have to get the registrar approval to change him. This has to be filed in form ADT 1, which has to be filed within 15 days from the end of the AGM. AGM జరిగిన రోజు నుంచి 15 days లోపల ADT 1 ఫైల్ చేస్తాను.
సెకండ్ ఫైలింగ్ చూసారంటే AOC4 అంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఆడిట్ రిపోర్ట్లో ఉన్న ఆడిట్ రిపోర్ట్ని బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఇవన్నీ నేను ROCకి ఫైల్ చేస్తాను. which has to be filed within 30 days from the end of the AGM. మూడో ఫామ్ ఏంటంటే ఫామ్ MGT7. ఈ ఫామ్ ఏంటంటే యాన్యువల్ రిటర్న్. పోయిన వర్షం అయితే కంపెనీలో ఏదైనా డైరెక్టర్స్ మారారా, షేర్ హోల్డర్స్ మారారా, MOAYల చేంజెస్ జరిగిందా, ఎన్నిసార్లు బోర్డ్ మీటింగ్ జరిగింది, ఎన్నిసార్లు షేర్ హోల్డర్స్ మీటింగ్ జరిగింది, లోన్ ఎంత తీసుకున్నాము, అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, ఇంకా ఇలాంటి డీటెయిల్స్ అంతా యాన్యువల్ రిటర్న్లో ఫైల్ చేస్తాం. అదే MGT7, which has to be filed within 60 days from the end of the financial year. It has to be filed within 60 days from the end of the AGM. MGT7 has to be filed within 60 days from the end of the AGM. So ఈ మూడు మ్యాండేటరీ ఫైలింగ్. సో మ్యాండేటరీ ఫైలింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఈ నేమ్ బోర్డు చూసుకోండి, బయట నేమ్ బోర్డు ఒకటి, తర్వాత ఇన్వాయిసెస్, బిల్స్, వౌచర్స్లో ఆ డీటెయిల్స్ అంతా ఉండాలి. తర్వాత డిన్ నంబర్ రెన్యువల్ DIR3 KYC ఫామ్ ఫైల్ చేయాలి. అదైతే September 30th లోపల అన్ని డైరెక్టర్స్ ఫైల్ చేసేయాలి KYC ఫైలింగ్. తర్వాత AGM అయితే September 30th లోపల కండక్ట్ చేయాలి. చేయలేదంటే 1 lakh పెనాల్టీ వేస్తారు. AGM అయిపోయిన తర్వాత 3 ఫామ్స్ చేయాలి. ఏమంతా ADT1, AOC4, MGT7. ADT1 ఆడిట్ అపాయింట్మెంట్ 15 days లోపల చేయాలి. AOC4 ఆడిట్ స్టేట్మెంట్ అయితే 30 days లోపల చేయాలి. MGT7 యాన్యువల్ రిటర్న్ విదిన్ 60 days ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది AGM చేయాలి. ఇది మ్యాండేటరీ ఫైలింగ్స్. ఇవి కాకుండా కొన్ని రిజిస్టర్స్ మన కంపెనీలో మెయింటైన్ చేయాల్సింది ఉంది. రిజిస్టర్స్, మెంబర్స్ రిజిస్టర్, డైరెక్టర్స్ రిజిస్టర్, ఫిక్స్డ్ అసెట్కి సపరేట్ రిజిస్టర్, తర్వాత స్టాక్కి సపరేట్ రిజిస్టర్, GST చేస్తున్నారంటే GSTకి సపరేట్ రిజిస్టర్, ఎక్స్పెన్స్ రిజిస్టర్, ఇన్కమ్ రిజిస్టర్, క్యాష్ రిజిస్టర్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ రిజిస్టర్. సో ఇలాంటి రిజిస్టర్స్ అంతా కంపల్సరీ మీరు కంపెనీలో మెయింటైన్ చేయాలి. సో ఇవి మ్యాండేటరీ ఫైలింగ్స్ అండ్ మ్యాండేటరీ రిజిస్టర్స్ దట్ హ్యావ్ టు బి మెయింటైన్డ్ ఇన్ అ కంపెనీ. ఏం సార్? KMP సార్, KMP అనేది కీ మేనేజరియల్ పర్సనల్ అంటారు. దిస్ ఇస్ గవర్న్డ్ అండర్ సెక్షన్ 203 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్. ఇప్పుడు కంపెనీస్ యాక్ట్లో KMP అని చెప్పి ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఆల్ కంపెనీస్, ఆల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ కంపెనీస్ విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 10 crores, విచ్ ఆర్ హ్యావింగ్ 10 crores ఆఫ్ క్యాపిటల్ షుడ్ హ్యావ్ KMP అని చెప్పి ఒక కండిషన్ ఉంది. దీంట్లో KMP ఎవరంటే మేనేజింగ్ డైరెక్టర్, CFO, CS, CEO వీళ్ళందరూ KMP అంటారు. KMP కాన్సెప్ట్ ఇస్ నాట్ అప్లికబుల్ టు అ ప్రొడ్యూసర్ కంపెనీ because it is only for those companies of 10 crores of paid up capital and all those criteria. అది రిజిస్టర్ కొంటున్నప్పుడు బై డిఫాల్ట్ దాంట్లో ఉందన్నా కూడా అది మీరు ఫీల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా KMPని అపాయింట్ చేస్తున్నాం అనుకోండి కంపెనీలో, దానికి ఒక ఫామ్ ఉంది DIR12 అని, అది ఫైల్ చేస్తాం మనం ROC దగ్గర. ఇప్పుడు కొన్ని ఆడిటర్స్ ఏంటంటారంటే CEOని అపాయింట్ చేసిన ఆ ఫామ్ ఫైల్ చేయండి అంటారు, CEO రిమూవ్ చేసిన ఫామ్ ఫైల్ చేయండి అంటారు. ఈ ఫామ్ ఇస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ దోస్ KMPs హూ ఆర్ క్లాసిఫైడ్ అండర్ దట్ డెఫినేషన్. మనకైతే మనం 378W ప్రకారం చేస్తున్నాము, నాట్ అండర్ సెక్షన్ 203. సో KMP, CEO ఇదంతా మీకు అప్లికబుల్ కాదు సార్. మీరు అవి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇవి మ్యాండేటరీ ఫైలింగ్స్. అది కాకుండా డైరెక్టర్ని అపాయింట్ చేస్తున్నాం అనుకోండి కంపెనీలో, డైరెక్టర్ అపాయింట్మెంట్ రిమూవల్ మటుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఐ విల్ ఎండ్ మై సెషన్ విత్ దట్. డైరెక్టర్స్ అపాయింట్మెంట్ రిమూవల్ నార్మల్గా కంపెనీస్లో ఎలా జరుగుతాయి? సో డైరెక్టర్ కొత్తగా మనం అపాయింట్ చేస్తున్నామంటే ఇతన్ని మన డైరెక్టర్గా అపాయింట్ చేస్తామని చెప్పి ఒక లెటర్ అయితే డైరెక్టర్ ఫస్ట్ షుడ్ గివ్ అ కన్సర్న్ లెటర్, నేను కంపెనీలో డైరెక్టర్గా ఉంటానికి నాకు విష్ ఉంది అని. తర్వాత దట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ది AGM. AGMలో షేర్ హోల్డర్స్ విల్ అప్రూవ్. షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేసిన తర్వాత తన్ని డైరెక్టర్గా అపాయింట్ చేసి ఆ రెసల్యూషన్ కాపీని, కన్సర్న్ లెటర్ కాపీని మనం రిజిస్ట్రార్కి ఇచ్చి రిజిస్టర్ చేస్తాం. తర్వాత అతని పేరు అయితే మినిస్ట్రీ వెబ్సైట్లో వచ్చేస్తుంది. హీ విల్ బికమ్ అ డైరెక్టర్. సమ్టైమ్స్ ఏం జరుగుతుందంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో AGM దాకా వెయిట్ చేయలేం. ఇమీడియట్గా ఒక అతని, ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 5 డైరెక్టర్స్, ఒక అతను చనిపోయారు, మినిమం 5 డైరెక్టర్స్ క్రైటీరియా ఉంది,
అప్పుడు ఇమీడియట్గా ఒక అతన్ని మనం అపాయింట్ చేయాలి. ఏజిఎం దాకా వెయిట్ చేయాలి. ఏం చేయాలి? అప్పుడు ఉన్న డైరెక్టర్స్ అందరూ కలిసి ఒక డైరెక్టర్ని అపాయింట్ చేయొచ్చు. హీ విల్ బి కాల్డ్ యాజ్ అడిషనల్ డైరెక్టర్. హీ విల్ బి కాల్డ్ యాజ్ హిస్ టెన్యూర్ విల్ బి టిల్ ది ఎండ్ ఆఫ్ ది కమింగ్ ఏజిఎం. ఆ ఏజిఎంలో కన్ఫర్మ్ చేస్తే 4 years కంటిన్యూ చేస్తాడు. ఒకవేళ కన్ఫర్మ్ చేయలేదంటే అప్పుడు కొత్త డైరెక్టర్ని అపాయింట్ చేస్తాం ఆ ఏజిఎంలో. హీఈస్ కాల్డ్ యాజ్ అడిషనల్ డైరెక్టర్. అవుతుంది ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అన్నప్పుడు అలానే మనకి డబుల్ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే అడిషనల్ డైరెక్టర్కి మనం ఫైల్ చేస్తాము, అది రెగ్యులరైజ్ చేయడానికి తప్పకుండా మనం చేస్తాము. ఏంటి సార్? సార్ అంటే ఇది మళ్ళీ ప్రొఫెషనల్ ఛార్జెస్, సర్వీస్ సెక్టార్ కదా సార్. ఒక్కొక్క ఆడిటర్ ఒక్కొక్కలా ఛార్జ్ చేస్తారు. నా ఛార్జెస్ ఏంటంటే ఒక డైరెక్టర్ని రిమూవ్ చేయాలంటే 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను. ఒక డైరెక్టర్ని కొత్తగా అపాయింట్ చేయాలంటే 4000 రూపీస్ ఛార్జ్ చేస్తాను. ఈ 4000లో మీకు డిజిటల్ సిగ్నేచర్స్, డిన్ నంబరు, ఫైలింగ్ ఫీజు అన్ని కలిపి మీకు 4000 వస్తుంది. 1 అపాయింట్మెంట్, 1 రిమూవల్, నా ఛార్జెస్ 6000 రూపీస్. కొంతమంది ఎక్కువ కూడా ఛార్జ్ చేస్తారు, కొంతమంది ఇంకా తక్కువ కూడా చేయొచ్చేమో. వాళ్ళకి డిపెండ్ అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు ఒక డైరెక్టర్ని బయటికి పంపించాలనుకోండి, 2 waysలో పంపించవచ్చు. ఒకటి, తనే చెప్తున్నాను నేను బయటికి వెళ్తున్నానని చెప్పి తను వెళ్ళిపోవచ్చు బయటికి. ఇంకొకటి ఏంటంటే నేను వెళ్ళనని చెప్తాడు, బట్ కంపెనీలో ఉన్న ఎవరికి తనంటే ఇష్టం లేదు, తను ఎలా బయటికి పంపించాలి, ఈ 2 విషయాలు చెప్తాం. సో ఇప్పుడు ఒక అతను బయటకు తనే వెళ్ళిపోతున్నాడు అనుకోండి, రెసిగ్నేషన్ లెటర్ ఒకటి రాసి ఇవ్వాలి. రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చి అది బోర్డుకి ఇస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో అది ప్లేస్ చేసి అది అప్రూవల్ తీసుకొని ఆ రెసిగ్నేషన్ అయితే మనం రిజిస్ట్రార్ దగ్గర ఫైల్ చేసేస్తాము. దాంతో అయిపోతుంది, కంపెనీకి తనకి సంబంధం లేదు. కానీ ఇంకొకటి ఏంటంటే నేను రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వను అంటున్నాడు. అప్పుడు అలాంటి మనిషిని ఎలా బయటికి పంపించాలంటే మినిమం 1% ఆఫ్ ది షేర్ హోల్డర్స్, మినిమం 1% of the shareholders should give a return representation saying that we don't want him to be as a director in the company. రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. ఆ రిటర్న్ రిప్రజెంటేషన్ అయితే కన్సర్న్డ్ డైరెక్టర్కి ఫార్వర్డ్ చేయాలి. ఆ రిటర్న్ రిప్రజెంటేషన్ బోర్డుకి వస్తుంది. బోర్డ్ విల్ ఫార్వర్డ్ ఇట్ టు ది కన్సర్న్డ్ డైరెక్టర్ సేయింగ్ దట్ మీరు వద్దని చెప్పి షేర్ హోల్డర్స్ అయితే లెటర్ ఇచ్చారు, మీరైతే ఉండాలనుకుంటున్నారంటే ఎందుకు ఉండాలనుకుంటున్నారని చెప్పి గివ్ అ రిటర్న్ రిప్లై ఇస్తే ఆ రిప్లైని అయితే ఒక జనరల్ మీటింగ్ కండక్ట్ చేసి అది డిస్కస్ చేస్తారు. అండ్ దెన్ యూ విల్ పాస్ అ రెసల్యూషన్ వెదర్ హీ షుడ్ కంటిన్యూ ఆర్ నాట్ కంటిన్యూ. రిటర్న్ రిప్లై లేదంటే బై డిఫాల్ట్ బోర్డ్ ఒక జనరల్ మీటింగ్ కండక్ట్ చేసి హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్, హీఈస్ నాట్ గివెన్ ఎనీ రిటర్న్ రిప్లై అని చెప్పి యూ విల్ పాస్. బట్ బై డిఫాల్ట్ యూ విల్ హ్యావ్ టు కండక్ట్ ఎ షేర్ హోల్డర్స్ మీటింగ్ టు రిమూవ్ ద డైరెక్టర్. బట్ బిఫోర్ యూ కండక్ట్ ఎ షేర్ హోల్డర్స్ మీటింగ్ an opportunity to be heard has to be given to that director. ఒకసారి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఏంటి సార్? అవును సార్. సార్ మినిమం 7 to 10 days ఇవ్వాలి. 7 to 10 days ఇవ్వాలి. ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు నార్మల్గా అంతా రిజిస్టర్డ్ పోస్ట్లో పంపించండి. రిజిస్టర్డ్ పోస్ట్ విత్ అక్నాలెడ్జ్మెంట్ డ్యూ. ఎందుకంటే రేపు హీ విల్ మేక్ ఎన్ ఇష్యూ, నాకు లెటర్ రాలేదంటాడు. అక్నాలెడ్జ్మెంట్ డ్యూతో మీరు తీసుకోవాలి. అప్పుడైతే అతను రిసీవ్ తీసుకుంటేనే సైన్ తీసుకునే రిసీవ్ తీసుకోవచ్చు. సో ఇలాంటివి చేసి మీరు పంపించాలి. నెక్స్ట్ శాలరీ ఇవ్వచ్చా డైరెక్టర్స్కి శాలరీ ఇవ్వచ్చా అనేది ఒక క్వశ్చన్ నార్మల్గా వస్తుంది అందరికి. డైరెక్టర్స్లో 2 types అండి. డైరెక్టర్స్లో 2 types. ఒకటి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఒకటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనే అతనైతే మీటింగ్కి వస్తాడు, హీ విల్ సే హిస్ వ్యూస్, హీ విల్ గివ్ హిస్ ఐడియాస్ అని వెళ్ళిపోతారు. సో నాన్ ఎగ్జిక్యూటివ్ ఒక్క వ్యక్తి అయితే మ్యాక్సిమం 20 కంపెనీలో డైరెక్టర్గా ఉండొచ్చు అని చెప్పింది అయితే నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్కే. ఎందుకంటే హీ విల్ ఓన్లీ కమ్ ఫర్ ద మీటింగ్ అండ్ గో. ఇదే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ తీసుకున్నారంటే హూ విల్ బి ఫుల్ టైమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కంపెనీ. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంపెనీలో పనిచేస్తారు. అలాంటి వాళ్ళు ఎవరంటే మేనేజింగ్ డైరెక్టర్, హోల్ టైమ్ డైరెక్టర్స్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అంటాం. ఇలాగా కంపెనీ కోసం ఫుల్ టైం పనిచేసే వాళ్ళకి మటుకే శాలరీ ఇస్తాము. ఉట్టిగా డైరెక్టర్గా ఉన్నారు, ఫుల్ టైం పని చేయట్లేదంటే వాళ్ళకి శాలరీ దొరకదు.
అలాగా శాలరీ తీసుకునేది హీ కెన్ గెట్. ఇప్పుడు ఈ రెండు కంపెనీస్ నుంచి శాలరీ తీసుకోవచ్చు అంటే తీసుకోలేరు, బికాస్ ఇట్ ఈస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ ఫర్ అ సింగిల్ పర్సన్ టు బి ఫుల్ టైమ్ ఎంప్లాయీ ఇన్ 2 places. అందువల్ల ఒకే కంపెనీలో నుంచే శాలరీ తీసుకోవచ్చు, ప్రొవైడెడ్ హీస్ ఫుల్ టైమ్ వర్కింగ్ ఫర్ ది కంపెనీ. మిగతా వాళ్ళందరికీ మీరు కమిషన్ ఇవ్వచ్చు. ఏదైనా బిజినెస్ తీసుకొస్తున్నారంటే కమిషన్ బేసిస్ ఇవ్వచ్చు, లేకపోతే మీటింగ్ అటెండ్ చేయడానికి సిట్టింగ్ ఫీసెస్ ఇవ్వచ్చు. మీటింగ్కి రావడానికి వెళ్ళటానికి, ఎందుకంటే లేకపోతే మీటింగ్కే రారు, సో వచ్చి వెళ్ళే ఖర్చులు, సో ఈ ట్రాన్స్పోర్టేషన్, అక్కడ స్నాక్స్, ఇవన్నీ మీరు ఫెసిలిటేట్ చేయొచ్చు కంపెనీ డబ్బులతో. సో ఇది, సో దీంతో ఐ విల్ ఎండ్ మై సెషన్. దెర్ ఇస్ 10 more minutes left. Any doubts, please ask. Yes, sir. Sir, company CEO? సార్ చేయలేరు. ఎందుకంటే డైరెక్టర్ అనే వ్యక్తి అయితే మెంబర్లో ఒకరుగానే ఉన్నారు. వన్ ఆఫ్ ది మెంబర్స్ ఎలెక్టెడ్ అస్ ది డైరెక్టర్. సిఇఓ షుడ్ నాట్ బి ఎ షేర్ హోల్డర్. సో ఆ క్లాస్ అక్కడైతే కాంట్రాడిక్టర్ అయిపోతుంది. సో అతని ఒక డైరెక్టర్ సిఇఓ పని చేసినా కూడా హీ విల్ నాట్ గెట్ ది సిఇఓ శాలరీ అండ్ హీ షుడ్ నాట్ యాక్ట్ యాజ్ ది సిఇఓ. ఓకే, అవును సార్. సార్ క్రైటీరియా అనేది స్పెసిఫిక్గా యాక్ట్లో స్పెసిఫై చేయలేదు. వాళ్ళు రీపేమెంట్ టెన్యూర్ మటుకే చెప్పారు. బిజినెస్ పర్పస్ కోసం ఇవ్వచ్చు, పర్సనల్ పర్పస్ కోసం కూడా ఇవ్వచ్చు. బిజినెస్ పర్పస్ అంటే 6 months లోపల రీపే చేయాలి, ఇదే చెప్పారు. వేరే ఎలాంటి క్రైటీరియాస్ లేవు. ఇది క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ రెప్లికా. ఇంతకుముందు అంటే ప్రొడ్యూసర్ కంపెనీ ఇస్ హైబ్రిడ్ మోడల్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న కొన్ని క్యారెక్టరిస్టిక్స్ లోపల తీసుకురావాలి కాబట్టి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చారు. సో మీరు నార్మల్గా విలేజ్లో మీ ప్రాక్టీసెస్ ఏంటో మీరు ఫాలో చేసుకోవచ్చు. ప్రొవిజన్ ఉంది, క్రైటీరియా ద బోర్డ్ ఇట్ సెల్ఫ్ కెన్ డిసైడ్. సార్ కొలాటరల్ ఉన్నప్పుడు వాళ్ళు ల్యాండ్ తీసుకోవచ్చు, జ్యువెలరీ తీసుకోవచ్చు, వేరే ఏదైనా సేవింగ్స్ బాండ్స్ ఏదైనా ఉంటే అవి తీసుకోవచ్చు. సో ఇలాంటివి మీరు కొలాటరల్గా ఇమ్మూవబుల్ అసెట్స్ ఏదైనా కొలాటరల్గా తీసుకోవచ్చు. ఇమ్మూవబుల్ అసెట్స్, జ్యువెలరీ ఆల్సో. ఎస్ సార్, అవును సార్. సార్ రిజిస్టర్ చేస్తున్నప్పుడు ఒక అడ్రస్ మీరు ఇచ్చారు. రిజిస్టర్ అయిన తర్వాత INC 22 ఫైలింగ్ అని చెప్పి నేను రెంటల్ అగ్రిమెంట్ ఒకటి అడిగాను. ఆ రెంటల్ అగ్రిమెంట్లో ఉన్న అడ్రస్ ఇప్పుడు మీరు ఉండే అడ్రస్ ఒకటేనా? ఎందుకంటే ఇప్పుడు మీకు రెంటల్ అగ్రిమెంట్లో ఉన్న అడ్రస్సే INC 22 ఫైలింగ్ చేశాం. అన్ని కంపెనీస్కి INC 22 ఫైలింగ్ అయిపోయింది. సో ఇక పైన మీరైతే అడ్రస్ మార్చాలంటే MOA అమెండ్మెంట్ చేసే మార్చుతాం. అప్పుడు మీకు దానికి కాస్ట్ అవుతుంది, 3000 రూపీస్ అవుతుంది. సార్ రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ సిగ్నిఫికెన్స్ ఏంటని నేను చెప్తాను. రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ ఏంటంటే మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అక్కడ మెయింటైన్ అవ్వాలి, మీ రిజిస్టర్స్ అక్కడ మెయింటైన్ అవ్వాలి. ఎవరైనా వచ్చి కమ్యూనికేషన్కి వచ్చారంటే ఆ అడ్రస్ అయితే షుడ్ బి అడ్రసబుల్. లెటర్స్ వస్తున్నాయి, ఏదైనా వస్తున్నాయంటే రిసీవబుల్ చేసేలాగా ఒక అడ్రస్ ఉండాలి. ఇవన్నీ అక్కడ మెయింటైన్ చేయగలుగుతున్నారంటే దట్ విల్ స్టిల్ క్యాన్ కంటిన్యూ అస్ ఎ రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్. ఇంకొకటి అయితే మీరు బ్రాంచ్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ అని చెప్పి మీరు ఇంకో చోట్ల మీరు బిజినెస్ అయితే బై యూ కెన్ డూ ఇట్. బట్ ఇవన్నీ మీరైతే అక్కడ ఫెసిలిటేట్ చేయలేము, అక్కడైతే ఒక అతను ప్రాబ్లం చేస్తున్నాడు, ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోండి అంటున్నాడు, అలాంటి సిచ్యువేషన్లో వీల్ హ్యావ్ టు షిఫ్ట్ ద ఎంటైర్ అడ్రస్
ఫర్ విచ్ యూ విల్ హ్యావ్ టు ఫైల్ షిఫ్టింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆఫీస్, సపరేట్ ఫైలింగ్గా చేయాలి. చేయొచ్చు. రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ మెన్షన్ చేయటం కంపల్సరీ. దాని కింద కార్పొరేట్ ఆఫీస్, బ్రాంచ్ ఆఫీస్ అని చెప్పి ఇంకోటి వేయచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే సార్, మరి ఐ ఎండ్ ద సెషన్. మీకు వేరే ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టచ్చు. నేను ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ. ఓకే, ఫైన్ దెన్. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ. भी सर डाउट है तो ग्रुप में आपको भी पूछ सकते हैं, लाइक फिर आगे देखते हैं सर फर्दर डिस्कशन. मीनवाइल दे आर वर्किंग ऑन बैंक ऑफ ఫైన్. हो गया, tomorrow maybe, today maybe you will get it. Okay, fine sir, fine sir. Thank you sir, thank you.